ఈఎంఐ ట్రాప్, దాన్ని మిడిల్ క్లాస్ ట్రాప్ అంటున్నారు, డెట్ ట్రాప్ అంటున్నారు. No, EMI is not a trap. Having a debt or a loan is a symbol that you are growing in your life. Finance management రాక businesses will fail, not because the product or competition kill you. ఇన్ కేస్ ఆఫ్ జెన్జీస్, ఒక గోవా ట్రిప్ కి వెళ్ళడానికి లోన్స్ తీసుకుంటున్నారు. ఒక షూస్, స్నిక్కర్స్ లాంటివి కొనుక్కోవడానికి ఈ కామర్స్ సైట్లలో లోన్స్ తీసుకునే కొంటారు. అంటే మీరు ఈఎంఐ ని సమర్థిస్తున్నారా? నాట్ ఇన్ ఆల్ కేసెస్. మీ పర్పస్ ఏంటి? లైఫ్ లో కొన్ని స్టేజెస్ లో కొన్ని జరగాలి, పడాలి, పళ్ళూడాలి, తెలుసుకోవాలి, అప్పుడు జాగ్రత్త వస్తుంది. మనం చెప్తే అవదు అది. మనకి ఎప్పుడైనా సరే ఒక అప్పు కానీ పెట్టుబడి కానీ చేస్తే దానికి కొలమానం పారామీటర్ ఎంత శాతానికి నేను అప్పు చేస్తున్నాను, దీన్ని పెట్టుబడిగా పెట్టి నేను ఎంత శాతం జనరేట్ చేస్తాను, ఇది ఒక్కటే పాయింట్. ఇంకా నన్ ఆఫ్ ది అదర్ పాయింట్ ఈజ్ రైట్. సో యూనివర్సల్ గా చెప్పడానికి లేదు. ఈఎంఐ ఈజ్ నాట్ సేమ్ ఫర్ ఆల్. ఇతని సాలరీ ఎంత, ఇతను పెట్టుకున్న ఓవరాల్ ఈఎంఐ ఎంత. ఈ రోజు నేను ఫీజు కట్టగలను పిల్లలకి, కానీ ఈ స్కూల్కి అలవాటు చేసి రేపు నా జాబ్ ఏమన్నా అయితే నేను కట్టలేను కదా. ఈఎంఐ ఉంటే అలాంటిదే కదా సార్. ద మోర్ యూ ట్రావెల్, ద మోర్ న్యూ పీపుల్ యూ మీట్, ద మోర్ న్యూ థింగ్స్ యూ లెర్న్. అక్కడ కదా గ్రోత్ స్టార్ట్ అయింది. జస్ట్ గివ్ ఎన్ ఎగ్జాంపుల్, ఐ విల్ టెల్ యూ. ఒక మనిషిని 10 ఏళ్ళు వెనక్కి నెట్టగలిగింది ఒక్క అనారోగ్యమే. ఇన్సూరెన్స్ కంపెనీస్ ఆర్ బ్లీడింగ్ అరౌండ్ 10,000 crores అని చెప్పేసి వచ్చింది. 10,000 crores ఫ్రాడ్ జరిగింది ఇన్సూరెన్స్. ఏంటి అసలు అది అర్థం కాలేదు. మనమేమో ఇన్సూరెన్స్ దొంగలంటాం, హాస్పిటల్ దొంగలంటాం, మేజర్ దొంగలు కస్టమర్లు. ఫైనాన్షియల్ ప్లానింగ్ మిస్టేక్ ఏముంటుంది? ఒక ఇండివిజువల్ హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ చేసేది. హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ చేసే మిస్టేక్ ఏంటంటే, ఈయన చేసిన ఫైనాన్షియల్ మిస్టేక్స్ ప్రపంచానికి అందరికి చెప్పాకొచ్చి ఫ్యామిలీకి చెప్తాడు, ఫ్రెండ్స్కి చెప్తాడు, కొలీగ్ చెప్తాడు, లైఫ్ పార్ట్నర్ కి, ఫ్యామిలీ మెంబర్స్ కి లాస్ట్ లో చెప్తాడు. ఇప్పుడు ఒక్కసారి వాళ్ళు కుప్పకూలిపోతారు. సొసైటీ ఏమంటది అంటాడు, ఎవడు సొసైటీ? రేపు నువ్వు పోతే ఎల్లుండి నీ ఫ్యామిలీ కాని వచ్చి ఒక పూట అన్నం పెడతాడు. వాడి కోసం నువ్వు బ్రతకాల్సిన నీ ఫ్యామిలీ కోసం. నువ్వు రేపు బెడ్ మీద పడితే నీ మీద ప్రేమతో నీ ముడ్డికి అడిగేవాడు నీ ప్రయారిటీ. ఎవడో నీ లైఫ్ లో నీ ఫ్యామిలీ కోసం నువ్వు బ్రతకాల్సిన. నువ్వు తప్పు చేస్తే ముందుగా తెలవాల్సిన నీ ఫ్యామిలీ. ఇది మర్చిపోతున్నారు సార్. ఈరోజు భారతదేశంలో ప్రతి 10 మందిలో 7 అప్పుల కుప్పలో కూరుకుపోయారు. అంటే ఈక్వేటెడ్ మంత్లీ ఇన్స్టాల్మెంట్స్ ఈఎంఐ ట్రాప్ లో కూరుకుపోయారు. సో ఈ ఈఎంఐ ట్రాప్ గురించి, డెట్ ట్రాప్ గురించి ఫైనాన్షియల్ ప్లానింగ్ లో ఓజీ అయినటువంటి రామ్ ప్రసాద్ గారు, పైసల ముచ్చట్ల రచయిత, ఈ పైసల ముచ్చట్ల అనే పుస్తకము 2025లో 50,000 కాపీలు అమెజాన్లో సోల్డ్ అవుట్ అయ్యి టాప్ బెస్ట్ సెల్లింగ్ ఫైనాన్షియల్ ప్లానింగ్ పుస్తకాల్లో ఒకటిగా ఉంది. మనం రామ్ ప్రసాద్ గారిని అడిగి అసలు ఈఎంఐ ట్రాప్ అనేది మనల్ని ముంచుతుందా లేదా మనల్ని పెంచుతుందా అనే విషయాన్ని తెలుసుకుందాము. ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుంది. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద జెన్జీ జనరేషన్ పీపుల్ ప్రతి ఒక్కరు కూడా ఈఎంఐ ట్రాప్ లోనే ఉన్నారు. మనము ఇన్స్టాగ్రామ్ స్క్రోల్ చేస్తున్నప్పుడు, యూట్యూబ్ లో రీల్స్ స్క్రోల్ చేస్తున్నప్పుడు ఈ ఈఎంఐ ట్రాప్ గురించి ఎన్నో వీడియోస్ పెడుతుంటారు. అసలు వాస్తవంగా ఈఎంఐ ట్రాప్ అనేది ట్రాపా లేకపోతే గ్రోత్ అనే విషయాన్ని తెలుసుకుందాం. ఆ వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మాకు, మా టీంకి అందరికీ ఒక నూతన ఉత్సాహం ఉంటుంది. ఈ ఎంకరేజ్మెంట్తో మరిన్ని గొప్ప వీడియోస్ చేసే అవకాశం ఉంటుంది. సార్, వెల్కమ్ టు వశిష్ట 365. ఈరోజు మనము ఈఎంఐ ట్రాప్, మిడిల్ క్లాస్ ట్రాప్, డెట్ ట్రాప్ గురించి తెలుసుకుందాము. ఒకప్పుడు ప్రీవియస్ జనరేషన్ సేవింగ్స్ మీద ఎక్కువ ఫోకస్ చేసేవాళ్ళు. బట్ ఈ జనరేషన్ వచ్చేసి ఎక్కువగా లోన్స్ మీద, ఈఎంఐస్ మీద, అప్పుల మీద ఫోకస్ చేస్తున్నారు. సడన్ షిఫ్ట్ ఎందుకు వచ్చింది? మన తల్లిదండ్రుల జనరేషన్ చూసుకుంటే ఒక 10,000 అప్పు కోసము వాళ్ళు ఎక్కని గడప ఉండదు, దిగని మెట్టు ఉండదు. బట్ జెన్జీస్ చూసుకుంటే ఎవరైతే 97, 2012 మధ్యలో పుట్టారో వాళ్ళు ప్రజెంట్ ఎంజాయ్ చేద్దాము, ఫ్యూచర్ గాలికి వదిలేద్దాము అని అనుకుంటారు. ఇంతకీ మనం కరెక్టా, ఈ జెన్జీస్ కరెక్టా, లేకపోతే కంప్లీట్గా సేవింగ్స్లోనే పెట్టిన మన పేరెంట్స్ కరెక్టా? ఈ విషయాన్ని మనం డిస్కస్ చేద్దాం. ఈఎంఐ ట్రాప్ అని మనం డిసైడ్ చేయకూడదు. ఓకే, ఈఎంఐ ట్రాపా కాదా అనేది ఫస్ట్ విషయం. ఈఎంఐ అనగానే ట్రాప్ని ఇప్పుడు కంటెంట్ క్రియేట్ చేస్తున్నారు. ఈఎంఐ ట్రాప్. నో, ఈఎంఐ ఇస్ నాట్ ఎ ట్రాప్. ఈఎంఐ హెస్ బికమ్ ది వే ఆఫ్ లైఫ్ టుడే. ఈరోజు కంట్రీ ఎకానమీ గ్రో అవుతుంది, స్టాండ్ ఆఫ్ లివింగ్ పెరిగిందంటే దిస్ ఈజ్ యాక్సెసిబిలిటీ టు ది క్యాష్, మనీ అవైలబిలిటీ వచ్చింది. ఈఎంఐ అనేది మేబీ మిస్యూజ్డ్ బై జెన్జీస్ అనుకోవచ్చు. బట్ వన్స్ ఏ పర్సన్ రీచెస్ అన్ ఏజ్ ఆఫ్ 35, ఈఎంఐ ఉంటేనే లైఫ్. ఓకే, సో హ్యావింగ్ ఎ డెట్ ఆర్ ఎ లోన్ ఈజ్ ఎ సింబల్ దట్ యు ఆర్ గ్రోయింగ్ ఇన్ యువర్ లైఫ్. ఓకే, సో be it for a company or be it for an individual. So having a good debt is indication of you are growing in your career, you are growing your business. ఇప్పుడు just an example ఇస్తా. Many businesses fail not because of their product or quality or team, because of their bad finance management. Okay.
ఫినాన్స్ మేనేజ్మెంట్ రాక బిజినెసెస్ విల్ ఫెయిల్, నాట్ బికాజ్ ది ప్రొడక్ట్ ఆర్ కాంపిటీషన్ కిల్ చేయదు, వాళ్ళ ఓన్ ఫైనాన్స్ స్కిల్స్ వాళ్ళని కిల్ చేస్తాయి. సిమిలర్ ఈజ్ ద కేస్ విత్ ఏ పర్సన్ ఇండివిజువల్. ఇప్పుడు జస్ట్ గివ్ యూ, ఇప్పుడు మీరు ఒక 25 ఏళ్ల క్రితం చూస్తే 2005కు ముందు 1980s నుంచి ఎవరైనా ఒక వ్యక్తి సింగిల్ ఇన్కమ్ అన్నర్ అయితే, వైఫ్ అండ్ హస్బెండ్లో ఒక్కరే గవర్నమెంట్ జాబ్ చేస్తూ ఉంటే 90% ఆఫ్ ద కేసెస్లో వాళ్ళు ఇల్లు ఎప్పుడు కొనేవాళ్ళు అంటే, ఎప్పుడు కొనేవాళ్ళు? వాళ్ళు రిటైర్మెంట్కి వచ్చాక కొనేవాళ్ళు. ఆ టర్మినల్ బెనిఫిట్స్, ఫైనల్గా వచ్చే బెనిఫిట్స్, ఈ జీపీఎఫ్లు అవన్నీ కలిపి, గ్రాట్యుటీలు ఇవన్నీ కలిపి, అప్పుడు ఓల్డ్ పెన్షన్ ఉండేది కాబట్టి ఈ బెనిఫిట్స్ అని లీవ్ ఎన్కాష్మెంట్లు ఏవో ఉండే అవన్నీ కలిపి అప్పుడు ఇల్లు కొనేవాళ్ళు. 60 ఏళ్ళు వచ్చాక ఇల్లు కొనేవాళ్ళు. కానీ ఫ్యాక్ట్ ఏంటంటే, అందరూ ఒప్పుకోరు, నచ్చదు. ఫ్యాక్ట్ ఏంటంటే లైఫ్ ఎక్స్పెక్టెన్సీ 20 years బ్యాక్ యావరేజ్ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ 65 years. ఓకే, ఇప్పుడు పెరిగింది. దీనికి చాలా కాంట్రవర్సీ వస్తుంది, బట్ అది ఫ్యాక్ట్. మీరు చెక్ చేయండి, డేటా చూసి మాట్లాడండి, సైంటిఫిక్ డేటా చూడండి, ఎమోషన్ కాదు. ఓకే, సో ఒక వ్యక్తి సగటు జీవనకాలం 65 ఏళ్ళు ఉంటే 60 ఏళ్ళకి ఆయన ఇల్లు కట్టడం మొదలుపెట్టేవాడు. ఇల్లు కొనుక్కోవడం కాదు, ఇల్లు కట్టుకోవడం. ఓకే, ఆ కన్స్ట్రక్షన్ ఒక 1.5 2 years పడుతుంది. 62 ఏళ్ళకి ఇల్లు కట్టుకోవడం అవుతుంది. కానీ యావరేజ్ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ 65 ఏళ్ళు అంటే ఇంకా నెక్స్ట్ 3 ఏళ్ళే కదా బ్రతికేది. అంటే తన సొంత ఇంట్లో జీవితకాలంలో జీవించింది ఎన్ని ఏళ్ళు? 4-5 ఏళ్ళు ఉంటాడు. 3 ఏళ్ళు యావరేజ్, బెస్ట్ కేసులో 10 years. కానీ ఈరోజు బికాజ్ ఆఫ్ ది లోన్ అవైలబిలిటీ, బ్యాంక్స్ ఇస్తున్న ఫ్లెక్సిబిలిటీకి ఒక డీసెంట్ సాలరీ ఉన్న ప్రతి వ్యక్తి కూడా 30 ఏళ్ళ లోపే ఇల్లు తీసుకుంటున్నారు. ఇప్పుడు ఓకే, 26 years అతను కూడా హోమ్ లోన్ తీసుకున్నారు. 26 years అతను. ఓకే, అంటే ఇప్పుడు ఒక వ్యక్తి అతని జీవితకాలంలో ఒకప్పుడు 5 సంవత్సరాలు మాత్రమే సొంత ఇంటిని అనుభవించగలిగాడు. ఈరోజు 30 ఏళ్ళ వయసులో సొంత ఇంటిని మీరు అచీవ్ చేయగలుగుతున్నారు. అవును. మీరే కనుక ఆ ₹1 కూడబెట్టి కొనాలంటే చాలా 45 ఏళ్ళు 50 ఏళ్ళు వస్తుంది. కానీ ఇక్కడ ఏం చేస్తున్నారు? ఇది అలా అని చెప్పి ఆ ఒక్క ఇల్లు తీసుకోవడం వల్ల మీకు అదర్ ఏమన్నా లైఫ్లో కాంప్రమైజ్ అంటే లేదు. ఎందుకంటే ఇది తీసుకోవడం వల్ల పిల్లోడు ఎడ్యుకేషన్ ఏంటి అంటే, మీ పిల్లోడు గ్రాడ్యుయేషన్కి వస్తే ఇదే ఇంటిని కొలెటరల్గా పెట్టి మళ్ళీ ఎడ్యుకేషన్ లోన్ తీసుకుంటున్నారు మీరు. ఓకే, మీరు బిజినెస్ చేస్తే ఇదే కొలెటరల్గా పెట్టి ఓడీ లోన్ తీసుకుంటున్నారు కదా. ఇప్పుడు ఒక వ్యక్తికి ఒక ఇల్లు అనేది ఎంత ఇంపార్టెంట్ అంటే, ఈ మధ్య కొంచెం ఫ్లెక్సిబిలిటీ వచ్చింది. కానీ ఇప్పుడు ఎన్బిఎఫ్సీలు మీకు బిజినెస్ లోన్ ఇవ్వాలన్నా, అన్సెక్యూర్డ్ లోన్ ఇవ్వాలన్నా, కొలెటరల్ లేకుండా మీకు ఈ హైదరాబాద్లో ఓన్ హౌస్ ఉంటే ఇస్తారు, దాని మీద లోన్ చూడరు. ఓకే, మీకు అడ్రస్ ప్రూఫ్ ఓన్ హౌస్ ఆర్ రెంటెడ్ హౌస్. ఓకే, అంటే రికవరీకి ఈజీ కదా, ఓన్ హౌస్ ఉన్నది నన్ను త్వరగా ఎస్కేప్ అవడానికి. అంటే ఒక ఇల్లు అనేది చాలా హెల్ప్ అవుతుంది. ఆ ఇల్లు కెన్ బి ఏ, మీకు ఒక ఓడీ తీసుకోవచ్చు బిజినెస్ పెడితే, దాన్ని కొలెటరల్గా పెట్టి ఓవర్ డ్రాఫ్ట్ తీసుకోవచ్చు. మీ పిల్లలు ఎడ్యుకేషన్కి పెట్టుకోవచ్చు దాన్ని కొలెటరల్గా. మీకు కాస్త లోన్స్కి వాటికి యాక్సెసిబిలిటీ పెరుగుతుంది అండ్ సొసైటీలో మీకు రెస్పెక్ట్ వస్తుంది. మరి ఈ వెసులుబాటు ఎంత ఎక్కడి నుంచి వచ్చింది? బికాస్ ఆఫ్ ది లోన్ అవైలబిలిటీ. ఈఎంఐనే కదా హోమ్ లోన్. మరి అది లేకపోతే ఇది వచ్చేదా? అంటే మీరు ఈఎంఐని సమర్థిస్తున్నారా? నాట్ ఇన్ ఆల్ కేసెస్. మోస్ట్లీ 35 ఏళ్ళు దాటి బుద్ధి బుర్ర ఉన్నోడు సరైన ఈఎంఐ తీసుకుంటాడు. మీరన్న జెన్జీస్ చిన్న వయసులో తీసుకునేవి, ఎస్ వాళ్ళు చేయాలి, తప్పులప్పుడు చేస్తారు. 70% ఆఫ్ ది ఐఫోన్స్ లోన్ ఈఎంఐ మీదే తీసుకుంటారు. 80% ఆఫ్ ద కార్స్ ఈఎంఐ మీదే తీసుకుంటారు. సో లైఫ్ స్టైల్ సోషల్ మీడియాలో చూపించుకోవడానికి, ఒక సైకలాజికల్గా వాళ్ళు గొప్పగా సొసైటల్ స్టేటస్లో గొప్పగా ప్రొజెక్ట్ చేసుకోవడానికి లోన్స్ తీసుకుంటారు. ఒక గోవా ట్రిప్కి వెళ్ళడానికి లోన్స్ తీసుకుంటున్నారు. ఒక షూస్, స్నిక్కర్స్ లాంటివి కొనుక్కోవడానికి మనకు ఆన్లైన్ దాంట్లో ఈ-కామర్స్ సైట్లలో లోన్స్ తీసుకునే కొంటారు. సో జెన్జీ పిల్లలు మొత్తం కంప్లీట్గా కూడా ఇలా ట్రాప్ అయిపోయి చాలామంది మనం చూస్తున్నాం. పోలీస్ డిపార్ట్మెంట్లో కూడా మనం చాలామందిని చూసాం, ఈఎంఐ ట్రాప్లో ఇరుక్కొని చనిపోతున్నారు. సో వాట్ ఎగ్జాక్ట్లీ ఈజ్ హ్యాపెనింగ్ ఇన్ ఇండియా? అంటే ఈఎంఐ పర్పస్ ఏంటి అది క్వశ్చన్ కదా సార్. ఇప్పుడు మీరు అన్నారు కదా 90% ఐఫోన్స్ ఆర్ అని ఈఎంఐ, 70% you said, right? Out of 70, 90% EMIs are being taken by the youngsters. అవును. ఇప్పుడు భార్య 2 పిల్లలు ఉన్నాడు, వెళ్ళారు వాడిని సామ్సంగ్ కానీ ఇప్పుడు బిలో మోడల్కి వచ్చేస్తారు, బాధ్యతలు వచ్చాయి కదా. అవును, వీళ్ళు తీసుకుంటున్నారు. అందుకని మీరు ఓవరాల్గా ఈఎంఐ బ్యాడ్ అనకూడదు కదా. ఓకే, ఇప్పుడు మీరు చెప్పిన జంజీలు అదే ఐఫోన్ తీసుకొని కంటెంట్ క్రియేట్ చేసి కోట్లు సంపాదించలేరా? ఉన్నారు కదా. అవును, ఉన్నారు. పర్పస్ ఆఫ్ లోన్ ఏంటనేది చెప్పాలి, గుడ్ ఆర్ బ్యాడ్ అనేది. ఒకప్పుడు 10,000
అవసరం అప్పు పుట్టాలంటే ఎన్ని ఇళ్ళ గడపలు తొక్కాలి, మీరు ఎన్ని మెట్లు దిగాలన్నారు. అవును. ఈరోజు ఆ పరిస్థితి లేదు. ఇప్పుడు ఒక వ్యక్తి ఇంట్లో కనుక ఒకవేళ ఆరోగ్యపరమైన సమస్య వచ్చి ఒక 2 లక్షలు కావాలంటే, లేకపోతే ఇబ్బంది అంటే, ఆ 2 లక్షలు కూడా డెట్లో రూపంలో పుడుతుంది కదా మీకు. క్రెడిట్ కార్డ్ అని స్వైప్ చేస్తున్నారు, మేబీ ఏదైనా ఇన్స్టెంట్ లోన్స్ ప్రీ అప్రూవ్ లోన్స్ కొట్టేస్తున్నారు. మరి ఒకప్పుడు అది వెసులుబాటు లేకపోతే ఆ ప్రాణం పోయేది కదా. అవును. ఈ రోజుకి మీకు ఒక మనిషి దగ్గర 10 లక్షల అప్పు అంత ఈజీగా పుట్టదు, ఒక బ్యాంకులో పుడుతుంది. అవును. ఇప్పుడు మీ జీతం నెలకు 2 లక్షలు ఉందని చెప్పి 10 లక్షలు అప్పటిగా ఇస్తాడా మనుషులు, మీ ఫ్రెండ్స్? ఇవ్వరు. బట్ బ్యాంక్స్ ఇస్తాయిగా. సో అప్పుడు అప్పుని ఎలా తప్పంటాం? మీ పర్పస్ ఏంటి? మీరు ఈ అప్పుని దేని నిమిత్తం తీసుకుంటున్నారు? అయితే దీనికి ముందుగా అప్పుల్లో మంచి అప్పులు, చెడ్డ అప్పులు. మీ ఎదుగుదలకి తీసుకునేది మంచి అప్పు కదా. అవును. వాటిని మీరు సెగ్రిగేట్ చేసుకోవాలి. హోమ్ లోన్ ఈజ్ అన్ ఎక్సలెంట్ అప్పు. ఓకే. అసలు హోమ్ లోన్ తప్పు పడిన వాళ్ళంతా ఇంకా నన్ను అడిగితే మనం మాట్లాడకూడదు, కానీ లాంగ్వేజ్ చాలా తప్పు. అది అవగాహన రాహిత్యం, అవగాహన లేకపోవటం. హోమ్ లోన్ తప్పు అనేది అవగాహన లేకపోవటం. ఓకే. సిమిలర్లీ ఎడ్యుకేషన్ లోన్ ఎలా తప్పు అంటారు? ఇప్పుడు ఎంతమంది ఫారెన్ ఎడ్యుకేషన్కి వెళ్తారు ఇన్ ఇయర్? దాంట్లో 90% ఆఫ్ పీపుల్ గో ఆన్ లోన్. అవును, కరెక్ట్. దీంట్లో ఇప్పుడు సిచ్యువేషన్ ఇస్ టఫ్ అవుట్ సైడ్, బట్ మీకు హైయెస్ట్ ఇన్కమ్ ఎర్న్ చేసే వాళ్ళు ఎన్ఆర్ఐలా, రెసిడెంట్ ఇండియన్సా? ఎన్ఆర్ఐలు. దాంట్లో కూడా ఎన్ఆర్ఐలో కూడా అక్కడ మాస్టర్స్ చేసిన వాళ్ళు ఎక్కువ సంపాదిస్తారు, జాబ్ మీద ఎక్కువ సంపాదించరు. మాస్టర్స్ చేసిన వాళ్ళకి అక్కడ ఎక్స్పోజర్ ఎక్కువ వస్తుంది. బట్ ఆ మాస్టర్స్ కోర్స్ కమ్ అట్ ఎ కాస్ట్ ఆఫ్ 30 lakhs, 40 lakhs, 20 lakhs. ఎవరి దగ్గర ఉంది అంత మనీ? ఇప్పుడు ఎడ్యుకేషన్ లోన్ అనేది లేకపోతే ఆ ఎడ్యుకేషన్స్ అవుతాయా? ఈరోజు అదో బట్టి తరాలు మారాయి. కరెక్ట్, తరాలు మారాయి. సో అప్పుని తప్పని చెప్పొద్దు, అప్పు యొక్క పర్పస్ ఏంటనే దాన్ని బట్టి చెప్పాలి. మీరు చెప్తుంటే నాకు విషయం గుర్తొచ్చింది. కేసీఆర్ గారు మాజీ తెలంగాణ ముఖ్యమంత్రి ఉన్నారు కదా, ఆయన అసెంబ్లీలో తెలంగాణని అప్పుల కుప్ప చేశారు, ఇన్ని ప్రాజెక్టులు కట్టారు, ఇవన్నీ చేశారు అన్నప్పుడు లేచి నిలబడి ఒక మాట చెప్పారు. ఈరోజు ప్రపంచంలో అత్యధికంగా అప్పున్న దేశం అమెరికా, ప్రపంచంలో అత్యధికంగా జీడిపి ఉన్న దేశం అమెరికా, అమెరికా తర్వాత అత్యధికంగా అప్పున్న దేశం చైనా, అత్యధికంగా జీడిపి సెకండ్ హైయెస్ట్ లో ఉన్న చైనా. సో అప్పు చేస్తేనే మనము ఈ మౌలిక సదుపాయాలని కానీ గ్రోత్ని కానీ సాధించగలుగుతాము. అప్పు చేయని ఏ దేశం కూడా మనకు ఇలా చేయదు అని చెప్పారు. అంటే వ్యక్తులకు కూడా ఇది వర్తిస్తుందా? కంపెనీలకు కూడా వర్తిస్తుంది. ఓకే. ఇప్పుడు ఒక కంపెనీ మీకు ఫండ్స్ కావాలి, దేర్ ఆర్ 2 ways టు రేజ్ ఫండ్స్. ఒకటి మీరు అప్పు తెచ్చుకోవచ్చు, రెండోది మీ ఈక్విటీ పోర్షన్ అమ్మొచ్చు. ఓకే. ఏది గుడ్డు? అప్పు తెచ్చుకోవడం. అప్పు తెస్తే మీరు వ్యాపారం పెంచుకుంటున్నారు, మీరు అదే ఈక్విటీ షేర్ రేజ్ చేస్తే మీ ఓనర్షిప్ తగ్గించుకుంటున్నారు. నిజంగా మీ బిజినెస్ మీద మీకు కాన్ఫిడెన్స్ ఉంటే మీరు డైల్యూట్ చేయకూడదు మీ షేర్ని. రైట్. మీరు అప్పే రేజ్ చేసుకోవాలి కదా. అవును. దట్స్ ది స్ట్రాటజీ. ఈవెన్ అండ్ ఇండివిజువల్కైనా అదే స్ట్రాటజీ వర్తిస్తుంది. పర్పస్ ఏంటంటే అప్పుని మీరు ఏ రేట్లో తెస్తున్నారు, ఆ తెచ్చిన అమౌంట్ ఏ పర్పస్కి వాడుతున్నారు, ఆ పర్పస్లో మీరు దాన్ని అంతా ఏ రేట్లో పెంచుతున్నారు. జస్ట్ సింప్లిఫై టు గివ్ ఎన్ ఎగ్జాంపుల్. మనకి ఎప్పుడైనా సరే ఒక అప్పు కానీ పెట్టుబడి కానీ చేస్తే దానికి కొలమానం పారామీటర్ ఈస్ వాట్ రేట్ ఐఎమ్ గ్రోయింగ్ దిస్ మనీ, అట్ వాట్ రేట్ ఐఎమ్ బారోయింగ్ దిస్ మనీ. ఎంత శాతానికి నేను అప్పు చేస్తున్నాను, దీన్ని పెట్టుబడిగా పెట్టి నేను ఎంత శాతం జనరేట్ చేస్తాను. ఇది ఒక్కటే పాయింట్, ఇంకా నన్ ఆఫ్ ది అదర్ పాయింట్ ఈజ్ రైట్. ఓకే. రైట్. అప్పు చేస్తే కాస్ట్ ఎంత అంటే ఎంత వడ్డీ, పెట్టుబడి పెడితే రిటర్న్ ఎంత వస్తుంది, ఈ ఒక్క పాయింట్. ఇప్పుడు జస్ట్ టు మేక్ ఇట్ సింపుల్, బ్యాంక్స్ రన్ ఆన్ ఎ ప్రిన్సిపల్ కాల్డ్ నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్. ఓకే. నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్. దట్ మీన్స్ నేను 10 లక్షల రూపాయలు పలానా బ్యాంక్లో ఎఫ్డి చేశాను, అతను నాకు 7% ఇంట్రెస్ట్ ఇస్తానని కమిట్ చేశారు. అతను నాకు 7% ఇంట్రెస్ట్ ఇవ్వాలంటే నా 10 లక్షలు ఆయన లాకర్లో పెడితే వస్తే ఇవ్వగలుగుతాడా? లేదు, లోన్స్ ఇవ్వాలి. ఇంకొక అతనికి ఇస్తాడు లోను. అతను ఎంత ఇంట్రెస్ట్కి ఇస్తాడు? 7.5 నుండి 5 ఎబో 14%, 16% ఇస్తాడు. అతనికి అది రిస్క్, అంటే నాన్ కొలాటరల్ అన్సెక్యూర్డ్ లోన్గా ఇస్తాడు. డబ్బు నాది, నేను మీకు ఇచ్చే 7%కి. యు ఆర్ గివింగ్ దిస్ మనీ టు సమ్వన్ ఎల్స్ అట్ 18%, 16%, 14%. నాకు మీరు 7 ఇస్తారు, మీకు 16 వచ్చింది ఆర్ 14 వచ్చింది, అంటే మీకు కూడా 7 వచ్చింది. దట్ ఈజ్ కాల్డ్ నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్. ఓకే. బ్యాంక్స్ రన్స్ ఆన్ దిస్ ప్రిన్సిపల్. అందుకని మీకు షేర్ వాల్యూ చూస్తే ఎన్బిఎఫ్సిస్ది మార్జిన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి వాళ్ళ షేర్ బాగా పెరుగుతుంది, కంపెనీ షేర్స్. ఓకే. ప్రాఫిటబిలిటీ ఎక్కువ. కరెక్ట్.
సో రీసెంట్గా మీ వీడియోస్లో ఆర్పీ వెల్త్ ఛానల్లో చూసినప్పుడు ఆ, మీరు కూడా ఒక ప్రాపర్టీ తీసుకున్నప్పుడు కమర్షియల్ ప్రాపర్టీ తీసుకున్నప్పుడు లోన్ తీసుకున్నామని చెప్పారు. అందులో మ్యూచువల్ ఫండ్స్ మీద లోన్ తీసుకున్నామని చెప్పారు. అది అర్థం కాలేదు అసలు. అంటే ఇప్పుడు ఇందాక మీరు చెప్తున్నారు కదా ఈక్విటీ అండ్ అప్పు అని చెప్పి రెండు చెప్తున్నారు కదా, నాకు అది రిలేట్ అవుతుంది, అందుకని అడుగుతున్నాను. పర్ఫెక్ట్, మంచి ఎగ్జాంపుల్ వచ్చేసారు. నేను ఉంటున్న ఆఫీస్ 1000 SFT విచ్ ఇస్ ఆన్ లీజ్ ఫర్ నెక్స్ట్ 5 years. ఓకే ఓకే, ఇప్పుడు 1 year కంప్లీట్ అయింది, నెక్స్ట్ ఇయర్ రెన్యువల్ అయింది విత్ 5% ఇంక్రిమెంట్ అయింది రెంట్. నేను దానికి ఇంటీరియర్ చేసుకున్నాను ఒక 30 lakhs పెట్టి. సో నాకు రిస్క్ ఉంది ఓనర్ నుంచి. 5 years తర్వాత అతను రెన్యూ చేయొచ్చు, చేయకపోవచ్చు. ఓకే, కానీ నా ఇంటీరియర్ బయటికి తేలేను. అవును. ఓకే, ఇప్పుడు నా నెక్స్ట్ నా కామన్ వాల్, ఈ 4 inch వాల్కి అవతల ఉన్న ప్రెమిసెస్ సేల్కి వచ్చిందని చెప్పారు బ్రోకర్. ఓకే, నన్ను తీసుకెళ్ళి ఓనర్ దగ్గర కూర్చోబెట్టారు. వాళ్ళు ఏదో ఓవర్సీస్ కన్సల్టెన్సీ నడిపేవాళ్ళు, బికాస్ ఆఫ్ దేర్ బిజినెస్ వాట్ ఎవర్ దే వాంట్ టు సెల్ ఇట్. ఓకే, నన్ను కూర్చోబెట్టారు ఆవిడ ముందు. నేను అడిగాను, ఆవిడ ఒక ప్రైస్ కోట్ చేసింది. నేను స్ట్రైట్ అవే మేడం ఆ ప్రైస్ కాదు, ఈ ప్రైస్ ఇస్తే 1407 SFT, ఈ ప్రైస్లో ఇస్తే నేను 5 daysలో, ఆ శ్రావణ మాసం అది, శ్రావణ శుక్రవారం రోజు రిజిస్ట్రేషన్ పెట్టుకుంటా అన్న. ఏం మాడుతాను, 5 రోజుల్లో మీరు రిజిస్ట్రేషన్ చేయగలరా అన్నాడు. ఎగ్జాక్ట్గా నేను రేపు చేయగలను రిజిస్ట్రేషన్, కంప్లీట్ అమౌంట్ మీకు ట్రాన్స్ఫర్ చేసి. కానీ నేను ఒకసారి లీగల్ ఒపీనియన్ తీసుకుంటాను మీ ప్రాపర్టీ మీద, నాకు అడ్వకేట్ ఒపీనియన్ కావాలి అంటే, మేము ఆల్రెడీ లోన్ తీసుకొని క్లియర్ చేసాం కదా సార్, లీగల్ క్లియర్గా ఉంటుంది. అయినా నేను ఇంకొక ఒపీనియన్ తీసుకుంటాను. వాళ్ళు ఒక బ్యాంక్లో లోన్ తీసుకుని లోన్ క్లోజ్ అయిపోయింది అంటే క్లియరే, స్టిల్ ఐ వాంట్ టు టేక్ అనదర్ అడ్వకేట్ది. దానికి టైం పడుతుంది కాబట్టి 5 days అడుగుతున్నాను మేడం, అదర్వైజ్ నేను రేపు పే చేయగలుగుతున్నాను. సరే సరే అంది, ఒక 4 lakhs అడ్వాన్స్ కొట్టా. అప్పుడు నేను మా ఎంప్లాయ్కి చెప్పి మనకి లోన్ ఎంత ఎలిజిబిలిటీ ఉంది చూడమన్నా. నాకు ఒక 1,83 lakhs కావాలి. ఉంది సార్ ఎలిజిబిలిటీ అన్నాడు. నా మ్యూచువల్ ఫండ్స్కి ఎగెనిస్ట్గా, ఓకే, మ్యూచువల్ ఫండ్స్కి ఎగెనిస్ట్గా లోన్ 5 minutes ప్రాసెస్ అవుద్ది. ఓకే, 15 minutes మ్యాక్స్, 15 minutesలో మన అకౌంట్లోకి వచ్చేస్తుంది. ఓకే, సో నాది మా వైఫ్ అకౌంట్స్ ఇద్దరే కలిపి ఇన్వెస్ట్మెంట్ ఉంది. దాంట్లో వీఆర్ ఎలిజిబుల్ టు టేక్ 2 crores. ఓకే, 1,83 lakhs కావాలన్న. నేను క్లయింట్తో కూర్చొని ఉండగానే నా మొబైల్ వాళ్ళకి ఇచ్చేస్తా ఓటీపీస్కి. మా వైఫ్ కూడా ఆఫీస్లో ఉన్నారు. మా ఇద్దరి మొబైల్ పెట్టుకుని మా ఎంప్లాయీ కొట్టేశాడు. సార్ వచ్చేసింది అన్నాడు. ఒరే ఏంటి గంట కొట్టేసావట? ఏముంది సార్, ప్రీ క్లోజింగ్ ఛార్జెస్ లేవు కదా, మీకు కావాలంటే వెనక కొట్టుకున్నాడు. పర్ఫెక్టా? ఇప్పుడు నా మ్యూచువల్ ఫండ్స్ ప్లెడ్జ్ చేసి నేను లోన్ తీసుకుంటే నాకు ఇంట్రెస్ట్ డైలీ ఇంట్రెస్ట్ పడుతుంది, ప్రీ క్లోజింగ్ ఛార్జ్ ఉండదు. ఇప్పుడు రాంగ్ అయితే నెక్స్ట్ డే కొడితే నాకు 1 day ఇంట్రెస్టే కదా. అవును, కరెక్ట్ కరెక్ట్, కొన్ని వేలు కూడా పడుతుంది దానికి 1 day, అది ప్రాబ్లం కాదు కదా. ఇప్పుడు ఆ మనీ వచ్చేస్తుంది. అప్పుడు నేను యాక్చువల్లీ నేను రిడీమ్ చేసుకోవచ్చు కదా. అవును, అదే కదా నాకు నెక్స్ట్ క్వశ్చన్, అదే రిడీమ్ కూడా చేసుకోవచ్చు కదా మ్యూచువల్ ఫండ్స్ని. నా అండర్స్టాండింగ్ ఏంటి, మై మ్యూచువల్ ఫండ్స్ విల్ డెఫినెట్లీ గ్రో ఎట్ బెటర్ పర్సెంటేజ్ దెన్ అట్ వాట్ కాస్ట్ ఐఎమ్ బారింగ్. ఇప్పుడు నాకు వచ్చిన లోన్ 9.99% వచ్చింది. ఓకే, ఈరోజు ఎవరికైనా మ్యూచువల్ ఫండ్స్ అగెన్స్ట్గా లోన్ కావాలంటే నేను ఆఫర్ చేస్తాను అట్ ద రేట్ ఆఫ్ 9.99%. ఓకే, విచ్ ఈజ్ ప్రోరేటా ఇంట్రెస్ట్. మీరు 2 రోజులు పడితే 2 రోజులు కడతారు, నో ప్రీ క్లోజింగ్ ఛార్జ్. సో ఇప్పుడు నాకున్న అవసరానికి ఇప్పుడు నేను బ్యాంక్ లోన్ అప్లై చేసినా 5 daysలో ప్రాసెస్ అవ్వదు. లీగల్ టెక్నికల్ మళ్ళీ వాడు నా బిజినెస్ ఇదంతా ఎవాల్యుయేషన్ ఇదంతా చాలా టైం పడుతుంది. ఇప్పుడు అంత టైం ఇస్తే ఆమె ఇంకో బయర్ వైపు చూస్తుంది. అవును, నేను నెగోషియేట్ చేయగలిగా, అవును, కట్ చేసే ప్రైస్ని. ఎందుకంటే ఆమె 5 daysలో అనగానే ఆమె టెంప్ట్ అయిపోయారు. అవును, కన్ఫామ్ అన్నారు, ఐ కెన్ రైట్ PDC అని చెప్పా. దట్స్ ఎ పవర్ ఆఫ్ పర్చేజ్. ఓకే, దట్ హాస్ కమ్ బికాస్ ఆఫ్ మై ఇన్వెస్ట్మెంట్ ఈజ్ లిక్విడ్ అసెట్, వేరే దాని అగెనిస్ట్గా నేను లోన్ తీసుకోగలిగాను. నేను 9.99%లో తీసుకొని ఆ డబ్బుతో కొన్నాను. మేబీ హోమ్ లోన్ తీసుకుంటే నాకు 8% వచ్చేది, 2% మోర్. కానీ ఆ 2% నేను ప్రాపర్టీ ప్రైస్లో బెనిఫిట్ తీసుకోగలిగాను. ఓకే, ఇప్పుడు ఆ ప్రాపర్టీ తీసుకున్నాను. ఇప్పుడు అది ఆల్రెడీ నేను తీసుకునే నాటికే దానికి నైట్ టైం ఒక టెనెంట్ ఉన్నారు, US వర్క్ చేస్తారు. ఓకే, వాళ్ళకి 65,000 రెంట్ పే చేస్తారు. ఓకే, డే టైం ఆపరేషన్స్ నేను వాడుకుంటున్నాను, నాకు సరిపోవట్లేదు, నాకు క్లయింట్స్ ఎక్కువ మంది వస్తున్నారు. ఓకే, నేను ఫుల్ డే రెంట్కి ఇస్తే నాకు అది ఆల్మోస్ట్ 1,20,000 రెంట్ వస్తుంది. 1,20,000 రెంట్ వస్తుంది. 2 shifts ఇస్తున్నారు. కాదు, నేనే వాడుకున్నాను, ఇస్తే వస్తుంది నాకు చాలు. 65,000 రెంట్ ఈజ్ ఇనఫ్. ఓకే, సో డే టైం నేను వాడుకుంటున్నా. ఇప్పుడు నేను పెట్టిన ఇంక్లూడింగ్ రిజిస్ట్రేషన్ 2 crores కొన్న ప్రాపర్టీ నాకు 1,20,000 per month రెంట్ ఇవ్వగలదు, ఇస్తుంది నిజానికి. ఓకే, అదే నేను 2 crores రెసిడెన్షియల్ ప్రాపర్టీ కొంటే నాకు 60,000 రెంట్ వస్తుంది. అవును, కమర్షియల్ కొంటే 1,20,000 రెంట్ వస్తుంది. ఇంకోటి ఏంటి, నా బిజినెస్కి ఒక అడ్రస్ ఫామ్ అయింది, అది నా ఓన్ ప్రిమైసెస్ కాదు, నా నెక్స్ట్ ప్రిమైసెస్ ఉంటే నేను సేఫ్. అవును,
మా ల్యాండ్ లార్డ్తో నేను కాన్ఫిడెంట్గా మాట్లాడవచ్చు. కాదంటే యువతలకు వచ్చి ఇప్పుడు కూడా అక్కడ కూర్చుంటే కదా సార్. అవును, కరెక్ట్. నా పర్పస్ సాల్వ్ అయింది. ఎందుకు? బికాజ్ నా ఇన్వెస్ట్మెంట్ లిక్విడ్ ఫామ్లో ఉంది. అది కూడా నేను లిక్విడ్ దానికి ఎగ్నెస్ట్గా లోన్ తీసుకున్నా. ఐఎమ్ వెరీ మచ్ కాన్ఫిడెంట్ నా అసెట్ ఈ ఇంట్రెస్ట్ కన్నా చాలా పెద్దగా గ్రో అవుతుంది. అట్ ద ఎండ్ నేను అప్లై చేసిన లాజిక్ ఏంటంటే నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్. నా అసెట్ని డిస్టర్బ్ చేస్తే దాని గ్రోత్ని డిస్టర్బ్ చేస్తా. అదే దాన్ని అలా ఉంచి దానికి అగ్నెస్ట్గా లోన్ తీసుకుంటే ఎస్. అందుకే మీరు అబ్జర్వ్ చేస్తే చాలామంది ఎంటర్ప్రైనర్స్ అంటే కంపెనీస్ రన్ చేస్తున్న వాళ్ళు, ప్రైవేట్ లిమిటెడ్ ఫర్మ్స్ కానీ ఎల్ఎల్పీస్ కానీ పార్ట్నర్షిప్ ఫర్మ్స్ రన్ చేస్తున్న వాళ్ళు బిగ్గర్ కార్స్ కొంటారు. 1 crore కార్. ఎందుకు అంటే దాన్ని లోన్లో తీసుకుంటారు. ఓకే, లోన్లో తీసుకుంటే మీరు కంపెనీ పేరు మీద తీసుకుంటారు కార్ని. అవును. దానికి పే చేస్తున్న ఇంట్రెస్ట్ అంతా ఎక్కడికి వెళ్తుంది? మీ కంపెనీ ఎక్స్పెన్సెస్లోకి వెళ్తుంది. ఓకే, అవునవును. ఇప్పుడు అదే కంపెనీ ఇన్కమ్ చూపిస్తే మీరు 36% ట్యాక్స్ పే చేయాలి. అదే మీరు కంపెనీ ఎక్స్పెన్స్కి వెళ్తే మీరు సేవ్ చేస్తున్నారు. అందుకని ప్రాపర్టీస్ కూడా కంపెనీ పేరు మీద కొంటారు. ఎందుకంటే ప్రాపర్టీ నిజానికి పెరుగుతుంది, కానీ మీ సీఏ మీకు డిప్రిషియేషన్ ఫైల్ చేస్తాడు. కార్కి ఇనేవే డిప్రిషియేషన్ ఫైల్ చేస్తాడు, దాని ఇంట్రెస్ట్ కూడా మీకు ఎక్స్పెన్స్లోకి వస్తుంది. సో ఎఫెక్టివ్గా కార్ చీప్ పడుతుంది. మనం జనరలైజ్డ్గా మాట్లాడుతున్నాం. నాకు ఈ విషయం అర్థం కాక ఈ జొమాటో సీఈఓ పెద్ద పెద్ద కార్లు కొంటుంటే, జెప్టో జొమాటో సీఈఓలు వీళ్ళంతా పెద్ద పెద్ద కార్లు కొంటుంటే, ఇది వాస్తవానికి ఇవన్నీ లాస్ట్లో ఉన్నాయని ఒకవైపు చెప్తున్నారు, వీళ్ళు కార్లలో ఎట్లా తిరుగుతున్నారు ఏంటి అని చెప్పి అనుకున్నాను. ఇప్పుడు అర్థమవుతున్నాను. ప్రతి ఎక్స్పెన్స్ కంపెనీ పేరు మీద చూపిస్తారు. వాళ్ళ హోటల్ కంపెనీ బుక్ చేస్తుంది, వాళ్ళ ప్రతి అకామిడేషన్ కంపెనీ బుక్ చేస్తుంది, వాళ్ళ ట్రావెల్ ఎక్స్పెన్సెస్ కంపెనీ. బిజినెస్ క్లాస్ వెళ్ళాలి కదా, నువ్వు ఎకనామిక్ క్లాస్ ఎందుకు వెళ్తున్నావు? కరెక్ట్. ఇప్పుడు బిజినెస్ క్లాస్కి ఎకానమీకి బిజినెస్కి ప్రైస్ ఒక 200% వేరియేషన్ ఉంటుంది, కానీ నువ్వు ట్యాక్స్ సేవింగ్ పరంగా చూస్తే చాలా సేవ్ చేస్తావు. కంపెనీస్ చాలా వరకు ఎక్స్పెన్సెస్ చూపించుకునే ప్రయత్నాలు చేస్తాయి. రైట్. సో ఇన్ ద వే మీ లైఫ్ స్టైల్ కూడా అప్గ్రేడ్ చేస్తే తప్పులేదు కదా. కాబట్టి ఈ ఈఎంఐ ట్రాప్, ఈఎంఐ ఈజ్ నాట్ ఫర్ ఆల్, అంటే అందరికి ఈజ్ నాట్ సేమ్ ఫర్ ఆల్. మీ పర్పస్ని బట్టి, మీ బిజినెస్ని బట్టి కదా. ఇప్పుడు నేను ఐఎమ్ ద ఓన్లీ గై, నేను క్యాన్వాస్ చేస్తా, పెళ్ళికి డ్యూ ఉన్న ప్రతి ఒక్కళ్ళు హోమ్ లోన్ ఇల్లు కొనండి 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 అంట. ఖచ్చితంగా కొనమని చెప్తా, ఇన్వెస్ట్ చేయొద్దని చెప్తా. ఎందుకంటే ఆ ఇల్లు ఒక్కటి నువ్వు కొంటే ఫస్ట్ మీ పేరెంట్స్ విల్ ఫీల్ ప్రౌడ్ అబౌట్ ఇట్. ఓకే. అండ్ మీ మ్యారేజ్ బ్రోకరు విల్ ఆల్సో బీ కాన్ఫిడెంట్ టు పిచ్ ఇన్. మీ గురించి చెప్పాలంటే అబ్బాయి చాలా డిసిప్లిన్డ్, మీ అమ్మాయి వెళ్తే డైరెక్ట్గా హ్యాపీగా సొంత ఇంటికి వెళ్ళిపోయి అవును అద్భుతమైన ఫర్నిచర్ అని చెప్తారు. ఇప్పుడు ఒక 38 years అతను నా దగ్గరికి వచ్చారు, మ్యారేజ్ అవ్వలేదు, ఫాదర్ లేరు, మదర్ ఒక్కరే ఉన్నారు. మదర్ కూడా వ్యవసాయ పనులు చేస్తారు. ఇప్పుడు ఆయన మంచి సాలరీ ఎర్న్ చేస్తున్నాడు, 2.5 lakhs దాకా టేక్ హోమ్ సాలరీ ఎర్న్ చేస్తారు. కానీ మ్యారేజ్ అవ్వట్లేదని బెంగ పెట్టుకున్నాడు. ఎందుకంటే ఇప్పుడు ఫ్రెండ్స్ అందరికీ ఆ ఏజ్ గ్రూప్లో మ్యారేజ్ అయినాక నీకు పెళ్ళి అవుతే ఫ్రెండ్స్ నిన్ను దూరంగా పెడతారు. ఓకే. ఇప్పుడు ఫ్యామిలీస్తో వెళ్ళినప్పుడు నిన్ను ఎలా తీసుకెళ్తారు? అవును. ఇప్పుడు 4 కాలేజ్ ఇంజనీరింగ్ క్లాస్మేట్స్ ఉన్నాం, 3 పెళ్ళి అయింది, ఒకటి కావలేదు. వాళ్ళు 3 ఫ్యామిలీస్తో వెళ్తారంటే మరి ఈయన తీసుకెళ్ళారు. అవును, కరెక్టే కదా. అసలు వెళ్ళినా నీకు కూడా ఇబ్బందే కదా కదా. అందుకని నువ్వు దూరం అయిపోతావు, దాంట్లో నువ్వు డిప్రెషన్లోకి వెళ్ళిపోతావు. కెరియర్ పరంగా గ్రో అవుతున్నావు, మనీ మేక్ చేస్తున్నావు, నీకు చెప్పుకోవడానికి ఫాదర్ లేరు, అసెట్స్ లేవు, నిన్ను ప్రొజెక్ట్ చేయడానికి కూడా ఎవరికి ధైర్యం లేదు. ఏం చెప్తారు? వాళ్ళ ఫాదర్ లేడు, ఇంకెంతమంది 2 అక్కలు ఏం చేస్తారు? మా బావలు ఊర్లోనే పనులు చేసుకుంటారు. మరి ఎలా ఇస్తారు నీకు? నిన్ను ప్రొజెక్ట్ చేయాలంటే నువ్వు చూపించుకోవాలి. ఏం చూపించుకుంటావు? కారు, ఇల్లు, నీ డ్రెస్సు, అదే కాదు చూపించుకోగలిగింది. నువ్వు మంచి వ్యక్తివి. ఆయన బ్యాంక్ అకౌంట్లో 80 లక్షలు ఉన్నాయి, కానీ ఏం చెప్తున్నాడు? పెళ్లి చూపులకి వెళ్తే నా అకౌంట్లో 80 లక్షలు ఉందంటే గొప్ప చూస్తారా? మా అబ్బాయి ఇల్లు కొనుక్కున్నాడు, కారు కొనుక్కున్నట్టు గొప్పగా ఉంటుందా? కారు కొనుక్కున్నా అంటే ఇంకా గొప్పగా ఉంటుంది. ఇల్లు కారు 2 కొనుక్కుంటే ఇంకా, కానీ యాక్చువల్ కాస్ట్ ఎంత? 2 డౌన్ పేమెంట్ కలిపి 20%గా. అవును. 80 లక్షలు ఇంటికి ఒక 20 లక్షలు, 30 లక్షలు. ఈ 20 లక్షల కారుకి ఒక 4 లక్షలు, 35 లక్షలే. అంతే. 35 లక్షలు నీ కారు వచ్చింది, ఇల్లు వచ్చింది. అవును. ఇప్పుడు అవతల వ్యక్తి తన కూతురు నీకు ఇవ్వాలంటే నా కూతురు అక్కడ ఎలా సుఖపడుతుందని చూస్తాడు. అవును. నా కూతురికి ఏంట్రా ఈ సంబంధం కానిస్తే సొంత ఇల్లు, బయటకు వెళ్తే నా అల్లుడు కారులో తిప్పుతాడు, కారు విత్ డ్రైవరు. అవును, అంతే కదా హస్బెండ్ అంటే. అంతే. ఇంకేం కావాలి? అప్పుడు నీ వాల్యూ పెరుగుతుంది. నువ్వు అది ఆలోచించకుండా అన్నీ చూసి ఈఎంఐ ట్రాప్ అని, ఈఎంఐలోకి వెళ్ళనని ఉంటే ఇప్పుడు ఆ జుట్టు రాలిపోతుంది. అస్సలు ఆయనకి ఏమాత్రం కాన్షియస్నెస్ లేదు. గ్రూమింగ్, పర్సనల్ గ్రూమింగ్ చేసుకోవట్లా, ఎందుకంటే చెప్పోడు ఎవరు లేడు. నీ ఫ్రెండ్స్ ఏమో అందరు పెళ్ళి సెటిల్ అయిపోయారు,
ఈ కొత్తగా ఉన్న చిన్నోళ్ళేమో నీతో మాట్లాడరు, నువ్వు రోజు రోజుకి ఏకాకి అయిపోతున్నావు, కాన్ఫిడెన్స్ లూజ్ అయిపోతున్నావు, మీ అమ్మ అక్కడ బెంగ పెట్టుకుంది, ఆమె వెళ్తుపోద్ది, తప్పు కదా. ఐ టోల్డ్ హిమ్, ఫస్ట్ ఇల్లు కొను బ్రదర్, లోన్ తీసుకొని ఇల్లు కొను, కారు కొను, మంచి కారు కొను బ్రదర్, కనీసం 20 లక్షల కారు కొను, నువ్వు చాలా గ్రో అవుతావు కెరియర్లో, నువ్వు కాన్ఫిడెంట్గా ఉంటాయి. సో విత్ నో అంటే నీకు వచ్చిన స్కూలింగ్ కూడా గవర్నమెంట్ స్కూలింగ్ చేసి గైడెన్స్ సపోర్ట్ లేకుండా నువ్వు ఇప్పుడు 48 lakhs ప్యాకేజ్, యాన్యువల్ ప్యాకేజ్కి వచ్చావంటే డెఫినెట్లీ యూ గాట్ దట్ స్కిల్ కదా. అవును. సో కాబట్టి నువ్వు ఖచ్చితంగా ఇల్లు కారు కొను. అండ్ ఐ టోల్డ్ యూ మై ప్లాన్, నువ్వు ఇల్లు కొంటే గృహప్రవేశం ఇల్లు కొనగానే చేయక, గృహప్రవేశం సింపుల్గా చేసి వ్రతానికి మొత్తం చుట్టాలను పిలువు. వ్రతానికి పిలిచే టైంకి నీ ఇంట్లో ఉన్న ఫర్నిచర్ నెక్స్ట్ లెవెల్ ఉండాలి. ఓకే, నెక్స్ట్ లెవెల్ ఫర్నిచర్. నీ హాల్లో రెక్లైనర్ చైర్, బాడీ మసాజ్ చైర్ ఉండాలి. ఇప్పుడు ఈ షో పుటప్ ఈ షో ఏముంది ఇక్కడ, నీకు రోబో వాక్యూమ్ క్లీనర్ ఎంత అవుతుంది? నాకు ఐడియా లేదు. 30,000 అవుతుంది. ఆన్ చేస్తే ఇల్లంతా క్లీన్ చేసి ఒక మూలకెళ్ళి కూర్చుంటుంది. నీ సోఫా, ప్రాపర్ బెడ్స్, ప్రాపర్ ఫ్రిడ్జ్, వాషింగ్ మిషన్, వాట్ నాట్, ఏసీ అన్నీ పెడితే అసలు నువ్వు ఒక వ్యక్తి ఇంత అలసిపోతే శాలరీ తీరేది ఎక్కడ? రోజంతా అలసిపోయి ఇంట్లో, మరి ఆ ఇల్లు ఉండాలి కదా మంచిగా. నువ్వు ఆ ఇల్లు నీ కోసం బిల్డ్ చేస్తున్నావు. ఇప్పుడు మీరు చెప్పిన ఈ కేసు ఉన్నది కదా, ఇది అన్ని చేసి ఊరుకోడు. దీన్ని వీడియో తీపిచ్చి కెమెరామెన్ని 1000 రూపాయలు ఇచ్చి 2000 ఇచ్చి కెమెరామెన్ మాట్లాడుకొని వీడియో డిఫరెంట్ యాంగిల్స్ లో తీసి దీన్ని తీసుకెళ్లి సోషల్ మీడియాలో పెడతాడు. సోషల్ మీడియాలో ఇలా ఫ్రెండ్స్ అందరూ ఉంటారు, వాళ్ళందరూ ఇన్ఫీరియారిటీకి గురవుతారు. ఇది కొన్నాడు, మనం కూడా కొనాలి, ఏదో ఒకటి చేసి అని చెప్పేసి. ఆల్రెడీ మీలాగే ఈ లేట్ గా పెళ్లి చేసుకుంటున్నాడు కాబట్టి ఇతనికి చెప్పారు మీలాంటి వాళ్ళు ఎవరో, కానీ వాళ్ళు ఆల్రెడీ ట్రాప్ లోనే ఉంటారు. వాళ్ళు ఫ్రిడ్జ్, ఫోను, ఏసీ, కన్జ్యూమర్ డ్యూరబుల్స్ అన్నీ కూడా ఈఎంఐలోనే తీసుకుంటారు. ఇవన్నిటిని మనము ఈ రంగులను హంగులను చూసి మళ్ళీ వాళ్ళు కూడా ఈఎంఐ ట్రాప్ లో దిగారు. ఇక్కడ రంగు హంగు లేదు సార్. ఆల్ యూ నీడ్ టు అండర్స్టాండ్, ఇతని సాలరీ ఎంత, ఇతను పెట్టుకున్న ఓవరాల్ ఈఎంఐ ఎంత. ఓకే, అది ఎంత ఉండాలి? ఎర్నింగ్ టు ఈఎంఐ రేషియో, ఇన్కమ్ టు ఈఎంఐ రేషియో. అంటే అగైన్ దట్స్ ఇట్స్ నాట్ ఇప్పుడు 30-40% దేసే నో. ఇఫ్ మై టేక్ హోమ్ సాలరీ ఇస్ 5 lakhs per month, 1,00,000 ఈఎంఐ కూడా రాంగే, ఇంకెక్కువ ఉండాలి. ఓకే, వాట్ విల్ ఐ డూ విత్ అదర్ మనీ? కరెక్ట్ కదా. ఇప్పుడు బిలో 1 lakh సాలరీ, ఇప్పుడు 20,000 సాలరీ ఉన్న అతనికి 30% మించి ఈఎంఐ ఉండొద్దు అంటే పర్ఫెక్ట్. కరెక్ట్. 1 lakh ఉన్న అతనికి 40% చెప్పొచ్చు. అది మళ్ళీ అగైన్ అతని బాధ్యతలకు అన్ని ఫ్యాక్టర్ చేసుకోవాలి. ఓకే, నీ తల్లిదండ్రులు ఏంటి, నీ బాధ్యతలు ఏంటి, అన్నీ చూసుకోవాలి కదా. అలా ఇప్పుడు నేను చెప్తున్న కేసులో 2.5 లక్షల పైన శాలరీ ఉన్న వ్యక్తి ఒక 80,000 ఈఎంఐ పెట్టుకుంటే తప్పే ఉంది. ఓకే, ఇవన్నీ కాస్ట్లీ కాదు కదా. రైట్. ఇప్పుడు అంత ఇంటీరియర్ సెట్ చేసి నేను ఏమన్నా అంటే నీ చుట్టాలందరిని పిలువు వ్రతానికి, అందరికీ బట్టలు పెట్టు, ప్రతి కపుల్కి చీర, పంచ అన్ని పెట్టేసాయి, ఒక సిల్వర్ బౌల్ ఇచ్చేసాయి, బస్ బుక్ చేయి, ఇక్కడ అకామిడేషన్, నువ్వు ఇంకా సైలెంట్గా ఉండి నీకు పెళ్ళి అయిపోతుంది 3 నెలలు అన్న. ఎందుకంటే ఇంకా వాళ్ళంతా ఫ్రీగా క్యాన్వాస్ చేస్తారు కదా. అరే ఏం ఇల్లు ఎంత గొప్ప కట్టుకున్నాడు, అరే వాడిని నిన్నాళ్ళు మనం అర్థం చేసుకోలేదు. కానీ ఈ మాత్రం లాజిక్ తెలియక గురుగారు 34 ఏళ్ళు ఆగాము మేము కదా. ఇప్పుడు దానికోసం వచ్చిన ప్రతి ఒక్కరు కలగంటాడు, మా అన్న కూతురు నీ ఉడికి చేస్తే బాగు, ఇంత అద్భుతమైన లైఫ్ ఉంటుంది కదా, కొంచెం జుట్టు పోయింది పోతే పోయింది, అబ్బాయికి ఏముంది, మంచి కుర్రోడు, ఆడెంత బాధ్యకున్నాడు, తండ్రి లేకపోయినా, ఎవరు సాయం చేయకపోయినా, ఎవడు సాయం చేయడానికి రాడు, పెరిగితే మాత్రం వాడిని పొగుడతారు, ఎవరు సాయం లేకపోయినా ఎంత చేశారని. దెబ్బతో అయిపోయింది పెళ్ళి. వాట్ ఈస్ రాంగ్ ఇన్ ది స్టోరీ? పెళ్ళి అయిపోయింది, 2 కోట్ల కట్నం కూడా వచ్చింది, తీసుకున్నాడో తీసుకోవడం సెకండరీ. బట్ దీనివల్ల నీకు వచ్చే మ్యాచ్ నెక్స్ట్ లెవెల్ వస్తుంది. నువ్వు కాన్ఫిడెంట్గా పిచ్ చేసుకుంటావు నీ గురించి నువ్వే. అట్ ద ఎండ్ లైఫ్ ఈజ్ ఆల్ అబౌట్ సేల్స్ కదా. ఇప్పుడు నీ బ్రోకర్ వెళ్ళి నీ గురించి కాన్ఫిడెంట్ ఏం చెప్తారు పాజిటివ్ పాయింట్స్? ఇల్లు ఉంది, కారు ఉంది, అద్భుతంగా ఉంది, ఇంటికి వెళ్తే ఈ ఫెసిలిటీ ఉంది, నేను చెప్పాను, బ్రోకరే చెప్పరు, అందరు చెప్తారు. ఇప్పుడు మీరు చెప్పిన పంచ చీర నేను చెప్పాను, ఐ టోల్డ్ హిమ్ బ్రదర్, నువ్వు వేసుకునే షూ 15,000 లోపు ఉండొద్దు, నువ్వు వేసుకునే షర్ట్ 4,000 లోపు ఉండొద్దు, నువ్వు కొత్త కారు తీసుకుని ఊరు వెళ్తే దాంట్లో ఒక 20 స్వీట్ బాక్సులు పెట్టుకుని. సార్ మేము తయారు చేసుకునే దాంట్లో క్వశ్చన్స్ మీకు తయారు చేసుకునే దాంట్లో హ్యావింగ్ నో ఈఎంఐ ఈజ్ లైక్ లీడింగ్ ఏ సింపుల్ అండ్ హ్యాపీ లైఫ్ అని రాసుకున్నాను. నో, మీరేమో దీన్ని రివర్స్ లో చెప్తున్నారు. నేను స్టార్ట్ చేసినప్పుడేమో ఈఎంఐ ట్రాప్, డెట్ ట్రాప్ అన్నాను, మీరేమో ఖచ్చితంగా డెట్ తీసుకోవాలి, ఈఎంఐలోకి రావాలని చెప్తున్నారు. అసలు డెట్ ఈస్ ది ఇండికేషన్ ఫర్ ద గ్రోత్ సార్. గుడ్ డెట్ ఈస్ ది ఇండికేషన్ దట్ యు ఆర్ గ్రోయింగ్ ఇన్ యువర్ లైఫ్. ఓకే, ఇక డెట్లు అయితే మీరు గ్రో ఎలా అవుతారు? ఇప్పుడు మీరు ఫ్యూచర్ మనీని ఇన్వెస్ట్ చేస్తున్నారు డెట్ చేస్తే. ఒక డౌట్, మీ దగ్గరికి ఎంతో మంది
ఫ్యామిలీ మన ఫైనాన్షియల్ ప్లానింగ్ కోసం ఫ్యామిలీ అంతా కలిసి కూర్చొని కౌన్సిలింగ్కి వస్తారు. వాళ్ళకి ఇదే చెప్తారా ఎట్లా అప్పు చేయమని? ఇప్పుడు నా వాట్సాప్ ఆన్ చేస్తే కారు కొన్నాక ఇన్వెస్ట్మెంట్ అని చెప్పి కారు కొనిపించిన వాళ్ళు ఒక 20 మంది ఉంటారు. ఎందుకు? అరే ఇంక నీ లైఫ్ ఇప్పుడు నీకున్న ఇన్కమ్కి యూ హ్యావ్ టు హ్యావ్ ఎ కార్. ఇప్పుడు నా పిల్లలు 8 ఏళ్ళు 10 ఏళ్ళు వచ్చి నేను ఇట్లాగ అందరి మాటలిని కారు డిప్రిషియేటింగ్ అసెట్, ఈఎంఐ ఉండకూడదు, నేను కొన్నాం కావాలంటే క్యాబ్లో వెళ్తా అంటే నా పిల్లలు ఇన్ఫియాటికి గురవుతారు. వాళ్ళ ఫ్రెండ్ అంటాడు, అరే మా కార్లో సన్ రూఫ్ ఉందిరా, మా ఫాదర్ ఇలా డ్రైవ్ చేస్తారు, మా కార్ అయితే ఇలా ఆటో ఓపెన్ అయిపోద్ది, మా మదర్ అయితే మాకు అంతే సెట్ చేసింది, లైట్స్ వస్తాయి నైట్ మాకు, మేము వెళ్తే వైజాగ్ వెళ్తే మా మదర్ వెనక సీట్ అంతా బెడ్ చేస్తే నేను మా సిస్టర్ పడుకున్నాం అని చెప్తుంది. వీడు అదంతా వీడిని ఏమని ఫీల్ అవుతాడు? మేము పూరు మా ఫాదర్ వాళ్ళు ఇది అవ్వదు, మేము అప్పటికి చేయలేము అనుకుంటాడు. ఆడ ఆలోచనలు ఇంకా ఆడు 10 మందిలో ముందుకెళ్ళి మాట్లాడాడు, వీడు వెనక్కి వెళ్తాడు. ఇప్పుడు కారు టాపిక్ రాగానే కార్ లేని రోడ్డు స్కిప్ అయిపోతాడు. ఇప్పుడు పిల్లలు ఎంత షార్ప్ అంటే ఆడు 5th క్లాస్ వాడు అన్ని కార్లు మాట్లాడతాడు, అది ఒక కారు ఉన్నాడు ఏమైనా ఉన్నాడు కార్ టాపిక్ తేడు, మరి అప్పుడు ఇన్ఫాక్ట్ బిల్డ్ చేస్తుంది కదా, దట్ విల్ హిట్ యువర్ కెరియర్. నాకు పిచ్చిలేస్తుంది సార్, అసలు డెట్ ట్రాప్ వద్దని నేను స్టార్ట్ చేస్తే మీరు డెట్లో కార్ కొనుక్కో, ఇల్లు డెట్ విల్. ఇప్పుడు మీరు ఆ కారు కొంటే డెఫినెట్ గా ఆ కారు మంచి కమ్యూనిటీలో స్టే చేసినప్పుడు దానికి మ్యాచింగ్ డ్రెస్ ఆలోచనలు. సార్ సింపుల్ గా బతకాలంటారు మీరు, 4,000 షర్టు, 15,000 షూ, 50,000 వాచ్, షో ఆఫ్. అతనికి నేను చెప్పిన కేసు చూడాలి మీరు, కేసు టు కేసు. నేను కారు అమ్మించిన కేసు ఉంది, కారు కొంటే తప్ప పెట్టుబడి పెట్టద్దని చెప్పిన కేసులు 2 ఉన్నాయి, ఇల్లు ఆన్ స్పాట్లో అమ్మించిన కేసులు ఉన్నాయి. ఓకే, ఇల్లు 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 ఎవరు అమ్ముకోవాలి అంటే ఒక కేస్ స్టడీ చెప్పండి. ఇప్పుడు రిటైర్మెంట్ వరకు సంపాదించిన డబ్బులతో ఒక G+3 హౌస్ కట్టుకున్నాడు. G+3 హౌస్, స్థలం ఎప్పుడో కొన్నాడు, అది ఉంచుకున్నాడు ప్లాన్డ్గా, ఇప్పుడు కట్టాడు. ఇప్పుడు అతని కట్టుబడి నిమిత్తం 1.5 కోటి అయింది. ఓకే, అతని ల్యాండ్ వాల్యూ 1.5 crore ఉంటుంది, కన్స్ట్రక్షన్ 1.5 crore, 3 crores ప్రాపర్టీ. ఇతను కింద ఉంటాడు. ఓకే, ఇతను పెన్షనర్ కాదు, ఓకే, అన్ని లైఫ్ టైమ్ సేవింగ్స్ పెట్టుకున్నాడు. పిల్లోడు కూడా అదవైపోయాడు, సపోర్ట్ చేయడు, ఆడు పని చేయడు. ఓకే, సో ఇప్పుడు ఇతనికి రెంట్ 28,000 వస్తుంది, హైదరాబాద్ కొంచెం దూరంగా. ఓకే, కొంచెం దూరంగా 28,000 రెంట్ వస్తుంది ఈయన ఉండగా. కానీ ఇతని ప్రాపర్టీ యొక్క మార్కెట్ వాల్యూ 3 కోట్ల పైన ఉంది. ఓకే కదా, ఇప్పుడు పైన ఒక 4 ఫ్యామిలీస్ రెంట్కున్నందుకు ఆ ఇంటికి ఇతను వానరా వాచ్మెన్ అవుతారు, రౌండ్ దాకా లాక్ ఇల్లు తీసుకున్నాడు ఈయన. కనీసం తోబుట్టులు ఫంక్షన్స్ పెడితే కూడా వెళ్ళకపోతున్నాను, నేను వస్తే ఇల్లు పాడైపోతాను. ఎందుకంటే పాడైపోతే ఈయనకు వచ్చే 2 రిపేర్లు సరిపో. ఇతను అసలు ఎక్కడైనా గొప్ప లైఫ్ బ్రతుకున్నాడా? కరెక్ట్, ట్రాప్లో ఉన్నాడు. ఇన్కమ్ లేదని భయం. ఈ రెంట్ 28,000-30,000 వస్తుంది సార్ మా అంటే. ఈ 38,000 లైఫ్ లీడ్ చేయాలి, మళ్ళీ నేను కొడుకు సెటిల్, ఆయనకి సపోర్ట్ చేయాలి. కోడలు మంచిది, కొడుకు మంచిది కాదు, పని చేయడు, పిల్లలు ఆ మనోడికి మండలికి ఏదో పెట్టాలి, చదువుకి అప్పుడప్పుడు అడ్జస్ట్ చేయాలి. ఈయన స్ట్రగుల్ అవుతున్నాడు. నేనంట సార్ ఇల్లు ఎంపరేంటి సార్ అన్న, లోన్ లేదు కదా, 3 కోట్లు వస్తుంది, 1 కోటి రూపాయలు ఇల్లు కొనుక్కోండి, అపార్ట్మెంట్ కొనుక్కోండి, 2 కోట్లు ఉన్నాయి కదా, 2 కోట్లు తీసుకెళ్ళి స్టేట్ బ్యాంక్లో పెట్టండి, నెలకి 1,30,000 ఇంట్రెస్ట్ వస్తుంది. ఎంత బెటర్ లైఫ్ అది. నీకు వాచ్మెన్ జాబ్ పోయింది, 1,20,000 వస్తే నీ మనవాళ్ళు అద్భుతంగా చదివించవచ్చు. నీ కొడుకు నీ కంట్రోల్లోకి వస్తుంది, నీ దగ్గర డబ్బు ఉంది, క్యాష్ ఫ్లో ఉంది, నువ్వు అద్భుతమైన లైఫ్ లీడ్ చేస్తావు. ఒక సెకండ్ హ్యాండ్ వ్యాగనార్ కార్ కొనుక్కో, పిలిస్తే వచ్చే డ్రైవర్ని పెట్టుకో. నీకు 1,20,000 నెలకు వస్తే గ్యారంటీడ్ రెంట్ లాగా నువ్వు ఎంత లైఫ్ ఎంజాయ్ చేయొచ్చు. కరెక్ట్. రేపు నీ కార్ వేసుకుని డ్రైవర్ని వేసుకుని మీ ఊరు వెళ్తే 4 పిల్లలకి 4 బట్టలు ఇచ్చి 4 పుస్తకాలు ఇచ్చి ఫోటోలు దిగి వాట్సాప్ స్టేటస్ పెట్టుకో, ఎవడొద్దన్నాడు. కరెక్ట్. నువ్వు ఎప్పుడు పుట్టినూరికి వెళ్ళదు కదా, ఇప్పుడు వెళ్తే ఊరికేం లాభం, నువ్వు వెళ్తే ఊర్లో ఎవడు కూడా సహాయపడాలి కదా. నీ దగ్గర నీకే తిండికి లేనప్పుడు నువ్వు సహాయపడవు. ఇప్పుడు నీ దగ్గర క్యాష్ ఉంది, 1,20,000 నెలకి, నువ్వు ఎలా ఖర్చు పెడతావు? పెట్టలేవు కదా. అప్పుడు ఎక్కడికి వెళ్ళిన పిల్లలకి బట్టలు, బుక్స్, స్వీట్ బాక్స్లు ఇస్తే నీకు అది కదా డోపమైన్. కరెక్ట్. 10 మంది రెస్పెక్ట్ ఇవ్వడం కదా సార్ నిజమైన డోపమైన్ కదా. ఇప్పుడు ఆ లైఫ్ స్టైల్ నువ్వు బిల్డ్ చేయగలవు నీ అసెట్తో. ఇప్పుడు యాక్చువల్గా బై బిల్డింగ్ 3 crore ప్రాపర్టీ, టేకింగ్ కేర్ ఆఫ్ ది టెనెంట్స్, సర్వింగ్ దెమ్, నీ ఆస్తి కోసం నువ్వు పని చేస్తున్నావు, నీ ఆస్తి నీ కోసం పని చేయట్లా. నువ్వు ఎన్నాళ్ళు పని చేసావు, ఇప్పుడు నువ్వు పని చేయక నీ డబ్బుని పనిలో పెట్టు, నీ ఆస్తుని పనిలో పెట్టు, నువ్వు సుఖపడు.
అది వదిలేసి రివర్స్ చేస్తున్నారుగా. ఇప్పుడు ఇతన్నేమో ఇల్లు అమ్మిపించాను, ఆ వ్యక్తినేమో ఇల్లు కొనిపించాను. ఏజ్ ఫ్యాక్టరా సార్? ఏజ్ అండ్ పారామీటర్స్, డిపెండెన్స్, మీ హెల్త్ కండిషన్ కూడా చూసుకోవాలి కదా మీరు. ఓకే, ఇప్పుడైనా చేయడం తప్పు కదా. మొన్న గృహప్రవేశానికి వెళ్ళాను, నేను లేట్గా వెళ్ళాను 2 o'clockకి. ఒక అతను వచ్చి గట్టిగా పట్టుకున్నారు, వాళ్ళ వైఫ్ ఒకటే నవ్వుతున్నారు, రామప్రసాద్ గారు అని. సార్ ఏంటి సార్ అంటే, ఏం చెప్పారు సార్ వాచ్మెన్ అని అన్నాడు. ఎందుకు సార్? సారీ సార్ ఏదో అలా చెప్పారంటే, లేదు సార్ మీరు చెప్పాక మీకు ట్రై చేస్తే మీరు ఫోన్ అపాయింట్మెంట్ ఇవ్వలేదు కానీ ఇల్లు అమ్మేశాను సార్, ప్రశాంతంగా బ్రతున్నాను సార్, 85,000 ఈఎంఐ కట్టి చచ్చిపోతుంది సార్ నేను. ఇప్పుడు హ్యాపీగా ఈఎంఐ లేదు, అంతకంటే మంచి ఇంట్లో ఉన్నాను, ప్రశాంతంగా ఉన్నాను సార్. ఓకే, మీరు ఒక్క వీడియోలో మార్చేశారు సార్ అన్నాడు ఆయన. నేను సార్ మీరు గట్టిగా అక్కడ అందరూ కొడతారేమో అంటే, ఎవరు సార్ మిమ్మల్ని కొట్టేది, నాకు ఎప్పుడు ఆయన ఆనందాన్ని ఇస్తుంది కదా. అంటే ఇప్పుడు నేను చెప్పినంత లోపల ఎవరు నిర్ణయం తీసుకోరు, కరెక్ట్. 2 sides చూసుకోవాలి కదా. ఇట్లా ఇల్లు కొనిపిస్తారా, కారు కొనిపిస్తారా అంటే, ఇప్పుడు నీకు ఏమీ లేకుండా కారు ఉండి కారు ఈఎంఐ పడినప్పుడు కారు అనిపిస్తాం. ఓకే, అంటే అగైన్ ఈఎంఐ కమిట్మెంట్ పెట్టుకోవాలంటే నీ కెరియర్ ఏ పాత్లో ఉంది, నువ్వు ఉన్న ఇండస్ట్రీ ఏంటి, గ్రోత్ ఉంది, అవి కూడా చూసుకోవాలి కదా. అవి టెల్ యూ. ఇంకోటి చెప్తా, ఇదైతే ఇప్పుడు దాకా చెప్పలేదు, దాచాము, ఇప్పుడు చెప్తున్నా మీ దగ్గర. చెప్పండి. ఓకే, వన్ ఆఫ్ మై క్లయింట్ కమ్ ఫ్రెండ్ ఉన్నారు, ఆయనకి 2 అమ్మాయిలు. వాళ్ళిద్దరిని బ్యాడ్మింటన్కి తీసుకెళ్తాడు ఒక మేజర్ కోచ్ దగ్గరికి, హైదరాబాద్లో టాప్ కోచ్. ఆయనేమో 3 days అక్కడ ప్రాక్టీస్ చేసి 3 days మీరు బయట ప్రాక్టీస్ చేసుకున్నాడు, కానీ ప్రాక్టీస్ ఆపొద్దు అంటాడు, ఇన్స్టిట్యూట్కి రానివ్వడం సమ్ కోచ్. సో ఇతను ఒక ప్రైవేట్ సెక్టర్లో చేస్తాడు. 2 అమ్మాయిల్ని మార్నింగ్ తీసుకెళ్ళి ఆడిపించి తీసుకొచ్చి ఫ్రెషప్ చేసి వీణ స్కూల్ ఎక్కి పోవడం చాలా హెక్టిక్ అయిపోయింది. ఇలా అనుకోకుండా ఆయన మనకి క్లోజ్ ఫ్రెండ్ కమ్ క్లయింట్ కమ్ ఫ్రెండ్, ఆయన ఫ్రెండ్స్ కూడా మన ఫ్రెండ్స్, ఒకరోజు ఒక గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్కి వెళ్ళారు. నేను పేరు చెప్పట్లేదు. ఆ అపార్ట్మెంట్లో ఎంటర్ అవగానే రైట్ సైడ్ ఒక 2.5 acres ఆఫ్ గ్రౌండ్ ఉంటుంది ఆటలకి. అద్భుతమైన బ్యాడ్మింటన్ కోర్ట్స్ ఉన్నాయి, కోర్ట్స్. కిడ్స్ ఆర్ ఎంజాయింగ్, అందరూ ఎంజాయింగ్. వీడు కూడా బ్యాడ్మింటన్ ప్లేయరే. వీడికి చాలా ఎక్సైట్మెంట్ అనిపించింది. కనుక్కున్నాడు, వాళ్ళు ఉన్నది కూడా నియర్ బై వీడి అపార్ట్మెంట్, వీడి ఓన్ అపార్ట్మెంట్. మా పిల్లలు వచ్చి ఆడుకోవచ్చా అన్నాడు. లేదు సార్ అవుట్ సైడ్ సార్ నాటలు. మరి ఎలా అని అడిగాడు. మీరు రెంట్కి తీసుకుంటే ఓకే అన్నాడు. మీరు రెంట్గా దొరుకుతుంది సార్ మీకు, మీరు రండి అన్నాడు. దిస్ వాజ్ ఇన్ 2016. ఓకే, 17. ఓకే, అయితే నాకు ఫోన్ చేశాడు. అరే రామ్, ఇట్లా సంగతిరా, కానీ భలే ఉందిరా అసలు, చాలా ఇంకా నాకు టెన్షన్, టైం సేవ్ అయ్యింది. ఇక్కడ స్కట్లు వేసుకుంటే ఆవిడ వెంతగా చూడడం, బయట పిల్లలు స్కట్లు వేస్తూ కూడా గోల మా అపార్ట్మెంట్లో. సో ఇది రెంట్ తీసుకుంటే ఏంటి పరిస్థితి అన్నాడు. ఎంత రెంట్ అన్న? 34,000 రెంటు, 4,000 మెయింటెనెన్స్, 37,000 పడుతుంది అన్నాడు. ఇతనికి ఓన్ ఫ్లాట్ ఉంది, నీ ఫ్లాట్కి ఎంత వస్తుంది రెంట్ అన్న? ఏమొస్తుంది మనకి 14,000 ఇస్తే ఎక్కువ అన్నాడు. ఒకవేళ నువ్వు దాన్ని రెంట్కి ఇచ్చి ఇక్కడికి వస్తే నీకు ఎక్స్ట్రా ఎంత పడుతుంది అన్న? 25,000 పడుతుంది అన్నాడు. నుంచి 30,000 పడుతుంది. 30,000 పర్ మంత్ అంటే పర్ ఇయర్ ఎంత అన్న? 3,60,000 అన్నాడు. నీ లైఫ్లో 3,60,000 ఎప్పుడు పోగొట్టలేదారా అన్న? నీకు తెలుసుగా, మన ఫ్రెండ్ వాడికి ఇచ్చాంగా అన్నాడు. మనకు తెలుసు. మన ఆడిగిడికి ఇచ్చి పోగొట్టినప్పుడు నీ పిల్లల గురించి పెట్టి తప్పేంటి? నువ్వు అది కొనాలంటే ఆలోచించాలి. ఇప్పుడు వెళ్ళి యూ జస్ట్ ఎంజాయ్, నువ్వు ఎక్స్పీరియన్స్ అవ్వు, దెన్ యూ డిసైడ్. ఇఫ్ ద కాల్ ఈజ్ రాంగ్ యూ కెన్ కమ్ బ్యాక్ కదా. నువ్వు యు ఆర్ నాట్ బెట్టింగ్ హై. నీ పిల్లల భవిష్యత్తు కోసం నువ్వు పర్ మంత్ ఒక 30,000 ఎక్స్ట్రా పెడుతున్నావు, నీకు పెట్టే కెపాసిటీ ఉంది, ఈజ్ అట్ ఎ డీసెంట్ సాలరీ. నువ్వు వెళ్ళు, ఒక 6 months తర్వాత యువర్ ద బెటర్ జడ్జ్. నువ్వు జడ్జ్ చేయి నన్ను, నీ మాటలు దొంగ మాటలు రా, ఇట్లా మోసపోయినాను, నువ్వు వెళ్ళరా ఫస్ట్ అన్న. వెళ్ళాడు. ఇంక ఈ స్టార్టెడ్ ఎంజాయింగ్. వీడు ఇంకా మొత్తం ఎమ్యూనిటీస్ వాటర్ మొదలుపెట్టాడు. ఓకే, అయితే ఇన్ ద ప్రాసెస్లో బ్యాడ్మింటన్లో ఇతనికి ఒక అతను పరిచయం అయ్యాడు. ఓకే, బాగా క్లోజ్ అయిపోయాక ఆయన నేను అడిగాడు, నేను పేరు కావాలని బయట చెప్పుకుని దాస్తున్నా. అడిగాడు, బలనా నువ్వేం చేస్తావంటే పరిచయం అయ్యాక ఇలా అన్నాడు. సో మీ వైఫ్ ఏం చేస్తారంటే, షీ యూజ్ టు వర్క్ ఇన్ ఐటీ. చిన్న పాప తర్వాత షీ క్విట్ జాబ్, ఇప్పుడు వీఆర్ ట్రయింగ్ టు గెట్ ఇన్, కానీ దొరకట్లేదు, వీఆర్ ట్రై చేస్తుంది ఆవిడ అన్నాడు. ఆయన అన్నాడు, నాకు ఇక్కడ క్యూసిటీలో ఒక ఆఫీస్ ఉంది, ఐ రన్ ఐటీ ఫర్మ్, బట్ ఐ టేక్ కేర్ ఆఫ్ పూణే ఆపరేషన్స్. ఇక్కడ కూడా ఓపెనింగ్స్ ఉన్నాయని తెలిసింది నాకు. ఇఫ్ ఇట్ ఇస్ ఓకే యూ సెండ్ యువర్ వైఫ్ టుమారో
దిస్ ఫ్రైడే ఫర్ ద ఇంటర్వ్యూ అన్నాడు. ఉమ్, ఈయన ఇంటర్వ్యూకి పంపించాడు. ఉమ్, వీళ్ళు చాలా డెస్పరేట్గా ఉన్నారు, ఏదో ఒక జాబ్ వస్తే మళ్ళీ కెరియర్ స్టార్ట్ అయితే గ్రో అవ్వచ్చు కదా. ఉమ్, ఇవి వెళ్ళింది, ఇంటర్వ్యూ ఇచ్చింది, వచ్చేసింది. అంతా ఏమో నాట్ సాటిస్ఫైడ్ విత్ దట్ ఇంటర్వ్యూ ఆర్ పర్ఫార్మెన్స్తో. 7:30కి దట్ గై కాల్డ్ హిమ్, ఉమ్, said I just got a confirmation from my team saying that they sent the offer letter. Can you check and confirm me? ఉమ్, Has gone through the offer letter. For his surprise, she was offered 7.2 lakhs. ఓకే. They were desperate to start career at 20,000 per month, 15,000 per month. ఉమ్, She was offered some 7.4 or 7.6 lakhs per annum. ఉమ్, Today she went to 40 lakhs. ఓకే. All this has happened because we moved to the better community. ఎస్. ఉమ్, Now we bought that flat and we also bought another flat. ఓకే. ఉమ్, So at what cost you are betting that? ఉమ్, That matters. ఉమ్, ఆ అఫోర్డబిలిటీ ఉన్న వాళ్ళకే మనం అది రికమెండ్ చేస్తాం, ఉమ్, లేని వాళ్ళకి నువ్వు డౌన్ గ్రేడ్ లైఫ్ స్టైల్ని కూడా చెప్తాం ఉమ్, ఓకే. కదా. అవును. సో ఫియర్తో బ్రతకూడదు మనిషి అనేది నా ఉద్దేశం. ఉమ్, ఈరోజు నేను ఫీజు కట్టగలను పిల్లలకి, కానీ ఈ స్కూల్కి అలవాటు చేసి రేపు నా జాబ్ ఏమన్నా అయితే నేను కట్టలేను కదా. ఉమ్, చావు గురించి ఈరోజు చేస్తున్నాడు. ఈఎంఐ ఉంటే అలాంటిదే కదా సార్ మరి. హా? ఈఎంఐ అంటే ప్రతి నెల 25వ తారీఖు వచ్చిందని అంటే నెల 5th వచ్చిందని అంటే నెల తిరగక ముందుకే, ఫస్ట్ రాకముందుకే గుండె వేగం ఎంత హైలో కొట్టుకుంటుంటుంది. ఆ ఈఎంఐ టార్గెట్స్ అని రీచ్ అవుతామా లేదా ఎందుకు కొట్టుకుంటుంది? అంట్లెస్ యూ మ్యానిపులేట్ అండ్ టేక్ హయ్యర్ లోన్ ఎప్పుడు గుండె వేగం అంత కొట్టుకోదు. మరి ఇండియాలో ఒక రెగ్యులేటరీ సిస్టమ్ అనేది ఏం లేదు. ఇప్పుడు నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం చైనాలో లోన్స్ ఆర్ హైలీ రెగ్యులేటెడ్, బట్ ఇండియాలో అట్లా కాదు. ఎన్బిఎఫ్సిస్ నుంచి తీసుకోవచ్చు, ఎన్నో మ్యానిపులేషన్స్ చేసి ఆఖరికి క్రెడిట్ మేనేజర్ని, బ్యాంక్ మేనేజర్ని, ప్రతి ఒక్కరిని కూడా మేనేజ్ చేసి లోన్స్, హయ్యర్ లోన్స్ తీసుకుంటారు. చాలా వరకు నేను చూసినంత వరకు కార్ తీసుకోవాలనుకున్నా, ఇల్లు తీసుకోవాలనుకున్నా, ఇంకేదైనా తీసుకోవాలనుకున్నా డౌన్ పేమెంట్ కూడా పర్సనల్ లోన్ తీసుకొని మళ్ళీ కార్ తీసుకుంటారు. డౌన్ పేమెంట్ కూడా బిజినెస్ లోన్ తీసుకొని మళ్ళీ ఇల్లు హోమ్ లోన్ తీసుకుంటారు. ఈ ఈఎంఐ, ఆ ఈఎంఐ, అన్ని ఈఎంఐలు పెద్ద తల నిండా. ఇప్పుడు ఇండియాలో ఆర్బీఐ రెగ్యులేషన్స్ కానీ బ్యాంక్ నామ్స్ కానీ పర్ఫెక్ట్. పీపుల్ ఆర్ డివేటింగ్ ఇట్. ఓకే. పీపుల్ ఆర్ కరెక్టెడ్ హియర్. 6% కమిషన్ తీసుకొని పర్మిషన్ లేని ప్రాపర్టీ పర్మిషన్ ఉండగా డాక్యుమెంట్స్ పుట్టించి లోన్స్ ఇప్పించే మహానుభావులు ఉన్నారు. నీకు పే స్లిప్స్ లేకపోయినా అట్ బ్రాంచ్ లెవెల్లో నీ పే స్లిప్స్ కూడా పెట్టి మేనేజ్ చేసి ఉన్నాడు. అవును. సో పీపుల్ ఆర్ ఫ్రాడ్ ఇక్కడ, వాళ్ళు రాంగ్. బ్యాంక్స్ హ్యావ్ క్లియర్ నామ్స్. నీకు ఇంత వస్తుంది ఎల్టీవీ, నీ శాలరీలో ఇంత పర్సంటేజ్ మాత్రమే నీ ఓవరాల్ ఈఎంఐ ఉండాలి. అది ఫాలో అయితే ప్రాబ్లమే రాదు. దాన్ని బ్రేక్ చేసినప్పుడు ప్రాబ్లం వస్తుంది. మీరు మోసం చేసి అనుకున్నారు బ్యాంకర్ని, నో, మిమ్మల్ని మీరు మోసం చేసుకుంటున్నారు. దట్స్ ది ప్రాబ్లం. అందుకే అన్ని ఈఎంఐస్ని ఒకలా కట్టొద్దు మీరు. ఇప్పుడు జస్ట్ గివ్ అనదర్ ఎగ్జాంపుల్ ఇస్తా. ఇప్పుడు మీరు అన్నారుగా ఈఎంఐ ట్రాప్, హోమ్ లోన్ తీసుకుంటే బానిస అయిపోతావు, కట్టు బానిస అయిపోతావు, జాబ్ టెన్షను, గుండె ఏదన్నారు ఇందాక మీరు గొప్ప పదం, గుండె కొట్టుకుంటుంది. గుండె కొట్టుకోవడం, అది చస్తాడు కొట్టుకోవాలిగా. ఓకే, గుండె కొట్టుకుంటుంది, ఈఎంఐ ట్రాప్ అన్నారు. ఈ మాటలేని ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారు. ఓకే, ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారు. ఓకే, ఇద్దరు ఒకే కాలేజీలో గ్రాడ్యుయేట్ అయ్యారు. ఇద్దరు పేరెంట్స్ కూడా కొలీగ్స్ ఇన్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్. వీళ్ళిద్దరికి రిటైర్మెంట్ టైంలో ఆడికి కొట్టి వీడికి కొట్టారు. ఓకే, కొట్టి ఇద్దరు మా పేరెంట్స్ చెప్పారు, అరే ఇల్లు కొనుక్కోండి అని చెప్పారు. పర్ఫెక్ట్. ఓకే. ఇప్పుడు ఒక వ్యక్తి నన్ను అడిగాడు, సార్ ఇల్లు కొనుక్కోమన్నారు, మేము ప్రాపర్టీ చూసాం, మనకి 90 లక్షల్లో ఫ్లాట్ వస్తుంది, సో రిజిస్ట్రేషన్ ఒకటి నేను మేనేజ్ చేసుకుంటా సార్, వుడ్ వర్క్ అంతా చేసుకున్నా నాకు 1 crore అయిపోద్ది. ఇప్పుడు నా దగ్గర 1 crore ఉంది, ఏం చేయమంటారు? ఇప్పుడు 1 crore నేను ఒక 80 lakhs లోన్ తీసుకుంటే మళ్ళీ నేను దానికి 80 lakhs ఇంట్రెస్టే కట్టాలి కదా సార్ నెక్స్ట్ 20 yearsలో. ఎవ్రీ మంత్ 70,000 ఈఎంఐ అనేది గుండె కొట్టుకుంటుంది అన్నాడు అనుకోండి. మీరు అన్నట్టుగా అన్నాను, అరే బాబు ఈ దగ్గర డబ్బు ఉంది కదా, ఆ డబ్బు అలాగే ఉంచి నువ్వు లోన్ తీసుకొని చెప్పి. ఎందుకు సార్ అన్నాడు, నువ్వు 80 లక్షల లోన్ తీసుకుంటే నీకు ఒక 64,000 ఈఎంఐ పడుతుంది, కానీ నువ్వు 1 కోటి రూపాయల ప్రాపర్టీ అంటే నీకు 30,000 అద్దె వస్తుంది. నువ్వు ఒక 64,000 అద్దె ఈఎంఐ కడుతున్నావు అంటే ఒక 30,000 ఎక్సెస్ పే చేస్తున్నావు కదా. కానీ నువ్వు అసలు ఫస్ట్ అర్థం చేసుకుని ఉంటే ఒక 6 ఏళ్ళు పోతే రెంటే అంత అవుద్ది, 6-8 ఏళ్ళు 10 ఏళ్ళకి. లేదంటే నువ్వు ఎక్స్ట్రా నీ బడ్డీని అంతా 34,000 కదా, నువ్వు సరిగా నీ జాబ్ మీద ఫోకస్ చేస్తే నెక్స్ట్ 2 years శాలరీ అయితే ఈ డిఫరెన్స్ అమౌంట్ ఫుల్ఫిల్ చేస్తుంది. ఇట్స్ నెవర్ ఏ బర్డెన్ అని చెప్పాను.
ఓకే ఇతను నా మాట విన్నాడు. వేరే అతను ఇదంతా సొల్లురా ఈ క్యాండిడేట్ ఎప్పుడు ఇలాగే చెప్తాడు, ఎవడొచ్చి కడతాడు ఈఎంఐ, ఆ టెన్షన్ నాకు వద్దు, గుండె కొట్టుకోవద్దు అని చెప్పేసి ఆయన మొత్తం డబ్బులు పెట్టి ప్రాపర్టీ కొన్నాడు. ఆడు ప్రౌడ్గా చెప్తుండ్రు రూపాయి ఈఎంఐ లేదురా, మా ఫాదర్ చెప్పాడు ఈఎంఐ లేని బ్రతుకు గొప్ప బ్రతుకని బ్రతున్నాడు. ఇతను ఈఎంఐ కడుతూ బ్రతున్నాడు. కానీ ఇంత డబ్బు మిగిలింది కదా. ఇప్పుడు 80 లక్షలు లోన్ తీసుకుంటే 80 లక్షలు ఉంది, బ్యాంక్ అప్పుడునే పెట్టాడు అనుకోండి, నో హై ఫండ్ ఆఫ్ ప్రొడక్ట్స్ 7%కి పెట్టాడు. 6 నెలల తర్వాత ఇద్దరిది జాబ్ పీకేశారు. ఇప్పుడేంటి స్టోరీ? ఈఎంఐ లోనోడు ఏం తిని బ్రతాడు? ఆ గోడ నుంచి ఒక ఇటుక తీసుకుని తింటాడు రోజు. ఆ ప్రాపర్టీ మీద లోన్ తీసుకోవాలన్నా బ్యాంకర్ పే స్లిప్ లేకపోతే మీకు లోన్ ఇవ్వరు. అంటే నీకు లోన్ రాదు. ఇల్లు అమ్మలేవు. ఆయన అంత ఇల్లు అమ్మతో పార్షియల్గా అమ్మాలి. నీకు ఒక 5 నెలలు 10 నెలలు అయితే జాబ్ వస్తుంది. 10 నెలలు బ్రతకడానికి 10 లక్షలు కావాలి. ఆ 10 లక్షలు లేదుగా. కరెక్ట్ కదా. ఇంకేదైనా అవసరం వస్తే 20 లక్షలు కావాలంటే లేదు కదా. బట్ ఇతనికి ఈ 80 లక్షలు ఏదైతే దాచుకున్నాడో అదొక 90 లక్షలే ఉంటుంది కదా. 90 లక్షలు నీకు ఉంటే ఈఎంఐ 65,000 పోయినా నీ ఖర్చులు ఇంకొక 40,000 వేసుకున్నా 1,20,000 నీకు నెల ఖర్చు ఉంటే సంవత్సరానికి ఒక 15 లక్షలు వేసుకుంటే 80 లక్షలు 90 లక్షల అకౌంట్లో ఉంటే 6 ఇయర్స్ నీ పాకెట్లో ఉందన్న ధైర్యం. 6 ఇయర్స్ నీ పాకెట్లో ఉంది. నువ్వు ఎవరికి భయపడాల్సినక్కర్లా. నీ బాస్ నువ్వు ఫైర్ చేయొచ్చు. బాస్నే ఫైర్ చేయొచ్చు, ఏముంది డబ్బు ఉంటే. బాస్ తిడితే ఎందుకు పడతాం? దట్స్ ఇట్ కదా. సో ఇది కేస్ టు కేస్. సో ప్రతి ఇండివిజువల్కి ఒక ఫైనాన్షియల్ గోల్ ఉంటుంది, ప్రతి ఇండివిజువల్కి ఒక ఫైనాన్షియల్ ప్లానింగ్ ఉంటుంది. సో యూనివర్సల్గా చెప్పడానికి లేదు. ఇప్పుడు మన కేస్ టు కేస్ అర్థమవుతుంది కదా, అందుకనే కేసు నేను ప్రస్తావించి చెప్తున్నా. బట్ ఇన్ కేస్ ఆఫ్ జెన్జీస్, people who were born between 1997 to 2012, these people are called Gen Zs. వీళ్ళు ఫోన్ కొనాలన్నా ఈఎంఐ, షూ కొనాలన్నా ఈఎంఐ, ఈక్వేటెడ్ మంత్లీ ఇన్కమ్ ప్రాసెస్లో వాచ్ కొనాలన్నా, గర్ల్ ఫ్రెండ్తో బయటికి వెళ్ళాలన్నా, గోవా ట్రిప్కి వెళ్ళాలన్నా, ఏది చేయాలన్నా ఈఎంఐలోనే ఉంటారు వాళ్ళు. వాళ్ళకి ఏం చెప్తారు? లేటింగ్ మంచి సార్, మీరు ఎందుకు వాళ్ళు చూసి ఇంత అక్కస్? మీకు నాకేం అక్కస్ లేదు, వాళ్ళని వదిలేండి సార్ కొన్నాళ్ళు. ఇప్పుడు అంటే నాకు అక్కస్ లేదు, నేను చెప్తాను చూడండి. మన ఫాదర్స్ జనరేషన్ అప్పుడు వాళ్ళు ఫ్యూచర్ గురించి ఆలోచించేవాళ్ళు ఎప్పుడు కూడా. కానీ ఇప్పుడు వీళ్ళు ఫ్యూచర్ ఎక్కడ పోయినా ఏం కాదు, ఏ దుమ్ములో కలిసినా ఏం కాదు, కానీ ప్రస్తుతం మాత్రం ఎంజాయ్ చేద్దాం అనే లెవెల్లో ఉన్నారు అన్నట్టు. లేదు ఐల్ టెల్ యూ, ఇప్పుడు మీ పాడ్కాస్ట్ చేస్తున్నారు, ఛానల్ స్టార్ట్ చేసి ఒక 6 months 5 months అయింది కదా. అవును. యూ మేడ్ మల్టిపుల్ వీడియోస్. మీరు యూట్యూబ్లో పర్ఫెక్ట్ నాలెడ్జ్ ఉంది మీకు. మీ వ్యూవర్స్లో ఎంతమంది ఉన్నారు? జెన్జీస్ పర్సంటేజ్ ఎంత ఉంటుంది? ఉంటుంది, చాలా పర్సెంటేజ్ ఉంటుంది. అంటే ఈ పాడ్కాస్ట్ ఉండకపోవచ్చు, కానీ మీ ఛానల్ కాదు, ఈ పాడ్కాస్ట్ ఆస్కింగ్ చాలా తక్కువ ఉంటుంది. జెన్జీ చూడరు, మరి ఎందుకు మనం మాట్లాడే ఏం ఉపయోగం? లెట్ దెమ్ లీవ్ సార్. వాళ్ళకి ఒక ఏజ్ వచ్చాక చూస్తారు. ఈరోజు వాళ్ళని అంటున్నాం, మనప్పుడు మనం అలాగే ఉన్నాం. అవునా? నేను డిసిప్లిన్ అంటే ఒక యూనిక్, ఇంకా డిఫరెంట్ యానిమల్ అనుకోవాలి, కానీ నో, లైఫ్లో కొన్ని స్టేజెస్లో కొన్ని జరగాలి, పడాలి, పళ్ళు ఊడాలి, తెలుసుకోవాలి, అప్పుడు జాగ్రత్త వస్తుంది. మనం చెప్తే అవదు అది. స్వీయ అనుభవం అంతే. ఇప్పుడు నాకు 32 years అబవ్ ఉన్న వాళ్ళే వస్తారు. ఆ బిలో ఎప్పుడో 2 నెలలకు ఒకళ్ళు వస్తారు. కాదు సార్, చదువు చెప్పు ధర్మరాజా అంటే ఫైనాన్షియల్ లిటరసీ గురించి చెప్పమంటే వాడు ఎంజాయ్ చేస్తాడు, అట్లనే ఉంటుంది. చేయనివ్వండి సార్, నాకు అర్థం కావట్లేదు అసలు. నాకు అర్థం కాలేదు సార్. మీకేంటి సార్, మీరు చేయలేకపోయారని? నాకు ప్రాబ్లం ఏంటంటే మీ పెద్దవాళ్ళందరితో. సార్ 42% ఆఫ్ ద ఇండియన్ జీడిపి ఈ డెట్లోనే ఉంది. అందుకే జీడిపి ఆ మాత్రం ఉంది. డెట్ లేకపోతే కంట్రీ జీడిపి ఉండదు. యూ సెడ్, యూ రైట్లీ మెన్షన్డ్. కేసీఆర్ గారు చెప్పారు, అద్భుతం చెప్పారు ఆయన. మీరు యాజ్ అన్ అపోజిషన్ ఆల్వేస్ ట్రై టు ఏదో చెప్పాలని చెప్తారు, కానీ అప్పులో గ్రోత్ ఉంది సార్. డెట్ ఈజ్ ఇండికేషన్ దట్ యువర్ గ్రోయింగ్, ఏ కంట్రీ ఈజ్ గ్రోయింగ్. సార్ ఒక విషయం చెప్పండి, నెలకు 50,000 ఈఎంఐ కట్టే వాళ్ళ లైఫ్ స్టైల్ బాగుంటుందా, లేదా నెలకు 50,000 ఎస్ఐపి చేసే వాళ్ళది బాగుంటుందా? రెండింటిని కంపేర్ చేయొచ్చా? ఇంత ఫస్ట్ రేషనల్ అయినా కంపేర్ చేయడం. ఆబ్వియస్గా సేవ్ చేస్తున్నామంటే యువర్ కాంప్రమైజింగ్ కదా, యువర్ నాట్ స్పెండింగ్. మరి అదే కదా నేను అప్పటి నుంచి మొత్తుకుంటుంది. ఫ్యూచర్లో మన ఫ్యామిలీ, పిల్లలు, మన భవిష్యత్తు అని చెప్పేసి మన తల్లిదండ్రులు, ప్రీవియస్ జనరేషన్, ఈవెన్ మన జనరేషన్ వరకు కూడా మనము కొంత సేవింగ్స్, కొంత ప్రొటెక్టివ్గా, కన్జర్వేటివ్గా ఒక షీల్డ్ని ఏర్పాటు చేసుకుంటూ వచ్చాం. బట్ ఇప్పటి పిల్లలకు, వీళ్ళకు అసలు ఏమి బరువు బాధ్యత ఏమి లేకుండా
అన్ని ఈఎంఐ ట్రాప్లలో దిగి 1,00,000 జీతం వచ్చే ఐటీ ఎంప్లాయీస్ 90,000 ఈఎంఐ కట్టే వాళ్ళు ఉన్నారు. 1,00,000 జీతం వచ్చే వాళ్ళు 1,20,000 కట్టే వాళ్ళు కూడా ఉన్నారు. మీరు ఎంతమంది మీరు చూసుంటారు మీ లైఫ్ మీ కౌన్సిలింగ్కి వచ్చిన వాళ్ళని ఫ్యామిలీతో? వాడు 23 ఏళ్ళ లక్ష ఇస్తున్నాడు, అది చూడండి మీరు. ఆడు 30 ఏళ్ళకి 4 లక్షలు తీస్తాడు. ఆడు ఒక రోజు ట్రిగ్గర్ అవుద్ది పాయింట్, అప్పుడు 2 లక్షలు ఎస్ఐపి స్టార్ట్ చేస్తాడు. ఓకే, ఇప్పుడు ద మోర్ యూ ట్రావెల్, ద మోర్ న్యూ పీపుల్ యూ మీట్, ద మోర్ న్యూ థింగ్స్ యూ లెర్న్. ఓకే, అక్కడ కదా గ్రోత్ స్టార్ట్ అయింది. ఇందాక నేను చెప్పిన స్టోరీలో బికాజ్ ఈ అప్గ్రేడ్ ఈ లైఫ్ స్టైల్ ఫ్రమ్ ఒక చిన్న కమ్యూనిటీ నుంచి బిగ్గర్ కమ్యూనిటీకి వెళ్తే ఈస్ గాట్ దట్ కాంటాక్ట్స్. అవును, జాబ్ వస్తుందా రాదన్న ఆవిడకి బికాస్ ఆఫ్ దోస్ కాంటాక్ట్స్ జాబ్ వస్తే ఈరోజు ఆవిడ కూడా 40 lakhs అబౌవ్ సాలరీకి వెళ్ళిపోయారు. ఆ రోజు 7.4లో స్టార్ట్ చేస్తే ఇది ఎలా పాసిబుల్ అయింది? అవును. సో స్పెండింగ్ మనీ ఈజ్ నాట్ రాంగ్, టేకింగ్ సంథింగ్ అన్ ఈఎంఐ ఈజ్ నాట్ రాంగ్. కెరీర్ ఇనిషియల్ స్టేజెస్లో నేనే చెప్తాను, యూ స్పెండ్ మనీ నాట్ ఓన్లీ ఆన్ లైఫ్ స్టైల్, ఆల్సో ఆన్ యువర్ స్కిల్ సెట్, స్పెండ్ ఆన్ యువర్ సెల్ఫ్. ఇప్పుడు కెరియర్ స్టార్టింగ్లో కనుక మీరు డిసిప్లిన్గా ఒక ఎవరో ఫినాన్స్ అతను చెప్పాడని చెప్పి నేను 50% ఇప్పటి నుంచే చేస్తా 40 ఏళ్ళకి రిటైర్మెంట్ అవుతా అంటే నువ్వు దీని మీద ఫోకస్ చేస్తావు, కెరీర్ మీద ఫోకస్ పోయింది. అదే నువ్వు ఆ టైంలో నీ మీద నువ్వు ఇన్వెస్ట్ చేసుకొని అప్స్కిల్ చేసుకుంటే నీ సిటీసీని డబుల్ ట్రిపుల్ చేసుకోవచ్చు ఇనిషియల్ ఇయర్స్లోనే. లేటర్ అని అది వెరీ డిఫికల్ట్. ఇనిషియల్లో ఒక పాత్కి వెళ్ళిపోతే దీన్ని అలా గ్రో అయిపోతావు. చాలా ఉన్నాయి, నేను చెప్తే ఎవరు నమ్మరు. ఐ హావ్ గాట్ క్లయింట్స్ అట్ ద ఏజ్ ఆఫ్ 36 yearsలో 1.6 crore ప్యాకేజ్కి పనిచేస్తున్న ఉన్నారు హైదరాబాద్లో కూర్చొని. ఓకే, ఇన్ అడిషన్ దట్ వేరే ప్రాజెక్ట్ కూడా సపోర్ట్ చేసి అక్కడ కూడా ఒక 2-3 lakhs సంపాదిస్తారు. ఓకే, సో అది ఎలా పాసిబుల్? వాట్ ఈస్ దట్ ఐఎమ్ మిస్సింగ్? హౌ కెన్ ఐ అప్స్కిల్ మై సెల్ఫ్ టు దట్ ఎక్స్టెంట్? అసలు ఆపర్చునిటీస్ ఏంటి? ఫస్ట్ కెరియర్ స్టార్టింగ్లో ఇంటికి దూరంగా ఉండాలి, ఊరికి దూరంగా ఉండాలి. నువ్వు ఎంత దూరం వెళ్తే అంత గ్రో అవుతావు, ఎందుకంటే యూ లెర్న్ న్యూ థింగ్స్ కదా. జస్ట్ గివ్ ఎన్ ఎగ్జాంపుల్, ఐ విల్ టెల్ యూ, మీకు అర్థం అవడానికి ఒక విషయం చెప్తాను. ఇప్పుడు యూ నో దట్ 2 months బ్యాక్ కెనడా వెళ్ళాను కదా. కెనడాలో అక్కడ హిల్టన్ హోటల్లో ఉన్నాను. మన క్లయింట్స్ ఉన్నారు, మన వాళ్ళు వచ్చి వస్తున్నారు, కొత్త క్లయింట్స్ వస్తున్నారు, వాళ్ళ ఫ్రెండ్స్ని పంపిస్తున్నారు, ఫ్యామిలీతో వస్తున్నారు. చాలా సిన్సియర్గా ఉన్నారు అక్కడ జనాలు. దే కమింగ్ అండ్ అక్కడ కన్సర్న్ ఎక్స్ప్రెస్ చేస్తారు, మన వాళ్ళని ఒక ఫీల్ ఉంటుంది కదా. సో మార్నింగ్ కస్టమర్ చెప్తాడు, సార్ ఇక్కడ అసలు ఏమి ఉండదు సార్, లైఫ్ స్టైల్ ఉండదు, జనాలు ఇంటరాక్ట్ అవ్వరు, క్లైమేట్ హారబుల్ ఉంటుంది సార్, ఇంకో 2 months పోతే మాకు టార్చర్ స్టార్ట్ అవుతాయి సార్, అసలు ఇంకా సాటర్డే సండే ఇంట్లో ఉండి బయటికి వెళ్ళాక మంటలు కూడా చాలా స్ట్రెస్ వస్తుంది, డిసీజ్ వస్తాయి సార్, త్వరగా ఒక 1 crore సంపాదించుకొని ఇండియా వచ్చేస్తా సార్, ఈ 2 years లాగా సంపాదించుకొని వచ్చేస్తా సార్, వచ్చే లోపల ఒక ఇంటికి సరిపడే డబ్బులు, కారుకి సరిపడే డబ్బులు ఉంటే ఇంకా తర్వాత వచ్చాక ఏదో ఒక జాబ్ చేసుకుంటే తక్కువ సార్ బ్రతకొచ్చు కదా సార్, ఇక్కడ లైఫ్ ఏమి ఉండదు సార్ అని ఒక ఆయన చెప్తాడు. మధ్యాహ్నం వచ్చేతనేమో, సార్ ఇది ఒక అద్భుతమైన లైఫ్ సార్, అసలు ఈ లైఫ్ మనకి ఇండియాలో ఉండదు, ఇక్కడ చాలా ఎంజాయ్ చేస్తాం సార్, ఫ్రైడే సెకండ్ హాఫే మాకు ప్లానింగ్ స్టార్ట్ అయిపోతుంది సార్, వీకెండ్ది వీళ్ళు లేడీస్ పార్టీస్కి వాళ్ళు వెళ్ళిపోతారు, కొన్నిసార్లు ఫ్యామిలీ పార్టీస్, కొన్నిసార్లు వి గో ఆన్ నైట్ స్టేకి వెళ్తాం, ఫిషింగ్కి వెళ్తాం అని చెప్తున్నాడు. ఇట్లా ప్రతిరోజు కాంట్రాడిక్టరీ, ఒక వ్యక్తి ఇలా చెప్తాడు, ఒక వ్యక్తి అలా చెప్తాడు. దీని అసలు నేను రీజన్ ఏంటి అని అనలైజ్ చేసుకుంటే, ఎవరైతే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు, ఇక్కడ మంచి లైఫ్ ఉందని చెప్తున్నారో వీళ్ళంతా అక్కడ మాస్టర్స్ చదివారు. ఓకే, మాస్టర్స్ చదివినప్పుడు లెర్న్ లాట్ ఆఫ్ థింగ్స్. అప్పుడు అలా ఒక రెస్టారెంట్కి వెళ్తే ఒక అమ్మాయి తెలుగుని అడుగుతుంది, మీ పేరేంటి, ఎక్కడి నుంచి అంటే చెప్పింది, ఇట్లా ఏం చేస్తానంటే మాస్టర్ చేస్తున్నాను. ఏ కాలేజ్ మీద అంటే వాటర్లూ యూనివర్సిటీ అంది. అది చాలా లాంగ్ కదా ఇక్కడ నుంచి అన్న. అవునండి అంది. మరి ఎలా వెళ్తావంటే 2 days ఉంటాయి క్లాసెస్, నేను ఐ విల్ గో ఆన్ మై ఓన్ కారు, ఇక్కడ కారు ఓకే రీజనబుల్ ప్రైస్కి వచ్చింది, నేను తీసుకున్నా, ఐ విల్ గో ఆన్ మై కారు, ఇంకా నేను ఇక్కడ ఈ రెస్టారెంట్లో పనిచేస్తా ఉంది. రెస్ట్రిక్షన్స్ ఉంటాయి కదా మీరు ఇన్ అవర్స్ అంటే, క్యాష్లో తీసుకున్నప్పుడు మేనేజబుల్ అండి, కంప్లీట్ నా ఎడ్యుకేషన్ కాస్ట్ అయినా తీసుకున్నాను అంటే అంత స్ట్రగుల్ అవుతుంది కదా. షీ గెట్ యూ నో హౌ టు ఎంజాయ్ లైఫ్. జాబ్ రాగానే ఒక $6,000 per month స్టార్ట్ కానీ వీళ్ళు ఎంజాయ్ చేస్తారు. ఈ కొత్తగా జాబ్ చేయడానికి పోయినాడు, ఎందుకు పోయాడంటే ఇండియా రావడానికి పోయాడు. ఇండియా వచ్చినప్పుడు 1 కోటి 2 కోట్లు సంపాదించుకోవాలి. ఆ ₹1 కోటి తీసుకొచ్చి పనికిరాని దాంట్లో పోస్తాడు. ₹1 కోటి బిల్ చేయడానికి వస్తున్నాడు, కానీ లైఫ్ ఎక్కడ చూస్తున్నాడు? కరెక్ట్. అదే నువ్వు లైఫ్ని ఎంజాయ్ చేస్తే, వీకెండ్ స్పెండ్ చేస్తే, యూ గో అవుట్ అండ్ మీట్ పీపుల్, గో ఇంటి నుంచి బయటికి వెళ్ళి సాటర్డే సండే నీకు ఎక్సైట్మెంట్ నీకు లేదు కదా, అది చేస్తే నీకు ఫ్రెండ్స్ చెప్తారు కొత్త విషయాలు. మేబీ ఇనిషియల్ ఇయర్స్లో డబ్బులు ఖర్చు అయిపోతుంది, అదొక బాధ, అమ్మో ఏమీ దాయలేకపోతున్నావు అని. కానీ ఇనిషియల్ ఇయర్లో నువ్వు ఖర్చు పెట్టినా నువ్వు గెట్ టు నో లాట్ ఆఫ్ థింగ్స్, అప్పుడు నువ్వు చేస్తావు కదా. ఒక ఆయన ఇలాగే మీరు చెప్పాడుగా, ఈ ఫస్ట్ మార్నింగ్ వర్షన్ ఎవరైతే చెప్పారో మీకు చెప్పిన వర్షన్ ఇక్కడ ఇది అని,
ఆయన ధైర్యం చేసి ఒక ప్రాపర్టీ కొన్నాడు. ఓకే, అది 1.2 మిలియన్ కొన్నాడు. అది అక్కడ కూడా రియల్ ఎస్టేట్ తగ్గిపోయింది. ఇప్పుడు అది 850K అయిపోయింది. ఈ లాస్ట్ మనీ ఆ బాధలో ఉన్నాడు. తిరక్కి వచ్చింది. ఇప్పుడు తిరిగేవాడికి తెలుసు కదా అది పీక్లో ఇంకొక ఎంతో కూర్చుని ఆయన అన్నాడు, అన్న అప్పుడు బాగా రేట్ ఉందని కొనలేదు, ఇప్పుడు మనం ఒకప్పుడు 1.3 మిలియన్ దాన్ని ఇప్పుడు 880K కొన్నా మొన్నే, అద్భుతమైన ఇల్లు, మీరు రావాలంటాడు. అంటే ఎంత తేడా ఉంది? నువ్వు తిరిగితే కదా నీకు విషయాలు తెలిసేది. తిరిగితే ఖర్చు అవుద్ది, మరి ఖర్చు పెట్టాలి కదా. సో కాబట్టి ఇప్పుడు నేను ఐ ఓపెన్లీ సే లాట్ ఆఫ్ ఎన్ఆర్ఐస్, మెజారిటీ ఆఫ్ ఎన్ఆర్ఐస్, నాట్ ఆల్ ఎన్ఆర్ఐస్ ఆర్ లెస్ స్కిల్డ్ దెన్ ది పీపుల్ వర్కింగ్ ఇన్ ఇండియా. ఓకే, అది వాళ్ళు కూడా నాతో నా క్లయింట్ చెప్పింది, నాకెలా తెలుస్తుంది? ఆ స్కిల్ నాకు తెలియదు కదా, నాకు శాలరీ తెలుస్తుంది కదా. వాళ్ళే చెప్తారు, సార్ ఇండియాలో ఉంటే ఇప్పుడు నన్ను ఉంచారు సార్, ఇక్కడ కాబట్టి నడుస్తుంది సార్ అంటారు. దే ఆర్ మేకింగ్ మోర్ మనీ, దే ఆర్ ఎండింగ్ అప్ సేవింగ్ మోర్ మనీ, రైట్ కదా. మరి ఆ ఎన్ఆర్ఐ అవ్వాలంటే ధైర్యం చేసి ఆ వెళ్ళేటప్పుడు నీకు అందరు స్పాన్సర్ చేయరు, నీకు అప్పులు చేసుకొని పోవాల్సి వస్తుంది, ఈఎంఐ తీసుకొని. ఆ మాస్టర్ చేయాలంటే ఎడ్యుకేషన్ లోన్ తీసుకోవాల్సి వచ్చింది కదా. మరి అప్పుడు ఎలా మీరు ప్రతి లోను రాంగ్ అని ఎలా చెప్తారు? ఈఎంఐ ట్రాప్ ఎలా చెప్తారు? లైఫ్ లాంగ్ ఈఎంఐ ఉంటే తప్పేమైనా ఉందా? ఈఎంఐలు ఉండబట్టే నీకు క్వాలిటీ ఎడ్యుకేషన్ వస్తుంది, క్వాలిటీ లైఫ్ స్టైల్ వస్తుంది, క్వాలిటీ ట్రావెల్ వస్తుంది, రెస్పాన్సిబిలిటీ వచ్చింది, రెస్పాన్సిబిలిటీ, కెరియర్ గ్రోత్ వస్తుంది. రైట్, యూ థింక్ ఆఫ్ సంథింగ్ నెక్స్ట్ లెవెల్ కదా. కరెక్ట్. ఇప్పుడు ఆ కారు కొనాలిరా నేను అంటే డబ్బులు పెట్టుకోవాలంటే 10 ఏళ్ళు అయితే ఇలా పోవచ్చు ఉండొచ్చు. నెక్స్ట్ ఈఎంఐలో కొందామంటే ప్లాన్ చేసుకోవాలి. అరే 65,000 ఈఎంఐ కట్టాలి, అది గట్టి కారు, దాని మెయింటెనెన్స్ ఫ్యూల్ ఒక 30 లక్ష రూపాయలు కారుకి పెట్టాలంటే నీ సాలరీ 4 లక్షలు అవ్వాలి, అవ్వదు 2 లక్షల్లో. ప్లాన్ ఇట్ కదా. అది అయినప్పుడు నీకు ఆ ఎలిజిబిలిటీ కూడా వస్తుంది. ఈరోజు ₹1,00,000 వెళ్ళి నాకు కారు ఇవ్వమంటే ఇస్తాడా? నేను ₹1,00,000 జీతంలో 60,000 ఈఎంఐ కారు ఇవ్వడుగా. దట్స్ హౌ వన్ షుడ్ లుక్ ఎట్ ఈ కెరియర్ గ్రోత్ని, అన్నీ ఇంటర్లింక్డ్. కానీ ఇది బ్యాడ్, దట్స్ నాట్ రైట్. వాట్ ఈఎంఐ ట్రాప్ కాదు. ఈఎంఐ పర్పస్ ఏంటి? ఫస్ట్ ఈఎంఐ ట్రాప్ అంటే స్థాయికి మించి తీసుకొని పనికిరాని దానికి తీసుకొని నీకు పొటెన్షియల్ లేకుండా, గ్రోత్ లేకుండా, స్కిల్ లేకుండా, తప్పు కదా. తప్పు. మీరు ఇందాక అన్నారు కదా, ఇంటి నుంచి బయటికి వెళ్ళాలి, బయట తిరగాలి, బయట ఉండాలని చెప్పేసి. రీసెంట్గా యాక్చువల్గా మీరు చెప్పాలి ఈ పాయింట్. రీసెంట్గా ఒక వ్యక్తి కలిసినప్పుడు ఈ మైగ్రేషన్ ఇన్స్టింక్ట్ అనేది మార్వాడీలకు ఎక్కువగా ఉంటుంది. వాళ్ళు ఎక్కడనో కొన్ని 100 కిలోమీటర్స్ నుంచి బయటకు వస్తారు కాబట్టి మార్వాడీలు బయటకు వచ్చి ఆ మైగ్రేషన్ ఇన్స్టింక్ట్తో పనిచేస్తారు. వాళ్ళకి ఒక పండుగ పబ్బము లేదా ఇంకేదైనా ఉన్నా కూడా వాళ్ళ టైంకి డిసిప్లిన్డ్గా ఉంటారు, బయటకు వస్తారు, వాళ్ళు పని చేసుకుంటారు. ఇప్పుడు మన చెర్లపల్లి రైల్వే స్టేషన్లో చూస్తే బీహార్, గోరఖ్పూర్ ఇలాంటి నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ నుంచి, నార్త్ స్టేట్స్ నుంచి చాలామంది లేబర్ ఇక్కడికి వస్తుంటారు. బట్ లోకల్ పీపుల్కి ఇక్కడ ఎంప్లాయ్మెంట్ దొరకదు. ఎంబీబీఎస్ చేసిన వాళ్ళు కూడా స్విగ్గీ, జొమాటో నడుపుతుంటారు. వాళ్ళు వచ్చి ఇక్కడ బాగా ఎర్న్ చేసి ఇక్కడ నుంచి వెళ్తుంటారు. ఏంటి కారణం అన్నప్పుడు మీరు చెప్పిన పాయింటే స్ట్రైక్ అయింది. అక్కడ మైగ్రేషన్ ఇన్స్టింక్ట్. వీడికి వచ్చిన వాడికి ఇప్పుడు అమెరికాలో కూడా ఇదేగా జరిగేది. ఈ నుంచి అమెరికాకి వెళ్ళినవాడు డిసిప్లిన్డ్గా ఉండి డబ్బు సంపాదించుకోవడానికి పని చేసుకుంటాడు, ఉంటాడు. అదే ఇండియాలో ఉంటే చాలా కంఫర్ట్ జోన్లో ఉంటాడు, పని చేయడు, స్కిల్ సెట్ పెంచుకోడు, ఇట్లా ఉంటుంది. అబ్సల్యూట్లీ రైట్. ఇప్పుడు కెనడాలో ఒక అతను, నేను క్యాబ్ కూడా నడుపుతా అన్నాడు ఆయన, ఐటీ అతను. బోర్ కొడితే అలా క్యాబ్కి వెళ్ళి వస్తా సార్, ర్యాపిడోలో పెట్టుకుని అన్నాడు. ఊబర్లో పెట్టుకుని వస్తా అన్నాడు. నేను కూడా ఇక్కడ ఎప్పుడు క్రెడిట్ కార్డు వాడలేదు. ఆడికి వెళ్ళాక క్యాబ్ క్యాష్ తీసుకోరు, కార్డు లింక్ చేయాల్సిందే. అప్పుడు ఫస్ట్ టైం క్రెడిట్ కార్డు లింక్ చేసిన అక్కడ. ఓకే, ఇప్పుడు వచ్చినాక ఇంకా అదే కంటిన్యూ చేస్తాను. ఇక్కడికి వచ్చా కూడా ఎప్పుడైనా ఎక్కడికైనా వెళ్తే, అవుట్ స్టేషన్ వెళ్తే క్యాబ్, మన శ్రీలంక వెళ్తే శ్రీలంక కూడా అంతే. ఆ క్యాబ్ లింక్ అయింది కదా, ఫట్ అయిపోతున్నాయి ట్రాన్సాక్షన్స్. ఎంత పర్ఫెక్ట్. క్యాబ్ క్యాన్సిల్ అయితే కూడా వెంటనే డబ్బులు వెనక్కి వస్తాయి. ఒకప్పుడు భయం, అమ్మో క్రెడిట్ కార్డు లింక్ చేస్తా అని. ఆడంతా కార్డ్ పేమెంట్సే. ఆ హోటల్లో కూడా కార్డు ముందే స్వైప్ చేయమంటాడు, బ్లాక్ చేస్తాడు, తర్వాత రిలీజ్ చేస్తున్నాడు. చాలా తక్కువ క్యాష్ ట్రాన్సాక్షన్ అవుతుంది. అవును సార్, ప్రతి సంవత్సరం ఒక 64,000 కోట్ల రూపాయలు యూపీఐ, రూపీ, భారత్ పే నుంచి జరుగుతూ ఉంటుంది. సో మనం ఎప్పుడైతే మన పూర్వీకులు ఏం చెప్తారంటే, పూర్వీకులు అంటే మన పేరెంట్స్ జనరేషన్ వాళ్ళు ఏం చెప్తారనంటే, మనం క్యాష్ని ఎప్పుడైతే హ్యాండీగా, ఫిజికల్గా పట్టుకొని మనం దాన్ని ఖర్చు చేసినప్పుడు మనకు దాని టచ్ తెలుస్తుంది, టచ్ కూడా ఉంటుంది, ఎక్కువ ఖర్చు చేయము, కొంత కంట్రోల్లో ఉంటాము. అదే ఈ ప్లాస్టిక్ మనీ అంటే కార్డ్స్ ద్వారా, క్రెడిట్ కార్డ్స్ ద్వారా కావచ్చు, డెబిట్ కార్డ్స్ ద్వారా కావచ్చు చేసినప్పుడు, లేదా యూపీఐ ద్వారా చేసినప్పుడు, ఇవన్నీ కూడా ఒక సింగిల్ క్లిక్లో అయిపోతుంటాయి కదా, ఒక సింగిల్ మూమెంట్లో అయిపోతాయి కదా. సో ఇష్టం ఉన్నట్టు ఖర్చు చేస్తామని అంటారు. హౌ ఫార్ దిస్ ఈజ్ రైట్? తప్పు. క్యాష్ ముట్టుకోవడమే తప్పు. అసలు క్యాష్ ముట్టుకునే అవసరం నీకెందుకు వస్తుంది? అసలు ఒక కరెన్సీ నోటు మీద ఉండే బ్యాక్టీరియా ఒక టాయిలెట్ ప్లేట్ మీద ఉండేదానికన్నా హైయెస్ట్ బ్యాక్టీరియా ఉంటుంది. ఓకే, నా పాయింట్ ఏంటి అని అంటే, నేను దాంట్లో
ఓనర్ ఉన్నారు, మా ఇంటి ఓనర్ ఉన్నారు. వాళ్ళు మాకు క్యాషే కావాలి బాబు, ఫోన్ పే యూపీఐ యాక్సెప్ట్ చేయమని అన్నారు. ఎందుకన్నారు అని అంటే, మేము రేపు ఖర్చు చేసినప్పుడు మాకు ఇది ఇట్లా ఉంటే మేము ఎక్కువ ఖర్చు చేయము, మాకు క్యాష్ రూపంలో ఉంటే మేము తక్కువ ఖర్చు చేసుకుంటామని అన్నారు. అబద్ధం ట్యాక్స్ కట్టాల్సి వస్తుందని ఇలా అన్నాడు ఆయన. ఓకే, మీకన్నా వయసులో పెద్ద అయింది కదా, ట్యాక్స్ ఎగ్గొట్టడానికి అలా అన్నాడు. ఈరోజు ఇండియాలో హార్డ్ క్యాష్ అది నో మీనింగ్. నో డెవలప్డ్ కంట్రీ, మనం డెవలపింగ్ కంట్రీ. క్యాష్ యాక్సెప్టెన్స్ అంత ఉండదు. యుఎస్లో కూడా ఎక్స్ట్రా జాబ్ చేసి కరెన్సీ తీసుకున్న వాళ్ళు స్ట్రగుల్ అవుతున్నారు. సార్ నా దగ్గర ఇంత క్యాష్ ఉన్నారు, ఎక్కడంటే యూఎస్లో USD 60K ఉంది సార్. ఎందుకు వచ్చిందంటే, సార్ అదే సార్ మేము ప్రాజెక్ట్ది క్యాష్ తీసుకున్నా, ఇప్పుడు ఎలా సార్ అంటాడు. ఇక్కడ ఎవరు తీసుకోవట్లేదు సార్ క్యాష్ అంటాడు. అన్ని చోట్ల ప్రాబ్లమే. ఇప్పుడు చిరంజీవి పాస్ సినిమాలో షోరూమ్కి వెళ్ళి మొత్తం ఒక బ్యాగ్ డబ్బులు పోసి, ఏ మూవీ అది, స్నేహం కోసం సినిమాలో వెళ్తే వీళ్ళు అవతారం చూసి రానిరు కదా, లోనికి వెళ్ళి ఒక సంచి మొత్తం జొన్నలు అమ్మిన డబ్బులు అని చెప్పేసి పోసి ఓపలాస్ట్రా కార్ కొంటారు కదా. అది ఈ రోజు లేదు. మీరు సంచి తీసుకెళ్లి డబ్బులు తీసుకొని లోనకి రానివాడు మిమ్మల్ని. ఈ రోజు క్యాష్ ఇస్ నాట్ యాక్సెప్టెడ్. ఎంత ఓల్డ్ థియరీ. ఇప్పుడు ఒక క్రెడిట్ కార్డు మీద కనుక నువ్వు ఎంటైర్ స్పెండ్ చేస్తే కంట్రోల్డ్ గా నెక్స్ట్ మంత్ కట్టగలిగింది, ద డే యూ డౌన్లోడ్ యువర్ స్టేట్మెంట్ యూ గట్ అన్ ఎక్సెల్ టు మెయింటైన్. వై డూ యూ నీడ్ యాప్స్? కరెక్ట్. నీకు తెలుస్తుంది కదా ఎంత ఖర్చు పెట్టావు, నీకు కదా మీ వైఫ్ తెలుస్తుంది బార్లో ఎంత తగిలేసావు కదా. మొత్తం క్రెడిట్ కార్డు ఇవ్వాలి, హస్బెండ్కి ఏమేదో క్రెడిట్ కార్డు ఇచ్చి పంపండి బయటికి. ఏ స్పెండ్ అయినా దాని మీద చేయాలా. దెన్ యూ విల్ గెట్ యు నో వేర్ ఆల్ ఈ స్పెండ్. కరెక్ట్ కదా. ఇప్పుడు నేను క్యాబ్ ఎక్కితే క్రెడిట్ కార్డు పెట్టగానే అది ఈమెయిల్కి మెయిల్ వెళ్ళిపోద్ది, మా వైఫ్ చూస్తుంది ఎక్కడ పోతుంది అని చెప్పేసి. గుడ్ కదా. అదే లీస్ట్ దే నో. యాప్లో కూడా పెట్టచ్చు, మా బ్రదర్ అది పెడతాను నా యాప్కి ఎట్టిపోయినా అతనికి వెళ్ళే విధంగా అలర్ట్. అట్లీస్ట్ నేను ఒక ట్రాన్సాక్షన్ చేస్తే నా ఈమెయిల్కి వెళ్తే మా వైఫ్ నా ఈమెయిల్ చూస్తుంది, క్యాబ్ ఎక్కాడు ఈ క్యాండిడేట్. గుడ్ కదా అది. అవును, గుడ్. సరే, ఇప్పుడు మనం ఈఎంఐ ట్రాప్, డెట్ ట్రాప్, మిడిల్ క్లాస్ ట్రాప్ ఇవన్నీ చేసాం కదా. ఈ పాడ్కాస్ట్ని సీరియస్గా ఇక్కడ వరకు చూసిన వాళ్ళకి మీరు ఒక టేక్ అవే ఇవ్వాలనుకుంటే ఏమిస్తారు? ఈఎంఐ ట్రాప్ కాబట్టి ఈఎంఐ తీసుకోవద్దంటారా, లేదా ఖచ్చితంగా మీరు లోన్స్ తీసుకొని గ్రో అవ్వమని చెప్తారా? మీరు తీసుకునే అప్పు వలన మీ కెరియర్ గ్రో అవ్వాలి, అలా అయితే అది రైట్ అప్పు. అలా అని చెప్పి ఇప్పుడు ఇల్లు కొనమని చెప్తే ఇల్లు ఎలా కొనాలి? నువ్వు ఈ రోజు వరకు సంపాదించిన దాన్ని డౌన్ పేమెంట్గా పెట్టి రిమైనింగ్ ది బ్యాంకర్ నుంచి లోన్ తీసుకొని బ్యాంక్ రూల్స్ ఫాలో అవుతూ, బ్యాంకర్ మీకంటూ ఒక ఎలిజిబిలిటీ ఇస్తాడు. అతను టిపికల్గా ఎలా ఉంటుంది అంటే, మీ నెట్ టేక్ హోమ్ సాలరీలో 50% కెన్ బి యువర్ ఓవరాల్ ఈఎంఐ. ఓకే, ఇప్పుడు నా శాలరీ కనుక 1,20,000 ఉంటే నా కార్ లోను హోమ్ లోను కలిపి 60,000 ఉండాలనేది బ్యాంకర్ రూలు. కొన్నిసార్లు గ్రాస్ మీద ఇస్తారు. ఆ బ్రాకెట్లో మీరు కొనగలిగితే ఇట్స్ ఆల్వేస్ రైట్. ఎప్పుడైతే మీరు డీవియేట్ చేసి ఈ 60,000 ఈఎంఐ అంటే నేను 70 లక్షలు ఇల్లు కొంటున్నాను, దానికి డౌన్ పేమెంట్ ఒక 20 లక్షలు కావాలి, నా దగ్గర లేదని ఆ 20 లక్షలు మళ్ళీ అప్పు చేస్తారు చూసారా, అనార్గనైజ్ సెక్టర్లో. ఊర్లో బాబాయ్ ఇప్పిస్తాడు రూపాయి వడ్డీకి, గోల్డ్ పెట్టి డబ్బులు చేస్తారు, రైట్, ఈపీఎఫ్ అంతా డ్రా చేస్తారు ఏం లేకుండా. మళ్ళీ దీంతో పాటుగా మీరేం చేస్తున్నారు, ఇంకొక అడిషనల్ 30,000 ఈఎంఐ బడ్డని పెట్టుకున్నారు. అది ఓన్లీ ఇంట్రెస్టే. అది తప్పు కదా. ఇక్కడేమో నీకు 70 లక్షల లోను 60,000 ఈఎంఐకి వచ్చింది, బయట 20 లక్షలు తెచ్చి 40,000 50,000 కడతానంటే అప్పుడు ఇంక నీ శాలరీలో ఏం మిగలదు కదా. బ్యాంకర్ రూల్ ఈజ్ ఆల్వేస్ రైట్. మీరు దాన్ని డివైడ్ చేసినప్పుడు, బ్యాంకర్ని మోసం చేసినప్పుడు, ఎన్బిఎఫ్సిస్ని అప్రోచ్ అయినప్పుడు, రెగ్యులేటరీ లేని ప్రొడక్ట్స్ ద్వారా తీసుకున్నప్పుడు అప్పుడు ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతాయి. కానీ కరోనా లాంటి ఒక సివియర్ డిజాస్టర్ వచ్చినప్పుడు ఈఎంఐ అనేది జాబ్స్ ఉండవు చాలా వరకు, లేదా ఇప్పుడు మనకు సబ్ప్రైమ్ క్రైసిస్ అనేది ఎక్కువ ఓవర్ ఈఎంఐలు కట్టకపోవడం వల్లనే వచ్చింది కదా సార్. 2008 గ్లోబల్ క్రైసిస్, ఫైనాన్షియల్ క్రైసిస్ అనేది అక్కడ లెహ్మన్ బ్రోస్ కంపెనీ బ్యాంక్రప్ట్ అవ్వడానికి కారణము ఎక్కువ లోన్స్ని లెండ్ చేసింది. వాళ్ళు ఎవరైతే బారోవర్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా డిఫాల్టర్స్ ఉన్నారు. వాళ్ళు కట్టకపోవడం వల్లనే కదా. అప్పటిదాకా మంచి లైఫ్ లీడ్ చేశారు కదా, తర్వాత ఎలా కష్టపడ్డారు. ఇప్పుడు కోవిడ్లో మోటార్ ఇచ్చాం కదా. When there is a genuine national problem, government will take care of it. అప్పు చేసి పప్పు కూడా తినమంటున్నారా? అప్పు చేయకుండా పచ్చిపులు తిని చచ్చిపోతే లాభం. అలా కాదు కదా. మన కింద మన ఆడియన్స్ కూడా ఒక డిస్క్రిప్షన్ ఉంటది కదా, వాళ్ళు ఏమంటారో చూద్దాం. ఎవరు అంటారు ఏమంతలే కదా. ఇప్పుడు ఎందుకనంటే మీరు చెప్పింది ఓకే బాగుంది, బట్ అన్ఫోర్సీన్ కండిషన్స్ వచ్చినప్పుడు
ఒక ఎమర్జెన్సీ వచ్చినప్పుడు ఈఎంఐ ఉన్నవాడు విపరీతమైనటువంటి బాధలో, భయంలో, టెన్షన్లో, డిప్రెషన్లో బతుకుతుంటాడు. ఏ ఈఎంఐ లేని వాడు కాలు మీద కాలు వేసుకుని ఉంటాడు. ఇప్పుడు ఇందాక మీకు ఒక ఎగ్జాంపుల్ ఇచ్చా. ఆ, ఉన్న డబ్బంతా పెట్టి ఇల్లు కొన్నాడు, ఉన్న డబ్బుని పక్కన పెట్టి ఇల్లు కొన్నాడు అని 2 కేసులు ఇచ్చా. జాబ్ పోతే ఉన్న డబ్బు పక్కన పెట్టి ఇల్లు కొన్నాడు, ఈ ఉన్న డబ్బుతో ఇంటి ఈఎంఐ ప్లస్ లైవ్లీహుడ్ వెళ్ళిపోద్ది. ఉన్నదంతా ఊడ్చి నేను అప్పు అంటే భయం, నాకు అప్పొద్దని ఇల్లు కొన్నాడు, తిండి ఉండదు, దానికి లోన్ రాదు. మీకు అర్థమైంది కదా లాజిక్? అర్థమైంది. సో ఇప్పుడు అప్పు పెట్టు అంటే ఇంక అప్పులో బ్రతకమని కాదు. నీ దగ్గర డబ్బుండి కూడా అప్పు తీసుకోవడం తెలివైన పని. ఎందుకు? యు ఆర్ మేకింగ్ యువర్ మనీ గ్రో అట్ హయ్యర్ రేట్ దెన్ అట్ వాట్ రేట్ యు ఆర్ బారోయింగ్. రైట్ రైట్. ఇప్పుడు హోమ్ లోన్ ఈరోజు 7.35 ఈరోజు. ఎంత వడ్డీ? ₹1,00,00,000 లోన్ తీసుకుంటే 20 years పెడితే మీకు 78,000 ఈఎంఐ వస్తుంది. కరెక్ట్. అసలు 78,000 ఈఎంఐ అంటే అసలు ప్లస్ వడ్డీ కలిపి 78,000 కడుతున్నారు. బయట ఉండిస్తాడా మనకి? ₹2 మెత్తి కూడా ఇస్తలేదు. ఆ డబ్బు బ్యాంకర్ది, ఎంజాయ్ చేసే ప్రాపర్టీ నువ్వు, దట్ కమ్ అట్ సచ్ ఎ లో ప్రైస్. అలా గుడ్ డెట్స్. అది ఇల్లు తెలివైన వాళ్ళు ఎవరైనా లోన్లోనే కొనాలి. కావాలంటే దానికి ఆ లోన్కి ఈక్వలెంట్ కార్పస్ నువ్వు పక్కన బిల్డ్ చేసుకో. ఇది నీ ధైర్యం. కరెక్ట్ కదా? అది ఆ పాయింట్ మిస్ అవుతారు. ఇప్పుడు డెట్ ట్రాప్, ఈఎంఐ ట్రాప్, బ్రతకలేరని మనం భయాలు క్రియేట్ చేస్తే ఇతను ఎప్పుడు డబ్బు పెట్టే వస్తువులు కొంటాడు. అంటే ఉన్నదంతా ఎప్పుడు బ్లాక్ చేస్తున్నాడు. రేపు ఈయన కష్టం అవుతా ఆదుకోవడానికి ఏం లేదు. ఓకే, నువ్వు డెట్ పెట్టుకో, దాని పల్లెగా అసెట్ బిల్డ్ చేయి. దట్టు ఇన్ లిక్విడ్ అసెట్. సో నీకు కష్టం వస్తే నీ పాకెట్లో ఉండాలి నీ ఫ్యూచర్ క్యాష్, లిక్విడిటీ. ఇప్పుడు డెట్ అని భయపడ్డ అతను ఇది లేకుండా చేస్తున్నాడుగా. ఇప్పుడు 15 ఏళ్ళ సంపాదన ఇంట్లో పెట్టి రేపటి నుంచి జీరోలో కూర్చుంటే ఎలా సార్? ఈ 15 ఏళ్ళ సంపాదనలో 4 ఏళ్ళ సంపాదన డౌన్ పేమెంట్గా పెట్టి 10 years సంపాదన పక్కన పెట్టుకుంటే అది నాకు ధైర్యం. అంతే కదా? అదే ఇప్పుడు నేను లోన్ తీసుకొని కొన్నా అని చెప్పా ప్రాపర్టీ, అదే మొత్తం ఆ డబ్బులు తీసుకుంటే ప్రాపర్టీ ఉంటుంది. ప్రాపర్టీ మీద ₹1,00,000 అద్దె వస్తుంది. కానీ నాకు అవసరం వస్తే 20 లక్షలు రావు కదా. సరే, మీరు పైసల ముచ్చట్లనే బుక్ రాశారు కదా. ఈ బుక్లో ఫైనాన్షియల్ ప్లానింగ్లో ఒక వ్యక్తి, ఎనీ ఇండివిజువల్, యూనివర్సల్లీ తీసుకోవాల్సిన ఫస్ట్ స్టెప్ ఏంటి అని అంటే హెల్త్ ఇన్సూరెన్స్ అని చెప్పి చెప్పారు. ఎందుకు హెల్త్ ఇన్సూరెన్స్ని అంత బాగా స్ట్రెస్ చేసి చెప్పారు? అంటే మీరు హెల్త్ ఇన్సూరెన్స్ బిజినెస్లో ఉన్నారు కాబట్టి చేశారా? అండ్ ఈ బుక్ రిలీజ్ చేసిన తర్వాత వి హావ్ సీన్ యూ దట్ యు ఆర్ ద లీడర్ ఇన్ ద కంట్రీ హెల్త్ ఇన్సూరెన్స్లో. ఎందుకు చెప్పానంటే హెల్త్ ఇన్సూరెన్స్ గురించే మొదలు పెట్టాను నేను బుక్ని. ఓకే, ఇప్పుడు లాస్ట్ వీక్ ఒక క్లెయిమ్ చేయించాం కిమ్స్లో. ఒక సర్జరీ అయింది 18 years ఏజ్ పర్సన్కి. 95 lakhs ఖర్చు అయింది. మొత్తం ఇన్సూరెన్స్లో క్లెయిమ్ అయింది. మీరు నాకు పెట్టిన PDF చూసారు కదా. రైట్. క్యాండిడేట్ డెంట్ సర్వైవ్. మరి 95 lakhs ఒక వ్యక్తి పెట్టగలడా? హెల్త్ ఇన్సూరెన్స్ ఉండబట్టి కదా. లేకపోతే ఇప్పుడు ఏంటి ఆ ఫ్యామిలీ? ఎక్కడ ఫ్యామిలీ? సో అది హెల్త్ ఇన్సూరెన్స్ యొక్క ఇంపార్టెన్స్. ఇప్పుడు చాలామంది మేమందరం ఆరోగ్యంగా ఉన్నాం, మా కంపెనీలో 8 లక్షలు ఉంది, కావాలంటే టాప్అప్ చేస్తే 15 లక్షలు వస్తుంది, నాకు అది సరిపోద్ది, నేను తీసుకొని అంటాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ 15 లక్షలు అన్ని ప్రాబ్లమ్స్కి సరిపోదు. నీకు కావాలంటే రోడ్ నెంబర్ 2 రెయిన్బో హాస్పిటల్కి వెళ్ళి ఆ ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ ఉంటుంది, ఆడికి వెళ్ళి రిసెప్షన్ దగ్గర 15 నిమిషాలు కూర్చో, అంతే. నువ్వేమీ చేయకు, వచ్చిపోయేవాడిని చూడు, ఆడి కష్టాలు చూడు, ఒక ఇద్దరితో మాట్లాడు. ఒక చిన్న బాబు గుండు చేసి ఉంటుంది, ఏంట్రా బాబు అను, మొత్తం స్టిచెస్ ఉంటాయి. ఆయనకి సర్జరీ అయింది బ్రెయిన్కి అంటారు. ఎంత అయిందని అడగాలి పేరెంట్స్. ఇప్పుడు 30 లక్షలు పోసాను సార్, ఇంకో 10 అయిద్దంటే అప్పు చేస్తున్నాను, మా తమ్ముడు ఊర్లో అమ్ముతున్నాడు సార్ అని చెప్తాడు. అప్పుడు నీకు అర్థమైంది, నువ్వు ఇక్కడ కూర్చొని మాట్లాడక కదా. అవును, మనం అవన్నీ క్లెయిమ్స్ సెటిల్ చేసాం కాబట్టి వీ హీన్ హ్యాండ్లింగ్ క్లెయిమ్స్ మనకు తెలుసు కాబట్టి మనం ధైర్యంగా మాట్లాడతాం. ఇప్పుడు నేను చెప్పా 95 lakhs క్లెయిమ్ ఉందని, ఎవరు నమ్మరో నా ఆఫీస్కి రండి, నేను ఉండాల్సిన అక్కర్లా, మా టీం చూపిస్తారు మీకు మొత్తం ప్రూఫ్స్. హాస్పిటల్ కూడా వెళ్ళి కనుక్కోండి, కిమ్స్కి మేము ఇచ్చిన ఫైల్ తీసుకుని హాస్పిటల్కి వెళ్ళి కనుక్కోండి, ఈ క్లెయిమ్ అయిందా లేదా. అది కదా. సో మనం చూస్తున్నాం, ఒక మనిషిని 10 ఏళ్ళు వెనక్కి నెట్టగలిగింది ఒక్క అనారోగ్యమే, ఆరోగ్య సమస్యే, ఒక్క జబ్బే, ఇంకేది నెట్టలేదు వెనక్కి కదా. అవును, మీరు ఒక ఫారెన్ టూర్కి వెళ్ళి వస్తే ఎంత ఖర్చు పెడతారు సార్? 2 లక్షలు 3 లక్షలు ఖర్చు పెడతారు అంతే. హాస్పిటల్కి వెళ్ళి వస్తే లక్షల్లో 10, 20, 30. మోస్ట్ కాస్ట్లీయెస్ట్ బెడ్ ఏది? ఐసీయూ బెడ్. నో అదర్ బెడ్ ఈజ్ కాస్ట్లీ. మీరు బెడ్ అన్నారు కాబట్టి గుర్తొచ్చింది, ఈ ఇన్సూరెన్స్ లో ఈ
రూమ్ రెంట్ క్యాపింగ్ అనేది ఒకటి వింటున్నాము. ఇది బెడ్ గురించేనా లేకపోతే రూమ్ గురించి ఏంటో నాకు అర్థం కాలేదు సార్. ఇప్పుడు కంటెంట్ క్రియేట్ చేయడానికే వీడియోస్, సొల్యూషన్కి జనాలకు ఉపయోగపడి కాదు. ఇక ఇప్పుడు ప్రతి టర్మ్ ఆయన చెప్పి రూమ్ రెంట్ క్యాపింగ్ ఇండస్ట్రీ మొత్తంలో రూమ్ రెంట్ క్యాపింగ్ లేదు. నేను చెప్పాలంటే ఈరోజు దట్స్ ఫ్యాక్ట్. ఓకే, 5 lakhs అండ్ అబౌవ్ సంబంధించి ఉన్న పాలసీలో ఎక్కడ కూడా మోస్ట్లీ రూమ్ రెంట్ క్యాపింగ్ లేదు. ఓకే, ఓన్లీ కార్పొరేట్ పాలసీలో ఉంది, గ్రూప్ పాలసీలో ఉంది తప్పితే ఇండివిజువల్ పాలసీలో లేదు. ఓకే, ఆయన కంటెంట్ కాబట్టి ఇంకో దగ్గర చూసి ఎత్తిపోతల పథకాల్లో భాగంగా ఆయన విన్నది ఇక్కడ చెప్తున్నాడు. ఓకే, నన్ ఆఫ్ ద ఇన్సూరెన్స్ కంపెనీ, నన్ ఆఫ్ ద కంపెనీ రూమ్ రెంట్ క్యాపింగ్లు అయితే ఈ రోజు లేవు. ఇంకా కొన్నిట్లో ఉన్నాయి నేషనల్ ఓరియంట్లో, ఎందుకంటే ఆబ్వియస్ దాని అకార్డింగ్లీ ప్రీమియం ఉంటుంది అక్కడ. ఓకే, నో రూమ్ రెంట్ క్యాపింగ్ ఈ రోజు, నన్ ఆఫ్ ద పాలసీ. 10 lakhs అండ్ అబౌవ్ తీసుకుంటే రూమ్ రెంట్ క్యాపింగ్ అందరు తీస్తారు. సింగిల్ ఆక్యుపెన్సీ రూమ్ వచ్చేస్తుంది, డీలక్స్ అండ్ సూట్ రూమ్స్ రావు, కానీ సింగిల్ రూమ్ వచ్చేస్తుంది. లేదు, కానీ అదొక టాపిక్ అయింది టు డిస్కస్ ఆర్ మేక్ ఎ వీడియో. అది రూమ్ రెంట్ క్యాపింగ్ అంటే మీకు ఒక డిఫైన్ చేస్తాడు. పర్ డే నీకు ఈ పాలసీలో 10 lakhs మాత్రమే ఇస్తాను అంటాడు. సరే 10,000 పర్ డే రూమ్ రెంట్. కానీ హైదరాబాద్లో డబుల్ షేరింగ్లో కూడా 14,000 ఉంది బెడ్ ఒక దగ్గర. ఓకే, సో అప్పుడు డిఫరెన్స్ అమౌంట్ మనం పే చేసుకోవచ్చు. ఒకప్పుడు ఇది బిగ్గర్ ఛాలెంజ్. ఏమైందంటే 5 lakhs పాలసీకి పర్ డే బెడ్కి 5,000 లిమిట్ ఇచ్చేవాడు. మనం ఏం చేస్తామంటే హాస్పిటల్కి వెళ్ళినప్పుడు నాకు ట్రిపుల్ షేరింగ్లో 5,000 ఉంది సార్, మీ పాలసీ ప్రకారం ఇది వస్తుంది అంటాడు. ఈయన అంటాడు లేదు మా అబ్బాయి అల్లరి చేస్తాడు, మళ్ళీ మా వైఫ్ పాప కూడా ఉండాలి కాబట్టి నాకు సింగిల్ బెడ్ ఉంటే చూడండి అంటాడు. ఆయన అంటాడు సింగిల్ బెడ్ అయితే 9,000 ఉంది సార్ అంటాడు. సింగిల్ బెడ్ సింపుల్ రూమ్ ఒకటి ఉంది సార్ 9,000 అంటే ఈయన అనుకుంటాడు 5,000 9,000 డిఫరెన్స్ 4,000 కదా. ఎన్ని రోజులు ఉండొచ్చు హాస్పిటల్ అంటే సార్ 3 days అంటాడు. అంటే 3 నెలలు 12,000 కదా. సో 12,000 కదా నేను పెట్టుకుంటా, మై వైఫ్ అండ్ కిడ్ బెటర్ లైఫ్ చూసుకుంటారని చెప్పి దానికి వెళ్తాడు. కానీ అక్కడ దాంట్లో మిస్ అయ్యేది ఏంటంటే మీ ఎంటైర్ బిల్లింగ్ విల్ హ్యాపెన్ ఆన్ ది ప్రపోర్షన్ ఆఫ్ ది రూమ్ రెంట్. ఓకే, అంటే మీరు ఇప్పుడు మీ అగ్రీడ్ రూమ్ రెంట్ కన్నా మీరు 40% ఎక్కువ పే చేస్తున్నారు కదా, మీ ఎంటైర్ బిల్లో 40% రిజెక్ట్ చేస్తాడు. అంటే డాక్టర్ ఛార్జెస్, డాక్టర్ విజిట్ ఛార్జ్, నర్స్ ఛార్జ్ ఇవన్నీ కూడా ప్రపోర్షనెట్గా మీ రూమ్ రెంట్ పడడం తగ్గిపోతాయి. అప్పుడు మనం అనుకున్న బిల్లు 3 రోజులు ఉంటే 1,00,000 రూపాయలు అయితే 12,000 కడదాం అనుకున్నాం కదా, వాళ్ళు 40,000 కట్టమంటారు. అంటే ప్రపోర్షనెట్ కాస్ట్ అంతా పడుతుంది. ఇప్పుడు అంత కాంప్లికేషన్ లేదు. 5 లక్షల కంటే ఎబో ఉన్న ఆల్మోస్ట్ అన్ని కంపెనీలు అయినా 5 లక్షలు పనికిరాని పాలసీ. కానీ మీరు ఇప్పుడు ఇందాక ఒక టర్మ్ యూజ్ చేశారు, ఐఎమ్ నాట్ సో అవేర్ ఆఫ్ దీస్ టర్మ్స్, గ్రూప్ పాలసీ అని చెప్పేసి, ఎంప్లాయీ పాలసీ అని చెప్పేసి. అటెల్ ఒక ఇంజనీరింగ్ కంపెనీకి 700 మంది ఎంప్లాయీస్కి నేను ఒక హెల్త్ ఇన్సూరెన్స్ గ్రూప్ పాలసీ ఇచ్చాను. ఓకే, దాని ఓనర్ మనకు ఫ్రెండ్, మన క్లయింట్. రామ్ నువ్వే చేయాలంటే వెళ్ళా. ఐ వర్క్డ్ అవుట్. ఆ ఎంప్లాయీస్ మొత్తానికి పేరెంట్స్ కాకుండా స్పౌస్ అండ్ కిడ్స్కి మేము ఒక 86 లక్షల ప్రీమియం తీసుకొని పాలసీ ఇచ్చాం. ఓకే, 3 lakhs పాలసీ విత్ నో సబ్ లిమిట్స్. మెటర్నిటీ కవర్ ఫ్రమ్ డే 1. నార్మల్ డెలివరీ అయితే 40,000, సిజరీన్ అయితే 60,000 ఇచ్చాం. అయితే ఆ ఫస్ట్ ఇయర్లో క్లెయిమ్ 1,26 lakhs వచ్చింది. కట్టిన ప్రీమియం 80 lakhs, 1,26 lakhs క్లెయిమ్ వచ్చింది. ఇప్పుడు రెన్యువల్ అప్పుడు రామ్ అది రెన్యువల్ చేయాలి అన్నాడు. ఇన్సూరెన్స్ అతన్ని రెన్యువల్ నోటీస్ అడిగితే 1,48 lakhs ఇచ్చారు. ఆయన అంటాడు ఇంత ప్రీమియం కట్టలేము మేము. అంటే యాక్చువల్గా ఎంప్లాయీ సాలరీలోనే కట్ చేస్తున్నారు. ఇంత కట్ చేస్తే వాళ్ళు ఎవరు కట్టరు, ఇంత పెంచితే ఒకేసారి డబుల్ అయిపోతే ఎలా రామ్, నాకు కాదు, నాకు అది దానికే కావాలన్నాడు. ఇన్సూరెన్స్ అతను నేను ఎవరు అన్నాడు. ఓకే సార్ ఆ ప్రైస్కి రాదన్న, ఎందుకంటే మీ యొక్క క్లెయిమ్ డంప్ ఉంటుంది, ఆ క్లెయిమ్ హిస్టరీ చూస్తారు వాళ్ళు. అంటే ఈ ఏజ్ గ్రూప్లో ఇన్ని మెటర్నిటీ కేసులు వస్తాయి, దీనికి ఇంత వెళ్ళిపోద్ది, ఇంతమంది ప్రీ ఎగ్జిస్టింగ్ డిసీజ్తో ఉన్నారు, ఒక 1 year ఎక్స్పీరియన్స్ తెలిసిపోద్ది. ఈ గ్రూప్కి నెక్స్ట్ ఇయర్ ఎక్స్పెక్టెడ్ క్లెయిమ్ తెలిసిపోద్ది క్లెయిమ్ డంప్లో. దాని ప్రకారం వాడి 1,20 లక్షలు మళ్ళీ కనపడుతుంది. ఆడ అడ్మిషన్ కాస్ట్ ఉన్న 1,40 విల్ మేక్ నథింగ్. 1,48 lakhs ఉంటేనే ఇస్తాను, డిస్కౌంట్ ఇవ్వనని చెప్పాడు. ఈయన సరే అయితే నేను ట్రై చేస్తాను. ఈ స్టార్టెడ్ అప్రోచింగ్ అదర్ ఇన్సూరెన్స్ కంపెనీస్. అయితే అదర్ ఇన్సూరెన్స్ కంపెనీస్ ఏమంటాయంటే మీకు ఇంతకుముందు పాలసీ ఉందనేది ఫస్ట్ క్వశ్చన్ అడుగుతాయి కార్పొరేట్స్ని. ఉంది అంటే దాని క్లెయిమ్ డంప్ ఇవ్వమంటే ఇస్తే వాడికి కూడా తెలిసిపోద్ది కదా. వీళ్ళు అబ్జర్వ్ చేసి మాకు ఇంతకుముందు పాలసీ లేదని చెప్పారు. చెప్పిన వాళ్ళు ఈ కంపెనీ పేరు కొడితే ఐఐబిలో ఇండియన్ ఇన్సూరెన్స్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో ఒకటి ఉంటుంది, ఐసిఐసి టవర్స్ వెనక ఉంటుంది. వాళ్ళు ఇస్తారు మొత్తం డేటా, అందరికీ డేటా కనపడుతుంది. ఎవ్రీ వన్ స్టార్టెడ్ కోటింగ్ సేమ్ ప్రైస్, 1.5 crore, 1.8 crore, 2 crores కూడా కోట్ చేశారు. అప్పుడు మళ్ళీ ఫోన్ చేశాడు, రామ్ నువ్వు నాకు హెల్ప్ చేయాలి, ఇది అవ్వట్లేదు నా వల్ల, వీళ్ళేమో కట్టిన అంటారు, వాళ్ళేమో ఏమని అంటున్నారు. ఇప్పుడు ఏంది నా పరిస్థితి?
అన్నాడు. నేను కూర్చొని ఇంకా ఏం లేదు సార్, మీకు అదే 3 lakhs కావాలి ఆ ప్రీమియం కంటే మీరు కొన్ని పారామీటర్స్ కాంప్రమైజ్ అవ్వాలి. ఏంటది? ఇప్పుడు రూమ్ రెంట్ క్యాపింగ్ పర్ డే 5,000. ఇంతకుముందు నార్మల్ డెలివరీ 40,000 కదా, ఇప్పుడు నార్మల్ డెలివరీ 20,000, సిజరీన్ 40,000. అండ్ ప్రతి బిల్లు మీద కో పేమెంట్ 10%. అప్పుడు ఈ ప్రీమియం పెట్టింది. ఇప్పుడు అవి కాంప్రమైజ్ అయ్యి పాలసీ తీసుకోవాల్సి వచ్చింది, మళ్ళీ ₹1,00,00,000 ప్రీమియం కట్టి 98 లక్షలు అంత. సో అంటే ఈ క్లెయిమ్స్ని బట్టి అది గ్రూప్ అంటే టైలర్ మేడ్ పాలసీ. ఓకే, యూ కెన్ టైలర్ మేడ్ ఇట్ వాట్ ఎవర్ యూ వాంటెడ్. ఇప్పుడు 20% కోపేమెంట్ కలిసి ఇంకా తగ్గుద్ది, అంటే ఇన్సూరెన్స్ తగ్గిపోతుంది కదా. ఇప్పుడు 10% కోపేమెంట్ అనగానే 1,20,00,000లో 25 లక్షలు తగ్గిపోయింది కానీ కాస్ట్. ఇప్పుడు సిజరీన్ నార్మల్ డెలివరీ మీద తగ్గించి కానీ అక్కడ ఒక 15 లక్షలు తగ్గింది కదా, అది ప్రీమియంలో డిస్కౌంట్ ఇచ్చాడు. అర్థమైంది. అది గ్రూప్ పాలసీ. గ్రూప్ పాలసీ అయితే టైలర్ మేడ్ పాలసీ. ఎందుకంటే గ్రూప్ పాలసీలో డే 1 ఎనీథింగ్ కవర్ కదా. సో ఇన్సూరెన్స్ చాలా కేర్ఫుల్గా ఉండాలి, అందుకని అట్లా ఉంటుంది. అందుకే గ్రూప్ పాలసీ టర్మ్స్ వేరు, మీరు తీసుకుంటే అది మీ ఓన్ టర్మ్స్, గుడ్ కదా, అది స్టాండర్డింగ్. గ్రూప్ పాలసీ ఎనీ టైం మారిపోవచ్చు. ఇప్పుడు ఇయర్ కూడా మళ్ళీ అంత క్లెయిమ్ వస్తే నెక్స్ట్ ఇయర్ ఏమంటాడు, నేను రెండు చేయను అంటాడు. అది. సో సార్ ఇక్కడ నేను చాలా వరకు నా ఫ్రెండ్స్తో మాట్లాడినప్పుడు, మాకు ఆల్రెడీ మేము ఒక ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తాం కదా, 5 లక్షల కవర్ ఉన్నది, 10 లక్షల కవర్ ఉన్నది, మాకేం అవసరం లేదు అని అంటుంటారు వాళ్ళు. బట్ నేనేం చెప్తానంటే, నువ్వు ఆ కంపెనీలో వెన్ యూ సీజ్ టు వర్క్ ఇన్ దట్ కంపెనీ, వెన్ యూ స్టాప్ వర్కింగ్ ఇన్ దట్ కంపెనీ, నువ్వు ఆ కంపెనీలో పనిచేయడం మానేసిన 30 రోజుల్లో నీ ఇది కూడా పోతుంది, హెల్త్ ఇన్సూరెన్స్ కూడా పోతుంది. ఒకవేళ నువ్వు 50 ఏళ్ళ దాకా పనిచేస్తావు, 60 ఏళ్ళ దాకా పనిచేస్తావు, ఆ కంపెనీ నీకు 60 ఏళ్ళ వరకు హెల్త్ ఇన్సూరెన్స్ ఇస్తుంది. ఆ తర్వాత ఎట్లా నువ్వు ఆ లోపే కనుక నీకు షుగరో, బీపీఓ, థైరాయిడో, లేకుంటే ఇంకేదైనా లాంగ్ టర్మ్ ప్యాంక్రియాటిసో, లేకుంటే ఇంకేదైనా డిసీజ్ వచ్చిందనుకో, నువ్వు అప్పుడు ఈ 10 లక్షలతోనే నువ్వు తర్వాత నువ్వు పర్సనల్గా తీసుకొని కంటిన్యూ చేయాలన్నా 10 లక్షల ఏజ్ గ్రూప్లోనే ఉంటావు. కానీ ₹1,00,00,000 ఆ రోజు మెడికల్ ఎక్స్పెన్సెస్ పెరుగుతాయి. ఇన్ఫ్లేషన్ అనేది ఒక 7%, 6 to 7% మెడికల్ ఇన్ఫ్లేషన్ ఈవెన్ మోర్ పెరుగుతుంది కదా, 14% పెరుగుతుంది కదా. చేయండి అని అంటే ఎవరు కన్విన్స్ గారు? మీరేం చెప్తారు అసలు ఇట్లాంటి వాళ్ళకు? అంటే నాకున్నది 5 లక్షలు ఉన్నది ఆల్రెడీ, మా ఫ్యామిలీ అందరికి ఫ్యామిలీ ఆఫ్ 4 members ఉన్నది అని అంటారు. బట్ నేను వాళ్ళ వెల్విషర్గా చెప్పినప్పుడు వాళ్ళు నాకు ఇది చెప్తున్నారు, వాళ్ళకి ఏం చెప్తారు? వాళ్ళందరినీ టీ తాగుదామని కారు ఎక్కించుకోండి, మీరు పెద్ద కారే కదా, ఒక 5 ఎక్కించుకోండి, నీలఫర్లో ఛాయ్ తాగిపోయింది, అక్కడ నుంచి రెయిన్బో రోడ్ నెంబర్ 2కి తీసుకెళ్ళండి, అలా ఫస్ట్ ఫ్లోర్కి తీసుకెళ్ళి ఒక 15 నిమిషాలు ఉంటాడు మగాడే, గొప్పడే. పిల్లలు ఉన్నాడు రెయిన్బోలో ఎక్కువసేపు ఉంటాడు, గొప్పడే. ఏడుపు వస్తుంది సార్ కళ్ళ ముందు తిరుగుతుంటే, కనుక్కోండి ఎంతని. అరే వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసి ఉంటారు, ఈ ప్రాబ్లం వస్తుంది ఎవరు ఎక్స్పెక్ట్ చేశారా? ఈ హెల్త్ ఇష్యూ అనేది నువ్వు కట్టని లాటరీ టికెట్ ఎవడో తెలుతో తెలియదు. రైట్. అందరూ మాకు ఏమి హ్యాబిట్ లేవు సార్, మా వాడికి ఇది వచ్చింది సార్, కనీసం టీ చుక్క కూడా తాగాడు సార్, సిగరెట్ తాగాడు, మందు తాగాడు, టీ తాగాడు, అసలు ఫుడ్ కూడా తింటాడు, జబ్బు వస్తుంటే ఎవరికి తెలుసు రీజన్. కరెక్ట్. సో లాటరీలో ఎవడు తెలుసు తెలినట్టుగా ఈ హెల్త్ ప్రాబ్లం కూడా ఎవరికి వస్తుంది, ఎందుకు వస్తుంది తెలియదు. అండ్ హెల్త్ ప్రాబ్లమ్ ఇస్ జస్ట్ నాట్ డిసీజే కాకపోతే ఒక యాక్సిడెంట్ కూడా కావచ్చు. మరి దాని బిల్ 20 లక్షలు అయితే నీ కంపెనీ 5 లక్షలు ఇస్తే మిగిలిన 20 లక్షలు 15 లక్షలు ఎవడు పట్టుకొస్తాడు? అండ్ నీకు జబ్బు వస్తే ఎవడు పాలసీ ఇవ్వడు. మీరు అనుకుంటున్నారు హెల్దీగా ఉన్నా కదా పాలసీ వద్దని, హెల్దీగా ఉంటేనే పాలసీ ఇస్తాడు, హెల్త్ పోతే పాలసీ ఎవరెవరు. కానీ మనం అనుకున్నాం హెల్దీగా ఉంటే పాలసీ ఎందుకు, యంగేజ్లో పాలసీ ఎందుకు? మరి ఇప్పుడు 2 years వరకు సర్జరీ అయితే అది యంగేజా ఓల్డ్ ఏజా? ఏ డిసీజ్ రాకముందుకు పాలసీ ఎందుకు? అదే ఈ పాలసీ వాళ్ళు మంచి ఇంటెన్షన్స్ ఉంటే బీపీ షుగర్ వచ్చిన తర్వాత ఎందుకు ఇవ్వరు? ఇవన్నీ క్వశ్చన్స్ ఉంటాయి. బీపీ షుగర్ ఉన్నది పాలసీ ఇవ్వమని చెప్పు, బీపీ షుగర్ ఉంది పాలసీ ఇవ్వమని చెప్పు. నువ్వు జబ్బులు తెచ్చుకుంటే వాడని తీసుకుంటాడు. మీరు ఉన్నదే ఇవ్వడానికి కదా, మరి హెల్త్ ఇన్సూరెన్స్ మా కోసమే కదా. నువ్వు ఉన్నదే పెళ్లి చేసుకుంటావు కదా, ప్రెగ్నెంట్ అమ్మాయి ఉంది చేసుకో. మరి నువ్వు పెళ్లి కావాలంటావు కదా, నీకు అమ్మాయి కదా కావాల్సింది, చేసుకో. నువ్వు పెళ్లి చేసుకుంటే నాకు డైవర్స్ కాని అమ్మాయి కావాలి, ప్రెగ్నెన్సీ లేని అమ్మాయి కావాలి అన్నప్పుడు వాడు ఈ హాజ్ ఎ చాయిస్ టు పిక్ కదా. ఇన్సూరెన్స్ ఈజ్ టేకింగ్ కేర్ ఆఫ్ యువర్ రెస్ట్ ఆఫ్ ది లైఫ్ రెస్పాన్సిబిలిటీ. బట్ ఇంత చేసినప్పటికి కూడా రీసెంట్లీ ఐ హావ్ సీన్ యువర్ వాట్సాప్ స్టేటస్, ఇన్సూరెన్స్ కంపెనీస్ ఆర్ బ్లీడింగ్ అరౌండ్ 10,000 crores అని చెప్పేసి వచ్చింది. ఐఆర్డిఏ డేటా. అవును, 10,000 crores ఫ్రాడ్ జరిగింది ఇన్సూరెన్స్. ఏంటి అసలు అది అర్థం కాలేదు సార్. మనమేమో ఇన్సూరెన్స్ దొంగలు అంటాం, హాస్పిటల్ దొంగలు అంటాం, మేజర్ దొంగలు కస్టమర్లు. ఎట్లా అంటే రాంగ్ క్లెయిమ్స్, వెరీ రాంగ్ క్లెయిమ్స్. ఆ ప్రాక్టీసెస్ కూడా మనం పబ్లిక్గా చెప్పకూడదు, అది ఎంకరేజ్ చేసినట్టు అయిపోద్ది కదా. చెప్పండి ఏదో ఒక్కటి. ఇప్పుడు ఒకే ఒక హాస్పిటల్లో
కంటిన్యూస్ క్లెయిమ్స్ అన్ని చూస్తే తీరా వీళ్ళు వెరిఫికేషన్కి వెళ్తే హైదరాబాద్లోనే అవి మొత్తం వాళ్ళు స్టాప్ పెట్టినవే. హాస్పిటల్ క్లోజ్ చేశారు. వాళ్ళకి వాళ్ళే ట్రీట్మెంట్ రాసుకున్నారు, వాళ్ళే బిల్ తీసుకున్నారు. థర్డ్ పార్టీ వెరిఫికేషన్కి వచ్చినా బెడ్ మీద ఉన్నారు. ఈ డాక్టర్స్ ఇన్వాల్వ్ అయినప్పుడు, ఎంప్లాయీస్ ఇన్వాల్వ్ అయినప్పుడు ఒకటి. ఇంకోటి కొన్ని గ్రూప్ పాలసీల్లో ఆ గ్రూప్ హెచ్ఆర్ హాస్పిటల్లో సేల్స్ మేనేజర్స్ ఉంటారు హెల్త్ వాళ్ళిద్దరు కుమ్మక్క అయిపోయి అసలు పాలసీ లేని వ్యక్తి అడ్మిట్ అయినప్పుడు ఈ వ్యక్తిని అక్కడ ఎంప్లాయీ పేరెంట్గా పెట్టి, అది అన్నేమ్డ్ పాలసీ, హెచ్ఆర్ యాడ్ చేస్తే ఆ డే కవర్ కదా. ఇప్పుడు హాస్పిటల్ 6 లక్షలు అయింది బిల్లు, వీళ్ళు అగ్రిమెంట్ ఏంటంటే 6 లక్షల బిల్లు కదా, మాకు 4 లక్షలు మేము చేపిస్తాం మాకు కట్టు, ఈ 4 లక్షలు ఇన్సూరెన్స్లో క్లెయిమ్ చేస్తాం. ఇలా కుప్పలు చాలా ఉన్నాయి, ఇంక ఎన్ని జిల్లాలు చెప్పట్లా. అయితే ఆ కైండ్ ఆఫ్ స్క్రూట్నీ చేయాలంటే ఇన్సూరెన్స్ చేయగలదు. అంటే ప్రతి పాలసీ హోల్డర్ది బయోమెట్రిక్ తీసుకొని అన్నీ తీసుకొని లింక్ చేసి క్లెయిమ్ చేయాలంటే కాస్ట్ పెరిగిపోతుంది. ఇప్పుడు ఇండియాకి అఫోర్డబిలిటీ లేదు ఈ కాస్ట్లో అన్నప్పుడు అంత స్క్రూట్నీ లెవెల్ ఆఫ్ స్క్రూట్నీ చేస్తే పాలసీ కాస్ట్ పెరిగిపోయి అందరికీ బటన్ అయిపోద్ది. అందుకని వాళ్ళు ఆ స్క్రూట్నీ చేయట్లా, దాన్ని మిస్యూజ్ చేస్తున్నారు. ఇప్పుడు జస్ట్ గివ్ అనదర్ ఎగ్జాంపుల్, మేము అమ్మే వన్ ఆఫ్ ద పాలసీలో మైనర్ చైల్డ్ హాస్పిటల్లో చేస్తే పర్ డే 2,000 రూపాయలు క్యాష్ కూడా ఇస్తారు. ఓకే, మైనర్ చైల్డ్ హాస్పిటల్ అయితే పర్ డే 2,000 ఇస్తాం. వన్ ఆఫ్ మై క్లయింట్ డాక్టరు ఒక కరీంనగర్ దగ్గర ఒక టౌన్లో ఒక కపుల్ వాళ్ళ బాబుని అడ్మిట్ చేశారు. డిశ్చార్జ్ రాస్తే అయ్యా ఇంకొక 2 రోజులు ఉంచండి అయ్యా అన్నారట. ఎందుకంటే మా ఇన్సూరెన్స్ ఏజెంట్ చెప్పాడు అయ్యా రోజుకి 2,000 వస్తాయని, మేము ఇద్దరం కూలికిపోయినంత రాదు కదా, ఇక్కడ వస్తుంది కదా, ఇంకో 2 రోజులు ఉన్నాం. ఎంత బ్యాడ్ అది. కరెక్ట్. అంటే అమ్మేవాడిది కూడా ఇంటెన్షన్ కరెక్ట్ ఉండాలి. అట్ ద ఎండ్ ఈ రాంగ్ క్లెయిమ్స్ వలన రైట్ పర్సన్కి అందరికీ ప్రీమియం కాస్ట్ పెరిగిపోతుంది. ఇప్పుడు మీరు అన్నట్టుగా డయాబెటీస్ బీపీ ఉంటే ఎందుకు వెయిటింగ్ ఉండాలంటే హీఈస్ టేకింగ్ అప్ రెస్పాన్సిబిలిటీ. నీ క్యాట్రాక్ట్, నీ రీప్లేస్మెంట్, కిడ్నీ స్టోన్స్ గెలవ 2 years వెయిటింగ్ ఎందుకు, మెటర్నిటీ ఎందుకు 4 years కవర్ అవుద్ది అని కూడా వీడియోలు చేస్తున్నారు. ఇప్పుడు నీకు డే 1 కవర్ ఇవ్వమంటే ఇస్తాడు, డే 1 కవర్ ఇచ్చినప్పుడు కాస్ట్ పెరిగిపోద్ది, ఆ కాస్ట్ అందరికీ పెరిగిపోద్ది. ఇప్పుడే ప్రీమియం హై అంటున్నావు, ఎఫర్డబిలిటీ లేదంటున్నావు, ఇప్పుడు డే 1 అన్ని కవర్ ఇవ్వాలంటే ప్రీమియం 3 రెట్లు అవుద్ది. అప్పుడు కొత్తగా వచ్చేడు కోసం ఉన్నోడు కూడా పెరిగిపోద్ది. నువ్వు ఆల్రెడీ 4 years ఉన్నావు, ఆ వెయిటింగ్ పీరియడ్స్ అయిపోయినాయి, నీ ప్రీమియం 30,000 ఉంది. ఇప్పుడు కొత్తగా వచ్చేడు డే 1 కవర్ ఇవ్వాలంటే హెల్త్ ఇన్సూరెన్స్లో ప్రీమియం ఆ ఏజ్ గ్రూప్ వాళ్ళకి అందరికీ ఒకటే ఉంటుంది, నీకు జబ్బు ఉన్నా లేకపోయినా. మేబీ ఏమన్నా కొన్ని స్మాల్ ఇష్యూస్కి ఎంట్రీ టైంలో లోడింగ్ వేస్తారు, కానీ అదర్వైజ్ ఇట్ ఇస్ కామన్ ప్రీమియం. నువ్వు 10 years నుంచి పాలసీలో 40 ఏళ్ళు ఉన్నా, కొత్తగా 40 ఏళ్ళు ఉండి ఈరోజు పాలసీ ఉన్నా, మీ ఇద్దరు సేమ్ ప్రీమియం. ఓకే. కానీ ఇప్పుడు ఇటువంటి అన్నీ యాడ్ చేయాలంటే ప్రీమియం విల్ గో వెరీ హ్యూజ్. ఐఆర్డిఏ కొన్ని రెగ్యులేషన్స్ పెడుతుంది, ఎనీ హెల్త్ కండిషన్ తీసుకోవాలని పెట్టింది ఐఆర్డిఏ. నిజానికి మన వన్ ఆఫ్ ది కంపెనీ నార్మల్ ప్రీమియం 65,000 ఉంటే అన్ని డిస్క్లోజ్ చేసి అన్ని హెల్త్ ఇష్యూస్ పెట్టాక లోడింగ్ ప్రీమియం 6,80,000 ఇచ్చింది. ఐ కెన్ షో దట్. 65,000 ప్రీమియంకి ఐఆర్డిఏ ఏం చెప్పింది, నువ్వు అసెస్మెంట్ చేసి తీసుకో అంది. అలా తీసుకోవాలంటే వాడు 10 లక్షలకి 6,80,000 పర్ ఇయర్ ప్రీమియం కట్టమన్నాడు. ఎవడు కడతాడు కదా. మీ హెల్త్ ఇష్యూని బట్టి ప్రీమియం డిసైడ్ అవుతుంది. అట్ ద ఎండ్ ఇన్సూరెన్స్ కలెక్టెడ్ ప్రీమియం నుంచే మీకు క్లెయిమ్స్ ఇస్తాడు. నువ్వు అన్ని కవర్ అంటే ప్రీమియం పెరుగుతుంది, నాకు ప్రీమియం ఎక్కువ అన్ని కవర్ ఎలా అవుతుంది. ఇప్పుడు అన్ని కంప్లైంట్స్ ఉన్నట్టు వీడియో ఇన్సూరెన్స్ కంపెనీ పెట్టాలి. చాలామంది వీడియోలు చేస్తున్నారుగా. నో, అసలు ఇన్సూరెన్స్ కంపెనీసే హానెస్ట్. ప్రాబ్లమ్ ఇస్ విత్ ది పీపుల్, అవర్ ఎక్స్పెక్టేషన్స్ ఆర్ రాంగ్. ఓకే, హెల్దీగా ఉన్నప్పుడు తీసుకోవడానికి మనసు రాదు, జబ్బు యొక్క వాడిని బ్లేమ్ చేస్తే ఎట్లా. జబ్బు చాలా వరకు క్లెయిమ్ రిజెక్షన్స్ అవుతుంటాయి. చాలా వరకు ఏమో ఇండస్ట్రీ యావరేజ్ 90. చాలా వరకు ఎక్కడైతే 10 people ఇన్నోసెంట్ పీపుల్ అయ్యారు. ఇన్నోసెంట్ ఎలా అవుతారు? ఈ క్లెయిమ్ అప్రూవల్ లోనే ఓవర్ ఇంటెలిజెంట్ ఉన్నారు. ఈ 90లోనే 10,000 crores ఫ్రాడ్ జరిగింది. లేదు, లెట్ మీ పుట్, ఒక వ్యక్తి జెన్యూన్ ఉన్నాడు, పెద్దగా తెలియదు, ఇన్సూరెన్స్ డాక్యుమెంట్లో ఇచ్చినటువంటి టర్మ్స్ అండ్ కండిషన్స్ స్టార్ మార్క్లో చిన్నగా ఇచ్చినవన్నీ చదువుకోలేదు అని తెలియదు. ఆ వ్యక్తి ఏదో క్యాష్లెస్ ట్రాన్సాక్షన్ ఉన్నది కాకుండా క్యాష్ ఇచ్చి జాయిన్ అయ్యే హాస్పిటల్లో, అడ్మిట్ అయ్యే హాస్పిటల్కి వెళ్ళాడు, క్యాష్ కట్టారు. నాన్ నెట్వర్క్ హాస్పిటల్కి వెళ్ళారు. అతనికి నెట్వర్క్ హాస్పిటల్ అంటే తెలియదు, నాన్ నెట్వర్క్ హాస్పిటల్ అంటే తెలియదు. ఇన్సూరెన్స్ ఏజెంట్ అడ్వైజర్ ఎవరు కూడా ఎక్స్ప్లెయిన్ చేయరు. ఈ పరిస్థితే ఇట్లా ఉంటే పెద్ద పెద్ద ఇన్ఫ్లుయెన్సర్స్, కామెడీ చేసుకునే వాళ్ళు ప్రతి ఒక్కరు పాలసీ బజార్ లాంటి లింకులు ఇచ్చి ఇందులో చేసుకోమంటున్నారు. ఆ టైంలో ఎవరు సపోర్ట్ చేయకపోతే క్లెయిమ్ రిజెక్షన్లు అవుతాయి కదా, దాన్ని ఎట్లా సపోర్ట్ చేస్తున్నారు మీరు? ఇప్పుడు ఆ 10% క్లియర్ రిజెక్షన్స్ అవే మేజర్. ఇప్పుడు మీరు అన్నారు కదా, ఇప్పుడు కామెడీ రీల్స్ చేసే అతను ఆయన ఇన్సూరెన్స్ యొక్క సెంటిమెంట్ పండించి కింద లింక్ ఇస్తాడు. ఎజెండా ఏంటైంది మీకు తెలుసు కదా, మీరు యూట్యూబర్. మీలాగా
పెద్ద ఫిన్ ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా వచ్చి ఒక కామెడీ వీడియో చేసి దీని మీద కామెడీ వీడియో ఇన్ ద సెన్స్ ఇదే హెల్త్ ఇన్సూరెన్స్ లేకపోతే ఏమవుతుంది అని చెప్పేసి ఒక నరేటివ్ క్రియేట్ ఏ వీడియో చేసినా మధ్యలో హెల్త్ ఇన్సూరెన్స్ ప్రస్తావన తెచ్చి దాని కింద వీడియో కింద పాలసీ బజార్ లింక్ లాంటిది ఇస్తుంటారు. ఇప్పుడు పాలసీ బజార్ లింక్ ఇచ్చారు. లేటెస్ట్ నాది ఒక ఛానల్, నాకు 5 లక్షల మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు. అవును, వీళ్ళందరూ నన్ను అభిమానిస్తారు, అందుకే సబ్స్క్రైబర్స్ అయ్యారు, ఫాలో అవుతారు. ఇప్పుడు నేను పాలసీ బజార్ లింక్ ఇచ్చాను కింద. ఆ లింక్ ద్వారా కొంటే నాకేం బెనిఫిట్ ఉంటుంది? మీకు ఎంతో కొంత కమిషన్ వస్తుంది, అఫిలియేట్ ఇన్కమ్ ఉంటుంది. అఫిలియేట్ ఇన్కమ్ ఉంటుంది. అయితే అలా ఇచ్చినప్పుడు 1 టైం ఇస్తాడు, రెన్యువల్ కమిషన్ ఉండదు. 1 టైం కమిషన్ ఇస్తారు. ఓకే, కానీ ఇక్కడ నేను నా రీచ్ ఎక్కువ కదా, కొన్ని లక్షల మంది వస్తున్నారు, దాంట్లో కొన్ని వందల మంది కొన్నారు. ఇప్పుడు మరి ఇండస్ట్రీలో 10% రిజెక్షన్ అవుతున్నాయి కదా, మరి ఇక్కడ కొన్నాడు కూడా 10% రిజెక్షన్ అవుతుంది కదా. ఈ రిజెక్ట్ అయినాడు ఈ వీడియో కింద కామెంట్ పెడతారుగా, ఆ కామెంట్ ఎప్పుడు కనపడింది మీకు ఏ ఛానల్ అయినా? కనపడలేదు. నువ్వు రోజు చేసినప్పుడు మరి రిజెక్షన్స్ కూడా రావాలి కానీ నీకు కామెంట్స్, దే ఆర్ మేనేజింగ్ దోస్ కామెంట్స్. అదే ఒక ఏజెంట్ అయితే వచ్చి వాడిని గల్లా పట్టుకుంటారుగా, ఏజెంట్ వెళ్తాడు కదా హాస్పిటల్కి. ఇప్పుడు నా ఆఫీస్ ఉంది అమీర్పేట మెట్రో స్టేషన్ దిగితే, ఆ స్టెప్స్ దిగితే నా లిఫ్ట్ ఉంటుంది, 5th ఫ్లోర్ వస్తే 619లో 620లో నా ఆఫీస్ ఉంటుంది. నేను పాలసీ ఇస్తే క్లెయిమ్ రిజెక్ట్ అయితే, నేను ఫోన్ ఎత్తకపోతే, మా ఎంప్లాయీ ఫోన్ ఎత్తకపోతే వాళ్ళ ఫ్యామిలీ కొట్టడానికి వచ్చేది ఆఫీస్కి. ఐఎమ్ టేకింగ్ రెస్పాన్సిబిలిటీ. అలా తీసుకుంటే మీకు ఒక ఆన్సరబుల్ ఉంటారు. వీ విల్ ఆల్సో ఫైట్. ఇట్స్ నాట్ దట్ మీ నుంచి తీసుకుంటే క్లెయిమ్స్ ఏం 100% సెటిల్ కావు. ఆ గ్యాప్ వచ్చినప్పుడు ఆ 1% యూ విల్ ఫైట్ అండ్ గెట్ ఇట్ డన్. ఓకే, రైట్. కొన్నిసార్లు ఉంటుంది ఓవర్లుక్లో మిస్టేక్, నాన్ డిస్క్లోజర్ వచ్చేస్తుంది. మేము అడగడం తప్పు, వాళ్ళు చెప్పడం తప్పు, మిస్ అయిపోయాం, అది నాన్ డిస్క్లోజర్ అయిపోయింది. అయితే అప్పుడు మనం వాట్ బెస్ట్ కెన్ బి డన్, వీఆర్ ఫైటింగ్ అండ్ గెటింగ్ ఇట్ డన్. అది ఇక్కడ వీళ్ళకి ఎవరికి రెస్పాన్సిబిలిటీ ఉంది? వాళ్ళు యాక్చువల్గా అవేర్నెస్ చేస్తున్నారు, కానీ కింద లింక్ ఇచ్చి తప్పు చేస్తున్నారు. అవేర్నెస్ చేసినప్పుడు నువ్వు రెస్పాన్సిబిలిటీ తీసుకో. ఆ లింక్ తో వచ్చే ఇన్కమే లక్షలలో ఉంటుంది, యూట్యూబ్ కోట్లలో కూడా ఉంది, కోట్లలో కూడా ఉంటుంది. దానికోసం చేస్తున్నారు. నేనేమంటే ఆ లింక్ ఎందుకు, నువ్వు ఒక 5 ఎంప్లాయీస్ని పెట్టుకో, ఇన్సూరెన్స్ ట్రైన్ చేయి, డైరెక్ట్ నీ దగ్గర ల్యాండ్ చేసుకో, జెన్యూన్గా ఇచ్చేసే సర్వీస్ ఇచ్చే. మేబీ దానికంటే తక్కువ డబ్బు వస్తుంది, కానీ నీకు సాటిస్ఫై ఉంటుంది, యువర్ సర్వింగ్ పీపుల్. కానీ లింక్ ఇస్తే జనాలను ముంచినట్టే కదా. ఎవడో రెస్పాన్సిబుల్ లేడు, ఎవరిని అడగాలి? ఏడుస్తారు సార్, హెల్త్ ప్రాబ్లం వస్తేనే ఏడుస్తారు, దానికి తోడు పాలసీ ఎక్కితే ఏడుస్తారు. నీకైతే నీ ఆఫీస్ ఎక్కడ ఎవరికని తెలుసా, నీ కాంటాక్ట్ నెంబర్ తెలుసా, ఆడు కామెంట్ కూడా నువ్వు డీల్ చేస్తావు. కానీ జనాలకు అక్కడ అది కనపడదు కాబట్టి వీళ్ళు ఎమోషన్లో కొనేస్తారు. దట్ హస్ బికమ్ ఎ వెరీ రాంగ్ ప్రాక్టీస్. ఒకప్పుడేమో డీమ్యాట్ లింకులు ఇచ్చి ప్రమోట్ చేశారు, దానికి హ్యూజ్ సబ్ బ్రోకరేజ్ వచ్చేసింది కోట్లలో. దాన్ని వెనక ఇప్పుడు సెబీ కొంచెం రెగ్యులర్ తగ్గగానే దీని మీద పడ్డారు. అంటే అలవాటు పడ్డాడు ఆగడన్నట్టుగా. ఈ కమిషన్ అంటే చేయడం తప్పలేదు, అవేర్నెస్ చేస్తున్నారు. యాక్చువల్ నేను చెప్తే తక్కువ మంది, బిగ్ ఛానల్ చెప్తే ఎక్కువ మంది చూస్తారు. కానీ అంత చెప్పి నువ్వు కింద లింక్ ఇస్తున్నావు చూడు, అక్కడ తేడా కొట్టేస్తుంది, సీరియస్లీ కొడుతుంది. మనం చూసాం కేసెస్, కానీ మనం ఎవరిది మనం ఎక్స్ప్లోర్ చేయకూడదు. డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, కామెంట్ సెక్షన్లో లింక్ ఉంది, దాని ద్వారా కొనండి అని అన్నప్పుడు ఫ్రాడ్ స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది. ఇప్పుడు ఇన్సూరెన్స్ ఆర్ స్పాన్సరింగ్ వీడియోస్ లైక్ లెఫ్ట్ రైట్ ప్లాట్ఫామ్స్, బిగ్గర్ ప్లాట్ఫామ్స్, లెఫ్ట్ రైట్ స్పాన్సర్. ఒక్కొక్క వీడియో ఎంత కాస్ట్లో స్పాన్సర్ చేస్తున్నారు మీకు తెలియదా? 20 లక్షలు స్పాన్సర్ వీడియో చేసి వాళ్ళు గొప్ప స్క్రిప్ట్ చేసి కింద లింక్ ఇస్తే జనాలు అదంతా మా కోసం అనుకుంటారు. ఎవరం ఎవరి కోసం చేయం, మా కోసం మేము చేసుకుంటాం. ఓకే, కానీ దాంట్లో కూడా ఎక్కడో దగ్గర కాస్త ఎథిక్స్ ఉండాలి. దానివల్ల ఇంకోటి హామ్ జరగకూడదు. ఇప్పుడు నేను చెప్తే ఇన్సూరెన్స్ గురించి, ఫస్ట్ థింగ్ మీరు ఎక్కడైనా తీసుకోండి, ఫస్ట్ ఇన్సూరెన్స్ తీసుకోండి అంట. ఆ తీసుకున్న దాంట్లో ప్రిఫరబుల్లీ ఏజెంట్ దగ్గర తీసుకోండి. ఏజెంట్ అయితే అకౌంటబుల్ ఉంటాడు, అకౌంటబుల్ పట్టుకొని అడగచ్చు. ఇప్పుడు నాకు ప్రిఫర్డ్ ఇన్సూరెన్స్లు కొన్ని ఉన్నాయి. నేను అమ్మినప్పుడు ప్రైమరీ నాకున్న రిలేషన్ కానీ ఎక్స్పీరియన్స్ కానీ కొన్ని నేను ప్రమోట్ చేస్తాను, పుష్ చేస్తాను, చెప్తాను నా కన్విక్షన్ రీజన్ చెప్తాను. కానీ నేను ఇంకో కంపెనీ బ్యాడ్ అని మాట్లాడను. ఎందుకు? ఇప్పుడు ఇంకో కంపెనీ బ్యాడ్ అని నేను మాట్లాడితే హూ హెస్ గాట్ ది ఇన్ఫ్లుయెన్స్డ్ బై మై వీడియోస్, లేదా రాంప్రసాద్ కరెక్ట్ చెప్తారు, లాజిక్ ఉంది అనుకున్నాడు. ఇప్పుడు పలానా ఎక్స్ కంపెనీ ఇన్సూరెన్స్ ఈరోజు క్లోజ్ చేస్తున్నాడు, నేను ఉదయాన్న ఎక్స్ కంపెనీ బ్యాడ్ అంటే అది ఆపేస్తాడు కొంటాం. కానీ ఆ క్లోజర్కి ఆ ఏజెంట్ ఇతన్ని 2 monthsగా ఫాలోఅప్ చేసి ఎడ్యుకేట్ చేసి రెడీగా ఉన్నాడు. ఈరోజు పాలసీ కడితే రేపు కూతురు ఫీజు కడతారు, నేను అది ఆపడం తప్పు కదా. కరెక్ట్. నిజానికి అన్ని కంపెనీలు కరెక్టే. అట్ సమ్ పాయింట్ బికాస్ ఆఫ్ ది ఏజెంట్స్ రాంగ్ సెల్లింగ్ చేయటం వలన, అంటే క్వాలిటీ క్లయింట్స్ని ఎక్వైర్ చేయకుండా మోస్ట్లీ వచ్చేసి అక్కడ ఇబ్బంది పడుతున్న కంపెనీలే. కానీ అందుకే రెగ్యులేటర్ ఒకటే కదా స్టిల్. అందుకే ఇండస్ట్రీ యావరేజ్ క్లెయిమ్ 90 ఉంది. ఇప్పుడు 10% రిజెక్షన్. ఇండస్ట్రీ రాంగ్ 50%, 60% రిజెక్షన్ అవ్వాలి కదా. రైట్.
10,000 crores ఇన్సూరెన్స్ క్లెయిమ్స్లో ఫ్రాడ్ జరిగిందని డేటా వచ్చినప్పుడు మీరు గూగుల్లో చేయండి వస్తుందిగా. వస్తుంది మరి వచ్చింది కదా, ఎకనామిక్ టైమ్స్లో వచ్చింది. మరి అది ఎంత పెద్ద విషయం. కానీ మనకేంటంటే జనాల ఎమోషన్, అంటే జనాలకి వాడు వెధవ అంటే నచ్చుద్ది, ఆడు మనకంటే పెద్ద వెధవ అని చెప్తాం, నన్ను కూడా వెధవ అన్నాడు అంటాడు కదా. అది వీళ్ళు చేసే రాంగ్ ప్రాక్టీస్కే ప్రీమియం పెరుగుతుంది. ఒక 30 ఏళ్ళ వ్యక్తి ఎంత ఇన్సూరెన్స్ తీసుకుంటే బాగుంటుంది సార్? అంటే ఎన్ని లక్షల ఇన్సూరెన్స్ తీసుకుంటే బాగుంటుంది? ఎందుకంటే 5 లక్షల ఇన్సూరెన్స్ తీసుకొని నాకు ఇన్సూరెన్స్ ఉందని అనుకుంటాడు, బట్ హాస్పిటల్ బిల్ చూస్తే 20 లక్షలు అవుతుంది. మిగతా 15 లక్షలు ఎక్కడి నుంచి తీసుకొస్తాడు? ఇప్పుడు సూపర్ టాప్ అప్ అని ఉంటుంది, టాప్ అప్ అని ఉంటుంది, ఇవన్నీ అర్థం కాని టర్మినాలజీలు అవన్నీ చాలా కాంప్లికేషన్స్ ఉన్నాయి. జనాలంతా మీకు కాస్ట్ తగ్గాలంటే బేస్ సూపర్ టాప్ అప్ అని, కానీ ప్రాక్టికల్లీ సూపర్ టాప్ అప్ హెస్ గాట్ లాట్ ఆఫ్ లిమిటేషన్స్. ఇప్పుడు అంటే ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా, మన వాళ్ళందరికీ అర్థం కావాలి. నేను ₹1,00,00,000 ఇన్సూరెన్స్ తీసుకున్నాను, కానీ ఒక ఫ్రెండ్ అన్నారు కదా డైరెక్ట్ ₹1,00,00,000 కింద తీసుకున్నావు, 10 లక్షలకు తీసుకొని 90 లక్షలకు సూపర్ టాప్అప్ లాంటిది ఏదైనా తీసుకోకపోయినావు అని అన్నాడు. ట్రూ. కానీ ఇప్పుడు ఫస్ట్ మీరు అది వాల్యుయేట్ చేస్తే మీకు నేను ఇచ్చిన ₹1,00,00,000 పాలసీకి వేరే ఫ్రెండ్ చెప్పిన 10 lakhs ప్లస్ 9 lakhs టాప్అప్కి ప్రీమియం డిఫరెన్స్ ఎంత ఉంటుంది? ఇయర్లీ 12,000 ఉంటుంది. 12,000 మీ ఫ్యామిలీ గ్రూప్ రైట్ 12,000 ఉంటుంది, 10,000 ఉంటుంది అనుకుంటా. మీరు 2 1 కిడ్డే కదా. ఓకే, కానీ ఈ 10,000 సేవ్ చేయడానికి మీరు బేస్ ప్లస్ సూపర్ టాప్అప్ తీసుకున్నప్పుడు మెజారిటీ ఆఫ్ బెనిఫిట్స్ బేస్డ్ ఆన్ ది బేస్ కవర్ మీద ఉంటాయి. మీ రూమ్ రెంట్ క్యాపింగ్ కానీ, ఐసీయూ ఛార్జెస్ కానీ, ప్రివెంటివ్ హెల్త్ చెకప్స్ కానీ, ఇవన్నీ బేస్ కవర్ మీద ఉంటాయి. అవన్నీ కామన్, అక్కడే మీకు ఆ 10,000 డిఫరెన్స్ కొడుతుంది. నెక్స్ట్ ఇప్పుడు 10 lakhs ఎక్స్పెన్స్ అయ్యాక నువ్వు ఇది అయిందని ప్రూవ్ చేస్తే కదా నెక్స్ట్ 90 lakhs ట్రిగ్గర్ అవుద్ది. ఇప్పుడు సింగిల్ హాస్పిటలైజేషన్ ఎక్స్టెండ్ అయిపోతుంది, మరి 10 lakhs బిల్ ఎలా చూపిస్తావు? ఇది చూపిస్తే కదా నీకు టాప్అప్ ట్రిగ్గర్ అవుద్ది. ఇంకా లేమన్ టర్మ్స్లో చెప్పండి దాన్ని, నాకు అర్థం కాదు. అంటే ఇప్పుడు కండిషన్ ఏంటి? ఇప్పుడు ఆయన బేస్ ఒక కంపెనీలో తీసుకుంటాడు, టాప్అప్ చీప్గా ఒక కంపెనీ వస్తే అక్కడ తీసుకుంటాడు. నాకు బేస్ ఏమో X కంపెనీలో ఉంది, టాప్అప్ ఏమో Y కంపెనీలో ఉంది. ఈ Y కంపెనీతో నా అగ్రిమెంట్ ఏంటి? నా డిడక్టబుల్ 10 lakhs, అంటే నాకు 10 లక్షలు ఖర్చు అయిందని నేను చూపించిన పక్షంలో నాకు 90 లక్షలు ఇవ్వాలన్నాడు. ఈజ్ అగ్రీడ్. ఇది 6,000కి 8,000కి ఇచ్చిండు. ఇప్పుడు ఈయన హాస్పిటల్లో ఉన్నారు ఒక వ్యక్తి, ఇప్పుడు బిల్లు 10 లక్షలు దాటింది. 10 లక్షలు దాటగానే 10 లక్షలు అయిందని ఫైనల్ బిల్ చూపిస్తే 90 ఇస్తాడు, కానీ బిల్ కంక్లూడ్ అవ్వాలి, ఇంకా నడుస్తుంది. అప్పుడు ఇది అప్లికేబుల్ కాదు. అప్పుడు ఏంటాడు క్యాష్లెస్ ఇవ్వను, రీఎంబర్స్మెంట్కి రమ్మంటాడు. అంత పెద్ద ప్రాబ్లంలో ఎక్కడి నుంచి వస్తారు మీరు రీఎంబర్స్మెంట్కి? అసలు ఈ కాంప్లికేషన్ అంతా 10,000 8,000 పర్ ఇయర్ సేవ్ చేయడానికి యాక్చువల్గా సేవింగ్ కాదు. మీకు బేస్లో వచ్చే చాలా బెనిఫిట్స్ మీరు మిస్ అవుతారు. ప్రివెంటివ్ హెల్త్ చెకప్ వర్త్ 10, 15, 20,000 వస్తుంది 1 crore బేస్లో. బేస్ ప్లస్ టాప్అప్లో అది 3,000కి పడిపోతుంది. ఇప్పుడు చాలా కంపెనీలు ఓపీడీ బెనిఫిట్ అవన్నీ ఇస్తేనే అవన్నీ లాస్ అవుద్ది. ఇప్పుడు ప్రొలాంగ్డ్ హాస్పిటలైజేషన్ ఏమిటని ఎక్కువ రోజులు హాస్పిటలైజ్ అయితే వాడే మీకు 1% సంబంధించి క్యాష్ ఇస్తారు. ఇవన్నీ మిస్ అయిపోతారుగా. సో నేనైతే బేస్ ప్లస్ టాప్అప్ అమ్మలేదు, బేసే అమ్ముతున్నాను. అంటే అన్ని వ్యాలిడ్ చేస్తే నేను అంటే ఈ 10,000 ప్రీమియం తగ్గి సేవ్ చేసుకుందాం అనుకునే వాళ్ళు, ఇంటెలిజెంట్గా థింక్ చేసాం అనుకున్న వాళ్ళకు చాలామంది ఇదే చెప్తుంటారు, ఇంటెలిజెంట్గా థింక్ చేసాం మేము, ఇక్కడ 10,000 సేవ్ చేసామని చెప్పేసి కొంచెం కన్ఫ్యూజ్గా ఆలోచించి వాళ్ళకు ఈ ఆన్సర్ ఓకే. అంటే ఫైనల్గా ఒక విషయం చెప్పండి, మీరు ఈ ఫైనాన్షియల్ ప్లానింగ్లో, మ్యూచువల్ ఫండ్స్లో, ఇన్సూరెన్స్లో నేను చూసినంత వరకు, నాకు తెలిసినంత వరకు, ఇన్ మై నాలెడ్జ్ యు ఆర్ ద ఓజీ ఇన్ ద ఇండస్ట్రీ. యు ఆర్ ద ఓజీ ఇన్ ద ఇండస్ట్రీ. రీసెంట్గా సెబీ అవధూత్ సాతే అని చెప్పి ఒక అతన్ని బ్లాక్ లిస్ట్ చేసింది. ఆయన దగ్గర నుండి 500 కోట్లేమో మళ్ళీ రికవరీ కోసం అని చెప్పి ఇనిషియేట్ చేశారు కేసు. ఆయన డీమ్యాట్ అకౌంట్లు ఇప్పించి ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ అని చెప్పి యూత్ అంతా జెన్జీ పిల్లలందరినీ దింపితే 600 చిల్లర కోట్లు, 600+ కోట్ల రూపాయలు ఆయన సంపాదించాడు ట్రైనింగ్స్ మీద. ఆయన 16 కోట్ల రూపాయలు లాస్ట్లో ఉన్నాడు. ఆయన 16 కోట్ల రూపాయలు లాస్ట్లో ఉన్నాడు. మీరు ట్రేడింగ్ చేసి కోట్లు ఎట్లా సంపాదించాలని చెప్పి ట్రైనింగ్ ఇచ్చాడు. ట్రైనింగ్ ఇచ్చినందుకు 600 కోట్లు లాభం వచ్చింది. ట్రేడింగ్ చేసినందుకు 16 కోట్లు లాస్ అయ్యాడు. హీఈస్ ఇన్ సేఫ్ సైడ్. బట్ కొన్ని 100 ఫ్యామిలీలు సూసైడ్ చేసుకున్నాయి. అక్కడే కదా సార్ మేము మ్యూచువల్ ఫండ్స్ మాట్లాడేది. మీ మ్యూచువల్ ఫండ్స్ అంటే మీరు మ్యూచువల్ ఫండ్స్ అమ్ముతారు కాబట్టి బ్యాడ్ అంటున్నారా అంటారు. ఇప్పుడు అర్థమైందా మీకు?
అదే ఇప్పుడు తత్వం బోధపడాలంటే టైం పడుతుంది. మీరు ఇందాక అన్నారు కదా జెన్జీ పిల్లలకు వాళ్ళకి అర్థం కావాలంటే మనం చెప్తే అర్థం కాదు, వాళ్ళు పడి పలురాలు కొట్టుకుంటారు. అదే కదా అవధూత్ సాతిని ఎంత ప్రమోట్ చేస్తారు, ఎక్కడ తీసినా అదే వీడియో. అక్కడ జనాలు ఉర్రూతులుగుతారు ఏదో మరి అంత వచ్చింది ఇంత వచ్చింది మీరు అని చేస్తున్నారంటే అది ఇది ఇంత ప్రమోషన్స్ మీద నడుస్తుంది. ఇప్పుడు తెలిసి వచ్చింది కదా. అదే మీరు ఆ డబ్బులు ఒక మ్యూచువల్ ఫండ్కి ఒక ఇండివిజువల్ స్టాక్ పికింగ్ డిఫరెన్స్ మనం చాలాసార్లు చెప్పాం. ఒక ఇన్స్టిట్యూట్, ఒక రెగ్యులేటరీ లిమిట్స్, సెక్టర్ వైజ్ ఇంత, స్టాక్ వైజ్ ఇంత, నువ్వు ఒక 6% వెయిటేజ్ ఇనే స్టాక్ ఇస్తే నువ్వు జస్టిఫై చేయాలి. సెక్టరల్ అనలిస్టులు వీళ్ళంతా ఉంటారంటే ఇప్పుడు ఎందుకు సార్, జస్ట్ టు మేక్ యూ అండర్స్టాండ్, లాస్ట్ 1 yearగా స్టాక్ మార్కెట్ హెస్ గివెన్ నో రిటర్న్. నో రిటర్న్ మ్యూచువల్ ఫండ్స్ కూడా. నిఫ్టీ 500 స్టాక్స్లో 423 స్టాక్స్ ఆర్ అట్ 6% లాస్. కరెక్ట్. 300+ స్టాక్స్ ఆర్ అట్ 10% లాస్. అవును. 200 stocks in Nifty 50 are at 20% loss. 100 stocks are at 30% loss. There are 6 stocks at more than 80% loss. అవును. Entire Nifty 50 is like this. Most of the investors who has invested in these stocks are at a loss of not less than 20, 30, 40, 50. అవును. None of the mutual fund went to more than 10% loss. Positive కూడా ఉన్నాయి. డైవర్సిఫైడ్ ఫ్లెక్సీ మల్టీ మిడ్లు మా అంటే -6, -7 ఉన్నాయి కానీ ఏమంతలేదు నెల. మరి స్టాక్స్లో అంత ఉంది. అదే కదా మనం చెప్పేది. మనకు ఆ ఎక్స్పర్టైజీ రాదు. ఇట్స్ నాట్ దట్ ఈజీ జాబ్. మేబీ అవుట్ ఆఫ్ 100, 3, 4, 5 people may be successful in picking stocks. But an individual who has got a full-time job, it's not easy. మా ఫ్రెండ్ చెప్పండి అందరూ. ఫ్రెండ్ చెప్పడం ఏంటి? మీ ఫ్రెండ్ ఎక్స్పర్టా? ఆయన ఎక్స్పర్టైజ్ చెప్పండి. ఫండ్ హౌస్ తీసుకుని ఆయనకు 2 కోట్లు 3 కోట్లు ప్యాకేజ్ ఇస్తుంది. ఇప్పుడు 14 లక్షల ప్యాకేజ్ 7 లక్షల ప్యాకేజ్ చేసుకుని నేను ఎక్స్పర్ట్ అంటే ఎట్లా? కరెక్ట్ కదా. ఆ పాయింట్ మనం చెప్పాం. మనం చెప్తే ఎక్సైట్మెంట్ లేదు. ఇప్పుడు మీరు చెప్పిన అవధూత అది ఇది అంటే అక్కడ ఎక్సైట్మెంట్ ఉంది కదా. ఎంత క్రౌడ్ డాన్స్ చేస్తున్నారు అక్కడ. ఈ మధ్య జరిగిన చాలా పెద్ద ఇష్యూ అది. చాలా ఉన్నాయి సార్, బయటకి ఎక్కడ వస్తున్నాయి సార్. ఇప్పుడు ఒక ఆవిడ వచ్చారు, 6% per month ఇస్తున్నారు నాకు, ఒక కంపెనీలో ఇన్వెస్ట్ చేస్తే ఆయనే ట్రేడ్ చేస్తారు, ఆయన అకౌంట్లోనే నాకు ఎవ్రీ మంత్ ఇస్తున్నారు. ఇప్పుడు 10 months అయిపోయింది. నేను ఫస్ట్ 5 lakhs పెట్టా, 10 పెట్టా, ఇప్పుడు 40 lakhs ఉంది, నాకు వస్తుంది ఎవ్రీ మంత్ అంది. అద్భుతం కదా. అవును. ఖచ్చితంగా తేడా కొట్టేస్తాయి మేడం. ఈడ వరకు అద్భుతమే. ఖచ్చితంగా తేడా కొట్టేస్తుంటే లేదు సార్ ఆయన చాలా ఇంటెలిజెంట్, ఏ వాడతాడు అది వాడుతుంది చూడండి. ఇది కాదు నేను చెప్తున్నా. మీరు జర్నీ స్టార్ట్ చేసింది ఎంతో, ఇప్పుడు ఎంత ఎక్స్పోజ్ తీసుకున్నారు. లక్కీలీ షీ స్టిల్ ఇన్ ప్రాఫిట్, హ్యూజ్ ప్రాఫిట్. మీరు తీసేసుకోండి మీ డబ్బు. అసలు మీరు అడగండి ఆయన ఎవడన్నా ఇస్తాడు సార్ నాకు తెలుసు సార్ అంది. మీరు అడగండి మేడం ఆయన ఇస్తే చూద్దాం. నేను అడిగింది ఆయన ఇచ్చేసాడు, సెటిల్ చేశాడు 40 lakhs. సార్ మీరు అన్నారు చూసారా సార్ అంది. స్టిల్ ఐఎమ్ టెల్లింగ్ మేడం యువర్ లక్కీ, మీకు వచ్చింది అన్న. కట్ చేస్తే 3 నెలలు ఆయన అరెస్ట్ అయ్యాడు. అది 780 కోట్ల స్కామ్. ఇంకా ఇటువంటి చాలా నడుస్తున్నాయి. కానీ ఎక్కడ ముందుగా దొరకదు. ఫ్రాడ్ అయ్యాక జనాలు పైసలు లాస్ అయ్యాకే న్యూస్లోకి వస్తుంది. ఇటువంటి నా దగ్గర కొన్ని 100 కేసులు ఉన్నాయి. ఎవ్వరు ఆ రోజు చెప్తాను. లక్కీలే ఆవిడ విన్నారు. విన్నాక కూడా ఆమె నన్నే బ్లేమ్ చేసింది. సార్ మీరు అన్నారు ఎవడన్నారు ఇచ్చారు చూసారా సార్ 40 లక్షలు అంది. ఏమైంది సార్? నాకు ఇంకో డౌట్ వస్తుంది. నిఫ్టీ 50 కావచ్చు, సెన్సెక్స్ కావచ్చు, ఇవన్నీ కూడా లాస్ట్లోనే ఉన్నాయి కదా. గత 1 year నుండి లాస్ట్ నవంబర్ టు ఈ రోజు వరకు కూడా మొత్తం మార్కెట్ అంతా కూడా లాస్ట్లోనే ట్రేడ్ అవుతుంది కదా. ఫుల్ కరెక్ట్ అవుతుంది కదా. ఒక 15 రోజులు కొంత స్పైక్ వస్తే మళ్ళీ 15 నెల రోజులు కరెక్ట్ అవుతుంది కదా మార్కెట్. మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్స్ అయినా కూడా ఏం చేస్తారు సార్ ఇట్లా అయినప్పుడు? మేమేం చెయ్యం, మిమ్మల్ని కూడా ఏం చేద్దాం చెప్తాం కదా. మీరు ఇప్పుడు గత 20 yearsగా మీకు మార్కెట్ ఒక క్వశ్చన్ అర్థం కాలే మీకు. ఇండివిజువల్ చేసుకున్నవాడు లాస్ అవుతున్నాడు 40, 20, 35 డిపెండింగ్ అపాన్ ది ఫండ్ హౌస్, ఏఎంసీ లాస్ అవుతున్నాడు. మరి మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ నమ్ముకున్నా కూడా లాసే అవుతాం కదా అంటున్నాను. మ్యూచువల్ ఫండ్ లాస్ లేదు కదా. అదే కదా నేను చెప్పొచ్చిన పాయింట్. మీరు స్టాక్ స్పీకింగ్ వేరు, ఇన్వెస్టింగ్ ఇన్ మ్యూచువల్ ఫండ్ వేరు. ఓకే. మ్యూచువల్ ఫండ్ వితౌట్ డిస్ట్రిబ్యూటర్ చేసినా మీకు లాస్ ఉండదు కదా. ఓకే. డిస్ట్రిబ్యూటర్ చేస్తే మీరు డిస్ట్రిబ్యూటర్ కలిసి పిక్ చేస్తున్నారు. ఏది మ్యూచువల్ ఫండ్స్ నాట్ స్టాక్స్. మీరు ఇండివిజువల్ చేసుకుంటే చేసుకోండి. స్టిల్ దట్ ఈస్ ఎ సేఫర్ గేమ్. రైట్ కదా. ఇప్పుడు 1 yearగా పడిపోయింది. ఇప్పుడు గత 20 years గానో 30 years గానో మీకు సెన్సెక్స్ నిఫ్టీయో 14.45% రిటర్న్ ఇచ్చిందంటే దట్ డస్ నాట్ మీన్ ఎవ్రీ ఇయర్ 14 ఇవ్వలా. 1 year -40 ఇచ్చింది, నెక్స్ట్ ఇయర్ -10 ఇచ్చింది. ఈవెన్ ఆఫ్టర్ 2 years క్యాపిటల్ ఇస్ అట్ ఎ లాస్ ఆఫ్ 55%. 1 year 60 ఇచ్చింది, 1 year 8 ఇచ్చింది, 0 ఇచ్చింది. దిస్ 14 or 15 is the average of the last 20, 25, 30 years.
ఏ ఇయర్ కూడా 15 ఎగ్జాక్ట్గా ఇవ్వాల. ఓకే. ఎంటైర్ హిస్టరీలో ఈరోజు 14.65 అంటే ఇట్ ఈస్ నెవర్ గివెన్ 14.65. ద యావరేజ్ ఈజ్ 14.65. సో కాబట్టి స్టాక్ మార్కెట్లో అని కూడా చెప్పండి, మ్యూచువల్ ఫండ్స్లో టైమింగ్ ది మార్కెట్ ఎప్పుడు డబ్బు ఇవ్వదు. ద టైమ్ స్పెండ్ ఇన్ ద మార్కెట్ ఈస్ గోయింగ్ టు గివ్ యూ మనీ. ఇంతమంది అనలిస్ట్ ఉన్నారుగా, రోజు సాయంత్రం వచ్చి రీజన్ ఫర్ ది ఫాల్ చెప్తారు, మండే పాజిటివ్ ఉండడానికి ఏం చెప్తారు, మళ్ళీ మండే పడితే ఈవినింగ్ ఎందుకు పడదు కూడా చెప్తారు కదా. వీళ్ళల్లో ఎవరైనా ఇక్కడ నుంచి నెక్స్ట్ 1000 పాయింట్స్ నిఫ్టీ పైగా కిందగా చెప్పగలరా? చెప్పలేరు. బెట్ చేసి చెప్పలేరు. మరి ఎందుకు చెప్తున్నారు మీరు? కొండంతా వెలుగునబట్టడం ఎందుకు చెప్తున్నారు? ఆ టైం స్పెండ్ చేస్తే వస్తుంది. మీరు రోజు ఇంపల్సివ్గా క్రియేట్ చేస్తున్నారు, అది విని మీరు రేపు పడుతుందని ఈ నైట్ నిద్రపోకుండా రేపే అంటే ఏం చేస్తారు మీరు? మొన్న మోర్గాన్ స్టాన్లీ రిధమ్ దేశా చెప్తాడు ఒక ముంబై ఈవెంట్లో, డిసెంబర్ నుంచి మార్కెట్ పెరుగుతుందని చెప్పాడు ఆయన. వెరీ పాజిటివ్ అన్నాడు 2026 గురించి. అంతా చెప్పి అంటాడు, బట్ మై ప్రెడిక్షన్ విల్ గో రాంగ్ 50% ఆఫ్ ద టైం అంటాడు లాస్ట్కి. ఇంకేం చెప్పాడు సార్? అంటే ఇది ఎట్లున్నదంటే కోటీశ్వరుడు అవ్వడం ఎలా, 30 రోజుల్లో కోటీశ్వరుడు అవ్వడం ఎలా అనే ఒక పుస్తకం రాశాను, కానీ దాన్ని ప్రింట్ చేయడానికి డబ్బులు నా దగ్గర అదే ఉంది. 60 రోజులు బుక్ రాశాడు, 30 రోజులు అవుతారని రాశాడు, కానీ డబ్బులు లేవు. అదే పరిస్థితి సార్. లేవు. సో మార్కెట్ నెక్స్ట్ 1000 పాయింట్స్ నువ్వు చెప్పలేనప్పుడు నువ్వేం మాడుతున్నావు? రైట్. ద బాటమ్ లైన్, నువ్వు టైం స్పెండ్ చేస్తే నీకు రిటర్న్ వస్తుంది. ఇప్పుడు జస్ట్ కంక్లూడ్ ఇంకొక పాయింట్ చెప్తాను, ఇది రీసెంట్గానే తెలుసు, మనకు తెలిసినప్పుడు నుంచి చెప్తున్నాం. జెట్ ఎయిర్వేస్ గుర్తుందా మీకు? గుర్తుంది. నరేష్ గోయల్ కదా. 1993 ఇనిషియల్గా ఒక 3 ఫ్లైట్స్, 95లో ఇంచుమించుగా 100 crores పంపించేశారు. 100 crores పంపించేశారు. ఒక వెలిగింది జెట్ ఎయిర్వేస్. అవును. ఫారిన్ ఎయిర్లైన్స్లో కొలాబరేషను, తర్వాత ప్రైవేట్ ఫండ్ రైజింగ్, తర్వాత లిస్టింగ్, తర్వాత జీరో అయిపోయింది. ఈరోజు నోవేరు కదా. ఆ రోజు 1995లో 100 crores ఇన్వెస్ట్ చేసిన ఎయిర్లైన్స్ కంపెనీ, ఆ రోజు కనుక 100 crores అక్కడ కాకుండా ఆ రోజు స్టార్ట్ అయిన ఒక మ్యూచువల్ ఫండ్ ఉంది, ఒక మిడ్ క్యాప్ ఫండ్, దాంట్లో పెడితే ఈరోజు ఆ ఫండ్ యొక్క NAV 4,200. 10 rupees has grown to 4,200, అంటే 420 times. అసలు ఆ రోజు అంత ఛాలెంజ్ తీసుకొని పెట్టకుండా 100 కోట్లు దీంట్లో వేస్తే ఈరోజు 42,000 crores. రైట్. సచ్ ఇంటెలిజెంట్ పర్సన్, డైనమిక్, మీడియా లేపుద్ది, పడేస్తుంది, సమ్ టైమ్ పోడుద్ది, సమ్ టైమ్ క్వశ్చన్లు అడుగుతుంది. ఈ టార్చర్ అంతా తీసుకుంటే వాట్ హ్యాస్ హ్యాపెండ్? జీరో. దట్ ఈస్ ఎ రిస్క్ ఇన్ హ్యావింగ్ వన్ బిజినెస్. వెన్ యూ డైవర్సిఫై యువర్ మనీ అక్రాస్ మల్టిపుల్ బిజినెసెస్, వెరీ లో రిస్క్ కాదు. ఇప్పుడు ఒక మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్ చేస్తే ఇంటర్న్ ఈజ్ ఇన్వెస్టింగ్ ఇన్ కార్పొరేట్ కంపెనీస్, ఈజ్ ఓనింగ్ పార్ట్నర్షిప్ విత్ అదర్ కంపెనీస్, పార్షియల్ ఓనర్షిప్, కానీ ఈజ్ డైవర్సిఫైయింగ్ ఇట్ అక్రాస్ 96 కంపెనీస్ విచ్ ఆర్ స్ప్రెడ్ అక్రాస్ డిఫరెంట్ సెక్టర్స్. ఒక సెక్టర్ మే స్ట్రగుల్ ఎట్ వన్ పాయింట్ ఆఫ్ టైమ్, అదర్ సెక్టర్స్ ఆర్ మేకింగ్. ఇప్పుడు రెసిషన్ వస్తే అందరికి జాబులు పోతాయి కదా, ఆ రెసిషన్లో బాగా డిమాండ్ ఉండే జాబులు మీరు చెప్పగలరా? చెప్పలేము. రికవరీ ఏజెంట్లు. ఓకే. ఫుల్ డిమాండ్. ఓకే. సో ఎవ్రీ టైమ్ దెర్ ఇస్ అన్ ఆపర్చునిటీ. అప్పుడు ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి? ఇప్పుడు డిసెంబర్ వచ్చింది, మీకు క్యాసినోస్ ఆర్ మేక్స్ మనీ, జనాలు అందరూ వాళ్ళకి వెళ్తారు. క్యాసినో వాడే మేక్ చేస్తాడుగా, బెట్టింగ్, లిక్కర్ కంపెనీస్ కదా, ట్రావెల్ కంపెనీస్. అట్ సమ్ పాయింట్ ఆఫ్ టైం, ఇప్పుడు కోవిడ్లో ట్రావెల్ పడుకుంది, ఎప్పుడైతే ఓపెన్ అవుతుందో అప్పుడు దాంట్లోకి వెళ్తే వస్తుంది కదా. మళ్ళీ దాంట్లో 100 ఆప్షన్స్ ఉన్నాయి, ఏది పిక్ చేయాలో మీకు తెలియదు. రీసెర్చ్ చేస్తారు కాబట్టి మ్యూచువల్ ఫండ్ హౌస్లు పిక్ చేస్తారు. దట్స్ వాట్ వీఆర్ టెల్లింగ్. మా దగ్గరికే రండి అని చెప్పామా? నేను చెప్తే మీరు వస్తారా? నో కదా. కానీ స్టాక్స్లో ఉన్న రిస్క్ని మీరు అసెస్ చేసుకోవాలి. ఇప్పుడు మార్చ్ కల్లా ఇండియా US ట్రేడ్ డీల్ క్లోజ్ అయిపోతుంది. మనకు కంప్లీట్గా కూడా ఒక ఫైనల్ కన్క్లూజన్ వస్తుంది. ఇఫ్ సమ్వన్ వాంట్స్ టు సైఫన్ ద మనీ, టేక్ ద మనీ ఫ్రమ్, రిడీమ్ చేసుకోవాలనుకుంటున్నారు మ్యూచువల్ ఫండ్ నుంచో, లేకుంటే ఇంకా మార్చ్ వరకు ఆగండి, మార్చ్లో మంచి హైప్ వస్తుంది, గ్రోత్ వస్తుంది అని చెప్తారు. దీన్ని నమ్మచ్చా? అసలు నమ్మదు. అంటే అప్పటి వరకు డీల్ క్లోజ్ అయిపోతే మార్కెట్స్ పాజిటివ్ అవ్వకపోతే మాత్రం పోయేదేంటి? యో ఇన్వెస్టెడ్ ఫర్ నెక్స్ట్ 10 years. ట్రంప్ పర్మనెంటా? ట్రంప్ ఇస్ గోయింగ్ టు బి దేర్ ఫర్ నెక్స్ట్ 1 decade కాదు కదా. కాదు 2 years. 2 years హ్యాపెన్. సో వై యూ ఆర్ గోయింగ్ బై దట్? ఇప్పుడు అలా ఉంటే అది అవ్వకపోతే యూ విల్ బి డిసప్పాయింటెడ్. నేను ఏమంటే ఫస్ట్ వీ షుడ్ పుట్ అవర్ ఎక్స్పెక్టేషన్స్ రైట్ పెట్టుకోవాలా. ఇది రాంగ్ ఎక్స్పెక్టేషన్. మార్కెట్ ఇయర్ పెరుగుద్ది అన్నది, ఇయర్ పెరగచ్చు తగ్గొచ్చు. నెక్స్ట్ 10 yearsలో నాకు 12%, 15% వస్తుంది రైట్ ఎక్స్పెక్టేషన్. ఇయర్ ఎంత వస్తుంది అనేది రాంగ్ ఎక్స్పెక్టేషన్. హూ నోస్? 2022లో మాకు చాలామంది ఫండ్ హౌస్ మేనేజర్లు చెప్పారు, వెరీ కేర్ఫుల్ ఉండాలి, యూ నీడ్ టు హ్యాండిల్ యువర్ క్లయింట్స్, మార్కెట్ ఈస్ గోయింగ్ టు బి వెరీ టఫ్. నో, కంప్లీట్ రివర్స్ అయింది. కరెక్ట్ కదా. ఇప్పుడు చాలామంది ప్రిడిక్ట్ చేస్తున్నారు
2026లో 2008 రిపీట్ అయ్యిద్ది దాన్ని. వీళ్ళంతా లాస్ట్ 10 yearsగా చేస్తున్నారు. ఎప్పుడు అదే ప్రిడిక్షన్ చేస్తారు, అవుతుంది ఎప్పుడు ఒకసారి వాళ్ళకి. ఓకే. కానీ దానివల్ల కూడా పోయేది ఏం లేదు కదా. 2008 వస్తే అందరు చచ్చిపోయారా? 2008 ఫ్యాక్టర్ చేస్తేనే వీ మేడ్ 15% రిటర్న్ కదా. 2026 అవదు, అయితే కూడా స్టిల్ విల్ మేక్ 15% ఇఫ్ యూ కెన్ స్టే ఫర్ నెక్స్ట్ 6-7 years. బట్ అయితే దాన్ని ఇప్పుడు డబ్బులు తీసి ఇది రివర్స్లో పైకి పెడితే యూ మిస్ అవుట్ ది ర్యాలీ. కరెక్ట్. సో టైమింగ్ ది మార్కెట్, అనలైజింగ్ డైలీ మార్కెట్ ఈజ్ వెరీ రాంగ్. ఓకే. ఇట్ ఇస్ ద టైమ్ స్పెండ్ ఇన్ ద మార్కెట్ దట్ గోయింగ్ టు గివ్ యూ మనీ. దట్ ఈజ్ ఓన్లీ ఫ్యాక్ట్. ఇంకెవరు చెప్పినా తప్పే. అందరూ స్టాక్ మార్కెట్లో స్టూడెంట్సే, ఎవడ ఇక్కడ ప్రొఫెసర్ లేడు చెప్పడానికి. ఓ కాన్ డిసైడ్. ట్రంప్ ఏం చేస్తాడో వీళ్ళు చెప్పేస్తారా? ట్రంప్ దగ్గరికి వెళ్ళి కలిసినోడే కన్ఫ్యూజ్లో ఉన్నాడు. అదే అంటే చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్ ఆఫ్ ఇండియా చెప్పారు ఇది. మార్చ్ బీయింగ్ అన్ అడ్వైజర్ ఈ షుడ్ బి పాజిటివ్ కదా సార్. అండ్ కంట్రీ ఎకనామిస్ట్ అడ్వైజర్స్ ఉన్నప్పుడు చెప్తారు. వాళ్ళ ప్రొడిక్షన్స్ కూడా రైట్ వెళ్ళవు కదా సార్. ఇప్పుడు చాలా ఉన్నాయి, మాకు కూడా చెప్తారు. మరి రిధమ్ దేశాయ్ వాజ్ మెన్షనింగ్ ఇండియన్ పవర్ ఎలక్ట్రిసిటీ కాస్ట్ ఈజ్ 3 times హయ్యర్ దెన్ చైనా. అసలు ఆ పవర్ మొత్తం ప్రైవేటైజేషన్ చేస్తే ఇండియా ఎకానమీ విల్ గో టు నెక్స్ట్ లెవెల్. ఈరోజు కూడా ఇండియాలో ఏసీ పెనిట్రేషన్ వెరీ లెస్, 8-9% ఉంది. ఏసీ కొనకపోవడానికి కారణం ఏసీ కాస్ట్ కాదు, పవర్ కాస్ట్ అని చెప్తాడు. టు సమ్ ఎక్స్టెంట్ అది రైట్ కావచ్చు. దాన్ని ఒక్కదాన్ని బేస్ చేసుకుని ప్రెడిక్ట్ చేయలేనుగా. కెన్ ఐ చేంజ్ ది ఇండస్ట్రీ? నేను చెప్పగలుగుతున్నా పిఎంకి సీఎంకి పవర్ ప్రైవేటైజ్ చేయి, ఇండియా డెవలప్ విత్ ట్రిపుల్ అని. ఎవరి వ్యూ వాళ్ళు చెప్తారు సార్. ఇవన్నీ కంబైన్ చేస్తేనే మార్కెట్ గ్రోత్. థింగ్స్ విల్ చేంజ్. ఇంకొక వార్ రాదని లేదు, క్రూడ్ దవ్వదని లేదు, ఎవ్రీథింగ్ విల్ హ్యాపెన్. నా రోల్ నా ఫ్యామిలీని పోషించుకోవటం, నా ఫ్యామిలీతో క్వాలిటీ టైం స్పెండ్ చేయటం, నా జాబ్ కాపాడుకోవటం, స్కిల్స్ ఎక్సెల్ చేసుకొని ఎక్కువ మనీ చేయటం, అంతవరకు నా రోల్. మార్కెట్ ప్రెడిక్ట్ చేయటం, టైమింగ్ ది మార్కెట్ ఈజ్ నాట్ మై రోల్. దాని గురించి రోజు వినొద్దు. నేను ఎప్పుడు మార్కెట్ గురించి మాట్లాడితే రోజు కంటెంట్ ఉంటుంది. నిజానికి ఉదయాన్నే కనుక మీరు పల్కి శర్మ వన్ డేస్ చూస్తే ఆమె డెఫినెట్గా ఓవర్ నైట్ ఏం జరిగిందో పొద్దున్నే వీడియో దొరుకుతుంది. దాన్ని పక్కన పెట్టి ఈరోజు మార్కెట్ ఎండింగ్ వీడియో చూస్తే 2 కలిపితే ఎండింగ్ వీడియో అయిపోతుంది చాలా మందికి. ఇదే చెప్తున్నారు, తప్పేం లేదు, దే ఆర్ టెలింగ్ ద ఫ్యాక్ట్స్. కానీ అది చెప్పడం వలన ప్రజలకు ఒరిగి, నువ్వు ఎవ్రీడే చెప్పడం వల్ల ఒరిగేదా ఉన్నదో చూడటం వల్ల, దట్స్ మై పాయింట్. అది నా పాయింట్. సరే, ఇప్పుడు ఇండియన్ ఐపీఓస్ అన్నీ కూడా కంప్లీట్ డూమ్డ్ ఆఫ్. ఫిజిక్స్ ఫాలో వచ్చింది, అంతకుముందు జొమాటో, జెప్టో, మీషో ఇవన్నీ వచ్చినాయి. ఇవన్నీ కొంతమంది సీనియర్స్ చెప్తున్న విషయం ఏంటి అని అంటే, ఇవన్నీ కూడా డొల్ల కంపెనీలు. ఇవన్నీ ఐపీఓ అనే ఫండా వస్తే అందులో ఎల్జీలో వచ్చినట్టు 53% రిటర్న్స్, ఇంకేదో రూబికాన్లో వచ్చినట్టు ఇలా అన్నింటిలో రావు. ఈ ఫిన్ ఇన్ఫ్లుయెన్సర్స్ మిమ్మల్ని రెచ్చగొట్టి వాళ్ళ దగ్గర ఎంతో కొంత డబ్బులు తీసుకొని ఈ ఐపీఓ అని చెప్పేసి అది లిస్ట్ అయ్యే టైంకి వారం రోజుల ముందు నుండి, అది ఓపెన్ అయ్యే టైంకి, లిస్ట్ అయ్యే టైంకి వారం రోజుల ముందు నుండి మిమ్మల్ని రెచ్చగొడితే మీరు 15,000 20,000 పెట్టి కొంటున్నారు. కానీ లాంగ్ రన్లో ఇది ఎంత కూడా ఉండదు. ఐపీఓలో మీరు స్టాక్స్ షేర్స్ కొనడం, మ్యూచువల్ ఫండ్స్లో తీసుకోవడం జస్ట్ 1% డిఫరెన్సే ఉంటుంది లాభాలు. ఎందుకు మీరు ఆ రాంగ్ స్టెప్ వేస్తున్నారు అని కొంతమంది చెప్తారు. కొంతమంది ఏమో తీసుకోండి ఇప్పుడు తీసుకోకపోతే ఇంక మీరు లాస్ అవుతారు, అసలు మీకు ఆ ఫండ్ ఈ స్టాక్ కూడా మీకు అలొకేట్ అవ్వదు, ఈ షేర్స్ కూడా అలొకేట్ అవ్వవు మీకు. ఫర్ ఎగ్జాంపుల్ మొన్న ఎల్జీ ఐపీఓకి వచ్చింది. ఎల్జీ ఐపీఓకి వస్తే అరౌండ్ 80 టైమ్స్ ఎక్కువగా దానికి బిడ్ చేశారు. కానీ 80 times అంటే ఆల్మోస్ట్ ఎవరికి రాలేదు అన్నట్టు. నాకు తెలిసిన వాళ్ళకి ఎవరికి రాలేదు, మనకు తెలిసిన వాళ్ళలో కూడా. ఎందుకు ఈ ఫండ్ క్రియేట్ చేస్తున్నారు అసలు? ఫస్ట్ థింగ్, పార్టిసిపేటింగ్ ఇన్ ఐపీఓ ఇన్ ఏ రిటైల్ కేటగిరీ ఈజ్ ఆఫ్ నో యూజ్. ఎందుకు? ఒక ఐపీఓలో ఒక లాట్ ఎంత ఉంటుంది సార్? 15,000 రైట్, కొంచెం ఏదో ఉంటుంది. 15,000 పర్ఫెక్ట్. అంటే ఒక రిటైల్ కేటగిరీలో మీరు ఐపీఓ అప్లై చేస్తే ఇఫ్ ఇట్ ఈజ్ ఓవర్ సబ్స్క్రైబ్డ్, ఇన్ కేస్ మీకు వస్తే ఎంత వస్తుంది? ఒక లాట్ వస్తుంది. అది ఆన్ ద డే ఆఫ్ లిస్టింగ్ 30% పెరిగింది అనుకోండి, ఎంత ప్రాఫిట్ వస్తుంది? 15,000 మీద 30% వస్తుంది. 15,000 మీద 30% 4,500 వస్తుంది. 4,500 మీ జీవితం మారుతుందా? ఒకవేళ అది మంచి ఐపీఓ ఓవర్ సబ్స్క్రైబ్ అయితే మీకు ఒక లాటే, చెత్త ఐపీఓ అయితే ఎలాంటి అవుద్ది? 20% డౌన్ వస్తుంది. అంటే లైఫ్ చేంజింగ్ ఈవెంట్ కాదు, దాంతో ఏమీ అవ్వదు. కానీ ఆ ఐపీఓ గురించి మీరు 150 యూట్యూబ్ వీడియోలు చూసి 150 వీడియోస్ ఒక 10 hours వాచ్ టైం చూస్తే యూట్యూబర్స్ హౌ మచ్ దే ఆర్ మేకింగ్? కరెక్ట్. అండ్ సేమ్ యూట్యూబర్ మీకు ఒక డీమ్యాట్ అకౌంట్ ఇచ్చి ఉంటాడు.
దానికైనా సబ్ బ్రోకర్. ఇది మీరు కొన్న అమ్మడానికి 12 రూపాయలు వస్తుంది. అట్లా ఒక 10,000 మందిని తయారు చేసి కొనిపిస్తే 10,000 × 12. ఎన్ యూట్యూబర్ ఆర్ హూ ఈస్ షేరింగ్ ఏ డీమ్యాట్ లింక్ విత్ యూ విల్ మేక్ మనీ వెన్ యూ డూ ఏ ట్రాన్సాక్షన్. అండర్స్టాండ్ దట్. ఓకే, మీరు ఇన్వెస్ట్ చేస్తుంటే రావు, మీరు కొన్నా అమ్మినా వస్తుంది. సో ఆల్వేస్ దే ట్రైంగ్ టు మేక్ యూ సెల్ సంథింగ్ ఆర్ బై సంథింగ్. ఓకే, యువర్ హోల్డింగ్ దే గెట్ నథింగ్. దట్ హెస్ బికమ్ ఏ బిగ్ మనీ ఫర్ మెనీ ప్లేయర్స్, మెనీ ఇన్ఫ్లుయెన్సర్స్. దానికోసం ఇదంతా చేస్తుంది. ఇన్ అడిషన్ టు దట్ మీరు అన్నట్టుగా ప్రమోషన్ కూడా డబ్బులు రావచ్చు. మళ్ళీ ఐపీఓని ప్రమోట్ చేస్తుంది. మీరు అర్థం చేసుకోండి, ఆ ఐపీఓ లాట్ అలాట్ అవడం వల్ల మీ జీవితం మారుతుందా? ఆ 3,500 ఆర్ 4,500 ప్రాఫిట్ కొరకు మీరు ఎంత టైం తీస్తున్నారు? ఎడిక్ట్ అయిపోయారు సార్. ఎడిక్ట్ అయ్యాము. హార్మోనల్ రష్, దాన్ని ఊరికూరికి చూసుకోవడము, డిస్కస్ చేసుకోవడం గ్రూప్స్లో. అసలు ఏమైనా అర్థం ఉందా? నీకు వచ్చేది ఒక్క లాట, దానికా నీ తాపత్రయం. వస్తే దాన్ని అది మంచిదైతే రాదు, చెడ్డదైతే వస్తే లాసు. ఆ వీక్లో మీ వైఫ్ చేసిన పూజ ఫలించి మీకు వచ్చినా ఆ పూజకైనా ఖర్చు 10,000, మీకు వచ్చింది 4,500. కరెక్ట్ 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 కదా? అవును, ట్రూ. ఈ పాయింట్ సింపుల్ సెన్స్ కదా ఇది. అది మిస్ అయ్యే ఐపీఓలు. దట్స్ వేర్ ఇట్స్ గోయింగ్. ఇప్పుడు అవధూత్ సాతి అన్నారు కదా, మీరే క్లియర్ ఎగ్జాంపుల్ చెప్పారు. అవును, అంటే పేపర్లో పడింది. ఐ రిటర్న్ ఆన్ దిస్ బికాస్ దెర్ ఆర్ మెనీ పీపుల్ హూ ఫాలో మీ. వాళ్ళందరికీ నేను ముఖ్యంగా స్టూడెంట్స్ నన్ను ఫాలో అవుతారు కాబట్టి జెన్జీ వాళ్ళకి అందరికీ చెప్పాలని చెప్పేసి, ట్రేడింగ్ అనేది జూదం, ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ అనేది జూదం, అందులోకి వెళ్ళకండి. ఎన్నో కుటుంబాలు, కంప్లీట్ కుటుంబాలు నాశనం అవుతున్నాయి. కార్ నడిపిన డ్రైవర్ చనిపోవాలి కానీ కార్లో ఉన్న ప్యాసింజర్స్ అందరిని చంపుతున్నాడు. ఫ్యామిలీ హెడ్ చనిపోవాలి కానీ అన్యం పుణ్యం తెలియని ఆడవాళ్ళను, పిల్లల్ని కూడా చంపేస్తున్నారు. అంతే. సో ఇది జరుగుతుంది. అంతో కొంత బెటర్ అంటే మ్యూచువల్ ఫండ్స్ దాంట్లో పెట్టుకోండి, దాంట్లో పెట్టుకొని ఉండండి తప్ప దీంట్లోకి రాకండి అనేది ఒకటి రాశాను కాబట్టి మిమ్మల్ని అడుగుతున్నాను యాజ్ ఎ రెస్పాన్సిబుల్. సార్ మీరు అన్నట్టుగా ఒక వ్యక్తి ట్రేడింగ్ చేసి డబ్బు పోగొడితే ఆ వ్యక్తి చనిపోవడం కాదు కష్టం, తర్వాత ఆ ఫ్యామిలీకి వచ్చేది కష్టం. ఇది ఒక సినిమాలో చెప్తారు కదా, మనకు వస్తే కష్టం రా, మనాళ్ళకి వస్తే నరకం అని. అది అర్థం చేసుకోవట్లేదు ఈ ట్రేడర్స్. నేను ఫ్యామిలీ కోసం చేస్తాను అంటాడు. నో, ఫ్యామిలీ కోసం కాదు నువ్వు చేసేది. అదేంటి తప్పు కదా, జోదాలు ఇవన్నీ ఎఫ్ఎండ్ వాళ్ళు. ఇది అర్థం చేసుకోవట్లేదు. రైట్. పోయినోడికి ఏం కష్టం ఉంటుంది సార్, పోతాడు. తర్వాత ఉన్నవాళ్ళు కదా నరకం. ఆ నరకంలో ఉన్న వాళ్ళు ఎంతమంది మనం కలుస్తాం సార్, మనం కలుస్తారు. అప్పుడు ఆ పెయిన్ అర్థమవుతుంది. అందుకే వీళ్ళు నెవర్ ఎంకరేజ్. ఇప్పుడు అంటే లక్కీలీ అంటే ఏమో ఇప్పుడు వేరే ఇన్ఫ్లుయెన్స్ తప్పటం కాదు, ఆ కైండ్ ఆఫ్ ఇన్కమ్ నాకు స్టార్ట్ అయితే నేను కూడా అలాగే బిహేవ్ చేశాను. లక్కీలీ మనకి హ్యూమన్ ఇంటరాక్షన్ అనే డైలీ బేస్ అవుతుంది కాబట్టి వాళ్ళు చాలా విషయాలు చెప్తారు. మనకి ఎథిక్స్ నేర్పేది క్లయింట్సే. సీరియస్లీ ఒక కష్టం మనకు నేర్పేది క్లయింటే. ఏ తప్పుకి దాని ఇంపాక్ట్, దాని కాస్ట్ ఎంత అనేది క్లయింట్ స్టోరీస్ విన్నప్పుడు తెలుస్తుంది. అందుకనే ఇప్పుడు లేకపోతే నాకు కూడా అనిపిస్తుంది కదా, కింద ఒక లింక్ పెడితే పాలసీలు కొంటే డబ్బు వస్తుంది, ఇంకో గొప్ప విషయం కదా. ఇప్పుడు నేను ఒక టీం పెట్టుకొని వీళ్ళు పాలసీలు ఇచ్చి ప్రతి క్లెయిమ్కి వచ్చి దానికన్నా ఇది ఈజీ మనీ కదా. కానీ ఇప్పుడు మనసు ఒప్పుకోదు ఆ ఈజీ మనీకి. ఎందుకంటే వీ హావ్ సీన్ పీపుల్స్ లైఫ్. క్లెయిమ్ సెటిల్ చేస్తాం, కష్టాలు చూసాం కదా, వాళ్ళు చూసాం, నేర్చుకున్నాం. అందుకనే ఆ ప్రాక్టీస్ చేయలేం మనం. ఓకే, ఎస్ సార్. ట్రేడింగ్ అనేది మేజర్ ట్రాప్. ఆ ట్రాప్లోనే కదా మీరు చెప్పిన అవధూత్ సాతి, ఇంకా అటువంటి చాలా ఉన్నాయి, ఎప్పటికీ నడుస్తున్నాయి. మెల్లిగా బయటకు వస్తారు, కానీ అంత డ్యామేజ్ అయ్యాక గవర్నమెంట్ దొరుకుతారు. రియల్ ఎస్టేట్లో ప్రాజెక్ట్ ఎత్తేసినాక ఎలా మీడియా యూట్యూబర్స్ వెళ్ళి చేస్తావో ఇవి కూడా అంతే. ఇదంతా ఆడు చేసినప్పుడే పట్టుకోవాలి సార్. అసలు సార్ మీరు ఇప్పటి వరకు ఎంతో మందిని, కొన్ని వందల మందిని ఫ్యామిలీస్ అందరినీ కూర్చోబెట్టి ఫైనాన్షియల్ ప్లానింగ్ విషయంలో చేసుంటారు కదా. ఒక కామన్ ఫైనాన్షియల్ ప్లానింగ్ మిస్టేక్ ఏముంటుంది ఒక ఇండివిజువల్ హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ చేసేది? చెప్తాను మీకైతే. ఒక హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ చేసే మిస్టేక్ ఏంటంటే, ఈయన చేసిన ఫైనాన్షియల్ మిస్టేక్స్ అన్నీ ప్రపంచానికి అందరికీ చెప్పాకొచ్చి ఫ్యామిలీకి చెప్తాడు. ఇప్పుడు టాప్ మోస్ట్ కార్పొరేట్ కంపెనీస్ ఫెయిల్ నాట్ బికాస్ ఆఫ్ ది ప్రొడక్ట్, బికాస్ ఆఫ్ దర్ మిస్ ఫైనాన్స్ మేనేజ్మెంట్. ఓకే. సిమిలర్లీ ఒక ఇండివిజువల్ అతను చేసిన ఫైనాన్షియల్ తప్పిదాలని ఫ్రెండ్స్కి చెప్తాడు, అందరికీ కొలీగ్స్ చెప్తాడు, లైఫ్ పార్ట్నర్కి, ఫ్యామిలీ మెంబర్స్కి, భార్యకి, కూతురికి, కొడుక్కి లాస్ట్లో చెప్తాడు. అప్పుడు ఒక్కసారి వాళ్ళు కుప్పకూలిపోతారు. ఇటువంటి చాలా ఉన్నాయి దగ్గర. జస్ట్ టు టెల్ యూ ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక క్లయింట్ యూఎస్ నుంచి వచ్చి నాతో కూర్చున్నారు. ఆయన వాళ్ళ వైఫ్ వచ్చారు. వాళ్ళ వైఫ్కి సైకాట్రిక్ ప్రాబ్లం వచ్చింది, ట్రీట్మెంట్కి వచ్చామన్నారు. ఆమెను చూస్తే అర్థమవుతుంది
సఫర్ అవుతున్నారు, ఐ కింద అంతా డార్క్ సర్కిల్స్ ఇవన్నీ తెలిసిపోద్ది కదా సైకియాట్రిక్ ఇష్యూ. రైట్. అన్న సార్ ప్రాబ్లం కారణం మీరే కదా సార్ అన్న అనిపించింది. ఆ ప్రాబ్లం కారణం మీరే కదా, మీరెందుకు బ్లేమ్ చేస్తారు, నాకు ప్రాబ్లం వచ్చిందన్న. కాబట్టి నోరు ఇప్పింది కరెక్ట్ చెప్పారు సార్, అతనే కారణం ఉంది. మేడం చెప్పండి రీజన్ అన్న, మీరు చెప్పండి మేడం అన్న. సార్ మీరు మాట్లాడకండి అని చెప్పి. సార్ ఇతను మేము అమెరికాలో ఉంటే ఏ రోజు మమ్మల్ని బయటకు తీసుకెళ్ళలేదు, షాపింగ్ లేదు, బయటకు వెళ్ళటం లేదు, ఫ్యామిలీ పిల్లలు అంతే. సో అటువంటిది ఒకరోజు ఉదయం కూర్చొని చెప్తాడు, నేను ట్రేడింగ్ చేసా, డబ్బులన్నీ పోయి ఇంకేమీ లేదు, మనం ఇంకా ఖర్చులు కూడా చాలా కష్టమైద్ది, చాలా కేర్ఫుల్గా ఉండాలి ఇక్కడ నుంచి మనం, నేను అప్పుల్లో ఉన్నాను, ఇట్లా క్రెడిట్ కార్డ్స్ డ్యూ ఉన్నాయి, కారు కూడా ఇచ్చేసని చెప్పాడంట. చావు కబురు చాలా చెప్పినట్టు చెప్తే ఆమె ప్యానిక్ అయిపోయింది. ఆమెకు వచ్చిన ఆలోచన ఏంటంటే, ఈ వ్యక్తి అయితే అయిపోయాడు, నా పిల్లలు నేను బ్రతకాలంటే ఇక్కడ నుంచి ఇండియా వెళ్ళాలి కదా, ఇండియా వెళ్ళడానికి డబ్బు లేదు నా దగ్గర, ఏం చేయాలి, నాకున్నది గోల్డ్ ఒకటే, ఈ గోల్డ్ అసలు అమెరికాలో ఎవరికి ఇస్తే డబ్బులు ఇస్తారు, నేను ఎలా ఫ్లైట్ టికెట్ బుక్ చేసిన ఆలోచన వచ్చి ఆ క్షణం ఆమె బ్రేక్ డౌన్ అయిపోయింది. దట్ లీడ్ టు సచ్ ఎ బిగ్గర్ ఇష్యూ. అంటే దీనికి రీజన్ ఎవరు? ఫ్యామిలీ హెడ్. అదే డే 1 ఆ ప్రాసెస్లో చెప్తే, దాన్ని స్లోగా చెప్తే, సో మిస్టేక్ చేసేది ఎవరు? హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ. ఆయన చేసే బిగ్గర్ మిస్టేక్ ఏంటి, నీవు చేసిన తప్పు ప్రపంచానికి తెలిసాక ఇంట్లో చెప్తున్నావు, నీ వాళ్ళకి ఫస్ట్ చెప్పు నీ తప్పుని. ఎవడి ప్రపంచంలో నీకు ప్రయారిటీ అంటే ఓపెన్గా చెప్పాలి. నేను చెప్తా, రేపు నువ్వు పోతే ఎల్లుండి నీ ఫ్యామిలీ కాడిని వచ్చి ఒక పూట అన్నం పెడతాడా? వాడి కోసం నువ్వు బ్రతకాల్సిన నీ ఫ్యామిలీ కోసమా? ఎవడు నీ ప్రయారిటీ ఇన్ లైఫ్? నేనంట, నువ్వు రేపు బెడ్ మీద పడితే అసహించుకోకుండా నీ మీద ప్రేమతో నీ ముడ్డి కడిగేవాడు నీ ప్రయారిటీ. ఎవడో నీ లైఫ్లో, ఎవడో నీ లైఫ్లో ఫ్యామిలీ, నీ భార్య, నీ పిల్లలు, నీ అమ్మ నాన్న. రైట్. 4వ వాడులే నీ లైఫ్లో. వాడి గురించి నువ్వు ఫ్యామిలీని సఫర్ చేస్తూ ఆ స్టోరీ చెప్తావా సొసైటీ గురించి అని చెప్పి. నలుగురు ఏమనుకుంటారు? నలుగురు ఎవడా నలుగురు? ఇప్పుడు విలేజ్లో కల్చర్ ఏంటంటే నువ్వు పోతే మోసే నలుగురు రావట్లేదు అన్నారు, ఆ రేంజ్కి వెళ్ళిపోయింది సొసైటీ. దాన్ని పట్టుకొని నువ్వు సొసైటీ కోసం బ్రతుకుతూ, సొసైటీ కోసం ఆస్తులు కూడా పెడుతూ ఫ్యామిలీని సఫర్ చేస్తావా? నీ ఫ్యామిలీ కోసం నువ్వు బ్రతకాల్సింది. నువ్వు తప్పు చేస్తే ముందుగా తెలవాల్సింది నీ ఫ్యామిలీ. అందువల్ల కదా ఇవన్నీ అవాంతరాలు జరిగేది. దిస్ ఈస్ ది బిగ్గెస్ట్ మిస్టేక్ పీపుల్ ఆర్ డూయింగ్. నువ్వు తప్పు చేస్తే నీ ఫ్యామిలీ ముందు ఒప్పుకో, వాళ్ళే నిన్ను కించపరచడు. బయట నువ్వు చెప్పాక 100 మందికి చెప్తాడు, నీ ఫ్యామిలీ ఇంకోటికి చెప్పదు. ఇది మర్చిపోతున్నారు సార్. వండర్ఫుల్ టేక్ అవే సార్. ఇందులో లాస్ట్లో ఖచ్చితంగా ఫ్యామిలీకి చెప్తే వాళ్ళు సైకలాజికల్గా ప్రిపేర్ అవుతారు కదా. ఎస్, రైట్ సార్. సార్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ యువర్ వాల్యుబుల్ టైం. మీరు రేపు దుబాయ్ వెళ్తున్నారు, గిఫ్ట్ సిటీ దాని మీద మా కోసం టైం ఇచ్చి, మా సబ్స్క్రైబర్స్ కోసము, ప్రేక్షకుల కోసము మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇట్స్ ఆల్వేస్ మై ప్లెజర్ సార్. ఎనీ టైమ్ యూ గివ్ ఏ కాల్, ఐఎమ్ దేర్ అట్ యువర్ ఆఫీస్. అది మీకు నాకు రిలేషన్. డన్ సార్, థ్యాంక్స్ అండి.